క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియులారా, కర్తನಲ್ಲಿ ప్రియ దేవజనరే, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రెండవ రోజు చివరి వర్తమానంలోనికి మనం ప్రవేశించాం. ದೇವರ ಮಹಾಕೃಪೆಯಿಂದಾಗಿ ಈ ಎರಡನೇ ದಿನದ ಕೊನೆಯ ಸೆಷನ್ಗೆ ನಾವು ಪ್ರವೇಶವನ್ನ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೇವೆ. దేవుడు ఈ విధంగా నడిపించినందుకై మొదట ఆ దేవాది దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ, ದೇವರು ಈ ದಿನದಲ್ಲಿ ನಮ್ಮನ್ನ ನಡೆಸಿದಂತ ವಿಧಾನಕ್ಕಾಗಿ ಕೃತಜ್ಞತಾಸ್ತುತಿ ಸ್ತೋತ್ರಗಳನ್ನ ದೇವರಿಗೆ ನಾವು ಸಮರ್ಪಿಸುತ್ತಾ, వేదిక మీద ఉన్న గౌరవ సేవకులకును పెద్దలకును ఈరోజు ఈ సభకు హాజరైనటువంటి ప్రియులైన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనము తెలియజేస్తున్నాను. ವೇದಿಕೆ ಮೇಲೆ ಆಸೀನರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ದೇವ ಸೇವಕರಿಗೂ ಮತ್ತು ಹಿರಿಯರಿಗೂ ಮತ್ತು ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಕರ್ತನಾದ ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಪರಿಶುದ್ಧ ನಾಮದಲ್ಲಿ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ತೇನೆ. వర్తమానంలోనికి ప్రవేశించే ముందు దేవుని యొక్క సహాయం చేత మనము ప్రార్థన చేసుకుని అడుగు ముందుకు వెద్దాం. ವಾಕ್ಯ ಭಾಗದಕ್ಕೆ ಓದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ದೇವರ ಸಹಾಯವನ್ನು ಕೋರಿಕೊಂಡು ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮೂಲಕ ಸಾಗೋಣ. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ಮಹಾಪರಿಶುದ್ಧನಾದ ಪ್ರಿಯ ಪರಲೋಕದ ತಂದೆ, ನಿಮಗೆ ಸ್ತೋತ್ರವನ್ನ ಸಲ್ಲಿಸ್ತೇವೆ. ఈ సాయంత్రకాల సమయమున, ఈ సాయంకాಲದ సమಯದಲ್ಲಿ మేమందరము మీ యొక్క విలువైన మాటలను విని నేర్చుకున్నటకు, ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ನಿಮ್ಮ ಅತ್ಯಮೂಲ್ಯವಾದಂತಹ ಮಾತುಗಳನ್ನ ಕೇಳಿ ಕಲ್ತುಕೊಳ್ಳೋದಕ್ಕೋಸ್ಕರ మీ బిడ్డలుగా, మీ దాసులు దాసురాండ్రుగా మేము ఇక్కడ చేరి ఉన్నాం తండ్రి. ನಿಮ್ಮ ದಾಸರಾಗಿರ್ತಕ್ಕಂಥ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಇಲ್ಲಿ ಸೇರಿ ಬಂದಿದ್ದೇವೆ ತಂದೆ. మీ ఆత్మ సహాయమును వివరిస్తున్న నాకును, ట్రాన్స్లేట్ చేస్తున్న బ్రదర్ గారికి, వినుచున్న మీ బిడ్డలకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నా ప్రభువా. ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನ ಪ್ರಬೋಧಿಸಲಿಕ್ಕಿರ್ತಕ್ಕಂಥ ನನ್ನನ್ನ, ಅನುವಾದ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಸಹೋದರರನ್ನ, ಹಾಗೆ ಕೇಳ್ತಕ್ಕಂಥ ಪ್ರಿಯರನ್ನು ಕೂಡ ಆಶೀರ್ವದಿಸಿ ಬಲಪಡಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಕೇಳಿಕೊಳ್ತೇವೆ ತಂದೆ. ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ಈ ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿ ಸ್ತೋತ್ರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ನಿನ್ನ ಪ್ರೀತಿಯ ಕುಮಾರನು, ನಮ್ಮ ಒಡೆಯನಾದಂತಹ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ನಿಮಗೆ ಸಮರ್ಪಿಸಿ ಬೇಡ್ಕೊಳ್ತೇವೆ ನಮ್ಮ ಪ್ರೀತಿಯುಳ್ಳ ತಂದೆಯೇ. ಆಮೆನ್. ಆಮೆನ್. ప్రియులరే, నిన్నటి దినం నుండి, నిన్నయ దినದಿಂದ ఎన్నో విషయాలను మనం వినుకుంటూ ఈరోజు ఈ ముగింపు సందేశానికి మనం చేరుకున్నాం. ಎಷ್ಟೋ ವಿಷಯಗಳನ್ನ ಕಲ್ತುಕೊಂಡು ಈ ದಿನ ಅಂತಿಮವಾಗಿ ಈ ಮುಕ್ತಾಯದ ಸಂದೇಶಕ್ಕೆ ನಾವು ಪ್ರವೇಶವನ್ನು ಮಾಡಿದ್ದೇವೆ. ఈ కార్యక్రమం ఇంత గొప్ప ఘనంగా జరుగుటలో దేవుడు తోడుగా ఉన్నందుకై మనమందరము ఆయనను మహింపరచాలి. ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಇಷ್ಟೊಂದು ಘನವಾಗಿ ಯಶಸ್ವಿ ಆಗ್ಬೇಕಂತಂದ್ರೆ ದೇವರು ನಮ್ಮೊಟ್ಟಿಗಿದ್ದು ನಡೆಸ್ತಾ ಇದ್ದಾನೆಂಬುದಾಗಿ ನಾವು ದೇವರಿಗೆ కృతజ్ఞతను సల్సోరాగిరಬೇಕು. వరుస క్రమంలో వివరించబడినటువంటి వాక్యాలన్నీ మనం ఆలోచించగలిగితే, ఈ క్రమ పద్ధతిಯ ಪ್ರಕಾರ ನಿಮಗೆ ವಿವರಿಸಲ್ಪಟ್ಟಂತ ವಾಕ್ಯವನ್ನ ನಾವು ಒಂದ್ಸಾರಿ ಆಲೋಚನೆ ಮಾಡುವುದಾದ್ರೆ, దేవుడు మనిషిని ప్రేమించి ఇంత గొప్ప సృష్టిని చేసి తన చేతిలో పెట్టాడు. ದೇವರು ಇಷ್ಟು ದೊಡ್ಡ ಸೃಷ್ಟಿಯನ್ನ ನಿರ್ಮಾಣ ಮಾಡಿ ಇದನ್ನ ಮನುಷ್ಯನ ಕೈಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఆ తర్వాత దేవుడు ఆశించాడు, ఆమెಲೆ ದೇವರು ಅವರನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ, మనుషులు నా బిడ్డలైతే వారి మధ్యలో నేను నివసించాలని ఒక చిన్న గుడారం వేసుకున్నాడు దేవుడు. ಮನುಷ್ಯರು ನನ್ನವರಾಗಿದ್ದ ಮೇಲೆ ನಾನು ಅವರೊಟ್ಟಿಗೆ ವಾಸ ಮಾಡಬೇಕಂತೇಳಿ ಒಂದು ಚಿಕ್ಕ ಗುಡಾರವನ್ನು ಹಾಕೊಂಡಲ್ಲಿ ವಾಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ గుడారం గురించి, ಆ ಗುಡಾರವನ್ನು ಕುರಿತು ఈ ఉదయకాల సందేశంలో విన్నాం. ఈ ಬೆಳಗಿನ ಸಂದೇಶದಲ್ಲಿ ನಾವು ಕೇಳಿದ್ದೇವೆ. ఆ గుడారమే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభు శరీరమును గుడారమును ధరించుకుని మన మధ్యలో ఉన్నాడని తెలుసుకున్నాం. ಆ ಗುಡಾರವೇ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ದೇಹವೆಂಬ ಗುಡಾರವನ್ನು ಹೊತ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾನೆ ಅಂತ ಹೇಳ್ತೇವೆ. ఈ వరుస క్రమాన్ని మనం ఆలోచించగలిగితే, ಈ ಒಂದು ಕ್ರಮ ಪದ್ಧತಿಯನ್ನು ನಾವು ಒಂದು ಸಾರಿ ಆಲೋಚನೆ ಮಾಡೋದಾದ್ರೆ, మనుషులకు దేవుడిచ్చిన ఈ లోకంలో, మనుష్యರಿಗೆ ದೇವರು ಕೊಟ್ಟಂತ ఈ ಒಂದು ಲೋಕದಲ್ಲಿ ఆయన చేత నిర్మించబడిన ఈ నిర్మాణంలో, ಆತನ ಕೈಯಿಂದ ನಿರ್ಮಿಸಲ್ಪಟ್ಟಂತಹ ಈ ಒಂದು ನಿರ್ಮಾಣವನ್ನು ಕುರಿತು కొద్ది రోజులు మనతో కలిసి శరీరము ధరించుకొని మనతో కలిసి జీవించాలనుకున్నాడు. ಅಂದ್ರೆ ನಾವು ಒಂದಿಷ್ಟು ಕಾಲ ಈ ಒಂದು ಶರೀರವನ್ನು ಧರಿಸಿಕೊಂಡು ಅದರೊಟ್ಟಿಗೆ ಜೀವಿಸಬೇಕಾದಂತ ಅನಿವಾರ್ಯತೆ ಇದೆ. అందులో మనం ఆలోచించాలి, నాకు ఇంత గొప్ప మేలు చేసినటువంటి దేవుడు నాతో నివసించడానికి ఇష్టపడ్డాడే అని మనమందరము ఆ ప్రభువును సన్మానించాలి. ನನಗೋಸ್ಕರ ದೇವರು ಇಷ್ಟೊಂದು ದೊಡ್ಡದಾದ ಮೇಲನ್ನ ಮಾಡಿದನಲ್ಲ ಅಂತೇಳಿ ನಾವು ಕರ್ತನಿಗೋಸ್ಕರ ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕಾಗಿದೆ.
అయితే ఈ లోకం ఏం చేసిందో ఇందాకనే ఒక చిన్న వీడియో సాంగ్ ద్వారా మనం విన్నాం. ಈಗಾಗಲೇ ನಾವು ಚಿಕ್ಕ ಒಂದು ವಿಡಿಯೋ ಸಾಂಗ್ ಮುಖಾಂತರ ನೋಡಿದ್ವಿ ಲೋಕ ಅದಕ್ಕೆ ಪ್ರತಿಯಾಗಿ ಏನ್ ಮಾಡಿದೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು. ఆ శిలువ మీద ఆయన మాంసపు ముద్దగా రక్తపు మడుగులు మునిగిపోయినట్లుగా కనబడుతుంది ఆయన దేహం. ಆ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಮಾಂಸದ ಮುದ್ದೆಯಾಗಿ ರಕ್ತದ ಮಡುವಿನಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬಿದ್ದಿದ್ದನ್ನ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఇంత మేలు చేసినటువంటి ప్రభువుకు ఈ లోకము ఆ విధంగా చేయటం ఏమైనా న్యాయం ధర్మం అనిపిస్తుందా? ಇಷ್ಟು ದೊಡ್ಡದಾದಂತ ಮೇಲನ್ನ ಮಾಡಿದಂತಹ ಕರ್ತನಿಗೆ ಈ ಲೋಕ ಆ ಸ್ಥಿತಿಯನ್ನ ನಿರ್ಮಾಣ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದು ನ್ಯಾಯನ? ఎవరైనా మనకు ఒక మేలు చేస్తే, ಯಾರಾದ್ರೂ ನಮ್ಗೆ ಒಳ್ಳೇದನ್ನು ಮಾಡಿದ್ರೆ జీవిత కాలం అంతా జ్ఞాపకం చేసుకుని రుణపడి ఉంటాం వారికి. ಆ ವ್ಯಕ್ತಿಗೆ ಜೀವಿತ ಕಾಲವೆಲ್ಲವೂ ಕೂಡ ಅದನ್ನ ನೆನಪು ಮಾಡಿಕೊಂಡು ಆ ವ್ಯಕ್ತಿಗೆ ನಾವು ಋಣಸ್ಥರಾಗಿರ್ತೇವೆ. కానీ దేవుడు ముందుగానే వాక్యాలను ప్రవక్తల ద్వారా తెలియజేసి, ಆದ್ರೆ ದೇವರು ಮೊದಲನೇದಾಗಿನೇ ಪ್ರವಾದಿಗಳ ಮುಖಾಂತರ ವಾಗ್ದಾನ ಮಾಡಲ್ಪಟ್ಟು బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ 66 పుస్తకాలలో ಈ ಬೈಬಲ್ ಗ್ರಂಥದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಈ 66 ಪುಸ್ತಕಗಳಲ್ಲಿ 39 పుస్తకాలు మనకు పాత నిబంధనలో కనబడతాయి. 39 ಪುಸ್ತಕಗಳು ನಮಗೆ ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಕಾಣಬರುತ್ತವೆ. ఈ 39 పుస్తకాలలో ఈ ప్రభు భూమి మీదకి రాబోతున్నాడని ప్రవక్తలు ముందుగానే చెప్పారు. ಈ 39 ಪುಸ್ತಕಗಳಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಈ ಭೂಮಿಗೆ ಬರ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ ಅಂತೇಳಿ ಮೊದಲೇ ಹೇಳಲ್ಪಡ್ತಾ ಇದ್ದಾವೆ. వారు ప్రకటించిన విధంగా ఆయన రానే వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. ಅಂದ್ರೆ ಅವರು ಪ್ರಕಟಿಸುವಾಗ ಆತನು ಬರ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ ಅಂತೇಳಿ ಪ್ರಕಟಿಸಲಿಕ್ಕಿದ್ದಾರೆ. మరి ఆ వాక్యాలను ఆధారంగా చేసుకుని ఆయన రానే వచ్చాడని ఈ సమాజం గుర్తుపట్టాలి. ಆ ವಾಕ್ಯಗಳನ್ನ ಆಧಾರ ಮಾಡಿಕೊಂಡು ಆತನು ಬಂದಿದ್ದಾನೆಂಬುದಾಗಿ ಈ ಲೋಕ ಗುರುತಿಸಬೇಕಾಗಿತ್ತು. కానీ ఈ లోకం ఆయనను గుర్తించలేదు. ಆದ್ರೆ ಈ ಲೋಕ ಆತನನ್ನು ಗುರುತಿಸಲಿಲ್ಲ. ఎవరు గుర్తించలేదో ఒకసారి చూద్దాం. ಯಾರು ಆತನನ್ನು ಗುರುತಿಸಲಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಒಂದ್ಸಾರಿ ಆಲೋಚನೆ ಮಾಡಿ ನೋಡಿ. యోహాను సువార్త మొదటి అధ్యాయం. ಯೋಹಾನ್ ಬರೆದ ಸುವಾರ್ತೆ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ. యోహాను సువార్త మొదటి అధ్యాయము. ಯೋಹಾನ್ ಬರೆದ ಸುವಾರ್ತೆ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 11వ వచనం. 11ನೇ ವಚನ. 11th verse. 11ನೇ ವಚನ. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ಆತನು ತನ್ನ ಸ್ವಾಸ್ಥ್ಯಕ್ಕೆ ಬಂದನು. ఆయన స్వకీయులు ಆದರೆ ಆತನ ಸ್ವಂತ ಜನರು ಆತನನ್ನು అంగీకరింపలేదు, ಅಂಗೀಕರಿಸಲಿಲ್ಲ. ఈరోజు ఉదయం మనం చూసిన ఆ గ్లోబ్ ఎర్త్ గ్లోబ్ ఏదైతే చూపించారో వీలైతే అది రెడీగా పెట్టండి దయచేసి. ಈ ಬೆಳಿಗ್ಗೆ ನಾವು ಒಂದು ಪ್ರಪಂಚ ಭೂಪಟ ಒಂದು ಭೂಗೋಳವನ್ನು ನಾವು ನೋಡಿದ್ವಲ್ಲ. భూమి నరులకు నివాస యోగ్యంగా ఇచ్చాడు. ఒకసారి ఆ స్క్రీన్ మీద మనం చూడగలిగితే ఇంత పెద్ద భూమిని కలిగి ఉన్నది ఏది లేకుండా కలగలేదు, సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు అనే వాక్యాలన్నీ చదువుకుంటే ఇదంతా చేసింది ఆయనే. ಅಂದ್ರೆ ಉಂಟಾಗಿರುವ ವಸ್ತುಗಳಲ್ಲಿ ಆತನಿಲ್ಲದೆ ಒಂದಾದ್ರೂ ಉಂಟಾಗಲಿಲ್ಲ, ಎಲ್ಲವೂ ಆತನಿಗಿಂದ ಆತನಿಗೋಸ್ಕರ ಉಂಟಾಗಿದೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾವು ಇವೆಲ್ಲನ್ನು ಗಮನಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ఒకసారి కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం. ಒಂದು ಸಾರಿ ಕೊಲಸ್ಸೆಯವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 15వ వచనం చూస్తే 15ನೇ ವಚನವನ್ನು ನೋಡುವುದಾದ್ರೆ కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము ಕೊಲಸ್ಸೆಯವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ 15ನೇ ವಚನದಲ್ಲಿ 15వ వచనంలో 15ನೇ ವಚನದಲ್ಲಿ ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ಆತನು ಅದೃಶ್ಯನಾದ ದೇವರ ಪ್ರತಿರೂಪನು సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ಸೃಷ್ಟಿಗೆಲ್ಲ ಜ್ಯೇಷ್ಠ ಪುತ್ರನ ಸ್ಥಾನ ಹೊಂದಿದವನು ಆಗಿದ್ದಾನೆ. ఏలైనగా ಹೇಗಂತಂದ್ರೆ ఆకాశమందున్నవియు ಭೂಪರಲೋಕಗಳಲ್ಲಿರುವಂತವುಗಳೆಲ್ಲವೂ భూమి యందున్నవియు ಭೂಮಿಯಲ್ಲಿರ್ತಕ್ಕಂಥವುಗಳು దృశ్యమైనవి గాని ದೃಶ್ಯವಾದವುಗಳಾಗಲಿ అదృశ్యమైనవి గాని ಅದೃಶ್ಯವಾದವುಗಳಾಗಲಿ అవి సింహాసనములైనను ಅವು ಸಿಂಹಾಸನಗಳೇ ಆಗಲಿ ప్రభుత్వములైనను ಅವು ಪ್ರಭುತ್ವಗಳೇ ಆಗಲಿ ప్రధానులైనను ಅವು ದೊರೆತನಗಳೇ ಆಗಲಿ అధికారములైనను ಅವು ಅಧಿಕಾರಿಗಳೇ ಆಗಲಿ సర్వమును ఆయన యందు సృజింపబడెను. ಎಲ್ಲವೂ ಕೂಡ ಆತನಲ್ಲಿ ಸೃಷ್ಟಿಸಲ್ಪಟ್ಟವು. సర్వమును ఆయన ద్వారాను ಎಲ್ಲವೂ ಕೂಡ ಆತನ ಮುಖಾಂತರವಾಗಿಯೂ ఆయనను బట్టియు ಆತನಿಗೋಸ್ಕರವಾಗಿಯೂ సృజింపబడెను. ಸೃಷ್ಟಿಸಲ್ಪಟ್ಟಿತು. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ಆತನು ಎಲ್ಲಕ್ಕೂ ಮೊದಲು ಇದ್ದವನು. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ಆತನು ಸಮಸ್ತಕ್ಕೂ ಆಧಾರಭೂತನು. మనం చూసిన ఈ భూమండలం ఏదైతే ఉందో ఒకసారి అవన్నీ చూపిస్తూ ఉండండి. నేను ఇంకా అయిపోయిందని అంతవరకు దయచేసి. ಸೊ ಇಲ್ಲಿ ಮುಗಿಯುವವರೆಗೂ ಕೂಡ ಆ ಭೂಮಂಡಲದ ಗೋಳವನ್ನ ತೋರಿಸ್ತಾ ಇರ್ರಿ. ఒకసారి అది చూస్తే అంత సువిశాలమైన ఈ భూగోళాన్ని దేవుడు మనకు బహుమానంగా ఇచ్చి మీరు దీన్ని ఏలుడి పరిపాలించడానికి ఇచ్చాడు మనకు. ಇಷ್ಟು ಸುವಿಶಾಲವಾದಂತಹ ಭೂಗೋಳವನ್ನ ನಮಗೋಸ್ಕರ ನಿರ್ಮಾಣ ಮಾಡಿ ಅದನ್ನ ನಮ್ಮ ಒಂದು ಸ್ವಾಸ್ಥ್ಯಕ್ಕೆ ಕೊಟ್ಟು ಇದ್ರ ಮೇಲೆ ನೀವು ದೊರೆತನ ಮಾಡ್ರಿ, ಇದನ್ನು ಸ್ವತಂತ್ರಿಸಿಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఒకసారి మన ఇండియా దగ్గరికి వద్దాం. ಒಂದು ಸಾರಿ ಭಾರತ ದೇಶಕ್ಕೆ ಹೋಗ್ಬಿಡೋಣ. మన కర్ణాటక బెంగళూరు ఎక్కడ ఉందో చూద్దాం. ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಬೆಂಗಳೂರು ಎಲ್ಲಿದೆ ಅಂತ ಹೇಳಿ ಒಂದ್ಸರಿ ನೋಡೋಣ. అంటే అంత భూమిని అంత దగ్గరగా చేస్తే
మనకు అప్పుడు కనబడుతుంది మనం ఎక్కడున్నాం అన్నటువంటి విషయం. ಅಂದ್ರೆ ಆ ಭೂಮಿನ ಅಷ್ಟೊಂದು ಝೂಮ್ ಮಾಡಿ ಹತ್ರದಿಂದ ನೋಡಿದಾಗ ನಾವು ಎಲ್ಲಿದ್ದೀವಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಗೊತ್ತಾಗುತ್ತೆ. అంటే ఈ లోక ప్రజలందరికీ ఇంత విస్తీర్ణమైన అద్భుతమైన లోకాన్ని ఇస్తే, ದೇವರು ಈ ಲೋಕದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಪ್ರಜೆಗಳಿಗೆ ಇಷ್ಟೊಂದು ಸುವಿಶಾಲವಾದಂತಹ ವಿಸ್ತೀರ್ಣವಾದಂತಹ ಭೂಮಿಯನ್ನ ಕೊಟ್ಟಿರುವಾಗ అది అక్కడ అక్కడ కనబడుతుంది మన ಈಗ బిల్డింగ్. ನೋಡಿ ನಾವು ಎಲ್ಲಿದ್ದೀವಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಇಲ್ಲಿ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ ನೋಡಿ. చూస్తున్నారు కదా. ಈಗ ನೋಡಿ ಆ ಭೂಗೋಳದಲ್ಲಿ ಹೆಂಗ್ ಕಾಣಿಸ್ತಾ ಇದೀವಿ ನಾವು ಎಲ್ಲಿದ್ದೀವಿ ಅಂತ ಹೇಳಿ. ఈ విధంగా దేవుడు మనకు మాత్రమే కాదు, ప్రపంచంలో తనను ప్రేమించే వారికి సహాయం చేశాడు, ప్రేమించని వారికి కూడా దేవుడు అన్ని అందజేస్తున్నాడు. ಈ ರೀತಿಯಾಗಿ ದೇವರು ತನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವವರಿಗೆ ಮಾತ್ರವಲ್ಲದೆ ತನ್ನನ್ನು ಪ್ರೀತಿಸದೇ ಇರುವಂತವರಿಗೂ ಕೂಡ ಈ ಅವಕಾಶಗಳನ್ನು ಕೊಡ್ತಾ ఇప్పుడు మళ్ళీ ಇದ್ದಾನೆ. వెనక్కి వెళ్ళిపోతున్నాం, చూడండి ఎంత బాగుందో. ಈಗ ನೋಡಿ ಹಿಂದಕ್ಕೆ ನಾವ್ ಹೆಂಗ್ ಹೋಗ್ತಾ ಇದೀವಿ, ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ಅದು. అది మన దేశ పరిస్థితి. ಈ ನೋಡಿ ಇದು ನಮ್ಮ ದೇಶದ ಪರಿಸ್ಥಿತಿ. ఈ విధంగా ఆ ఇస్రాయేల్ దేశానికి మనం ప్రయాణం చేస్తే, ಅಂದ್ರೆ ಈ ರೀತಿಯಾದಂತಹ ಒಂದು ಆಶ್ಚರ್ಯಕರವಾದಂತಹ ವಿಷಯಗಳು ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ఆ అరణ్యంలో ಆ ಒಂದು ಅರಣ್ಯದಲ್ಲಿ ఒక చిన్న గుడారం వేసుకోవాలనుకున్నాడు ప్రభు. ದೇವರು ಒಂದು ಚಿಕ್ಕ ಗುಡಾರವನ್ನು ಹಾಕೊಳ್ಬೇಕಂತೇಳಿ ಆಲೋಚನೆ ಮಾಡಿದ. అది తన కొరకు కూడా కాదు, మరి ಅದು ತನಗೋಸ್ಕರ ಕೂಡ ಅಲ್ಲ. ಅದು ఈ భూమి మీద మనకు ఆయన తోడుగా లేకపోతే, ಈ ಭೂಮಿ ಮೇಲೆ ನಮಗೆ ಆತನ ಜೊತೆ ಅಂತಕ್ಕಂಥದ್ದು ಇಲ್ಲ ಅಂತಂದ್ರೆ, మనల్ని కన్న తండ్రి, ನಮ್ಮನ್ನ ಹೆತ್ತಂತ ತಂದೆ, మనల్ని చేసిన దేవుడు, ನಮ್ಮನ್ನು ಉಂಟು ಮಾಡಿದಂತ ದೇವರು మన చెయ్యి విడిచిపెడితే మన పరిస్థితి ఏంటి? ನಮ್ಮನ್ನು ಕೈ ಬಿಟ್ರೆ ನಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿ ಏನು? ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు తిరుగుతున్నారు, ಈಗ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಲ್ಲಿ ಓಡಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. వారి మీద తల్లిదండ్రుల కనుదృష్టి ఉంది అక్కడ. ಅಂದ್ರೆ ಆ ಮಕ್ಕಳ ಮೇಲೆ ತಂದೆ ತಾಯಿಗಳ ಒಂದು ಕಣ್ಣಿನ ದೃಷ್ಟಿ ಆ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಇರುತ್ತೆ. వారి తల్లిదండ్రులు ఉన్నారు కనుక ఆ పిల్లలు ధైర్యంగా ఆడుకుంటున్నారు, కూర్చున్నారు ఇక్కడ. ಆ ತಂದೆ ತಾಯಿಗಳು ಇರೋ ಕಾರಣಕ್ಕೋಸ್ಕರನೇ ಮಕ್ಕಳು ಧೈರ್ಯವಾಗಿ ಕೂತ್ಕೊಂಡಿದ್ದಾರೆ, ಅಲ್ಲೆಲ್ಲಿ ಓಡಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఒక గంట సేపు తల్లిదండ్రులు వారికి కనపడకుండా దూరం ఉండే పరిస్థితి ఎలా ఉంటుందో, ಒಂದು ಗಂಟೆಗಳ ಕಾಲ ತಂದೆ ತಾಯಿಗಳು ಆ ಮಕ್ಕಳಿಗೆ ಕಣ್ಣಿಗೆ ಕಾಣಿಸ್ಲಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಮಕ್ಕಳ ಪರಿಸ್ಥಿತಿ ಹೇಗಿರುತ್ತೆ? వారు ఒక్క క్షణం కూడా మౌనంగా ఉండరు. మా అమ్మ ఎక్కడ, మా నాన్న ఎక్కడ అని ఏడుపులే ఇంకా వారిని భరించలేక వాళ్ళు ఎక్కడ ఉన్నారో పిలుచుకొని మనమే తీసుకురావాలి. ಅಂದ್ರೆ ಒಂದು ಕ್ಷಣ ಮಕ್ಕಳ ಕಣ್ಣಿಗೆ ತಂದೆ ತಾಯಿಗಳು ಕಾಣಲಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಅವುಗಳ ಗೋಳಾಟ ಯಾಗಿರುತ್ತೆ ಅಂತಂದ್ರೆ ಹೇಳಕ್ಕಾಗಲ್ಲ. ನನ್ನ ಮಗಳು ಕೂಡ ಅಷ್ಟೇನೆ. అలానే ఆ చంటి పిల్లల్ని విడిచిపెట్టి తల్లి గాని తండ్రి గాని దూరంగా ఉండాలనుకున్నా కూడా వారి మనసు ఆగదు. ಅಂದ್ರೆ ತಂದೆ ತಾಯಿಗಳು ಮಕ್ಕಳನ್ನ ಬಿಟ್ಟು ಹೋದ್ರು ಕೂಡ ಮಕ್ಕಳು ತಂದೆ ತಾಯಿಗಳನ್ನು ಬಿಟ್ಟಿರೋದಕ್ಕೆ ಅವ್ರ ಮಕ್ಕಳ ಮನಸ್ಸು ಒಪ್ಪಲ್ಲ. అలాంటి ప్రేమను మనకే దేవుడు ఈ విధంగా ఉంచితే, ಅಂತಹ ಪ್ರೀತಿಯನ್ನ ದೇವರು ನಮಗೇನೆ ಈ ರೀತಿಯಾಗಿ ಕೊಟ್ಟಿರುವಾಗ, మనుషులందరినీ దేవుడు చెప్పిన మాటే, ಮನುಷ್ಯರೆಲ್ಲರಿಗೋಸ್ಕರ ದೇವರು ಹೇಳಿದಂತ ಮಾತುಗಳು ద్వితీయోపదేశ కాండంలో ಧರ್ಮೋಪದೇಶ ಕಾಂಡ ಪುಸ್ತಕ ఒక మాట ఉంటుంది, మనకు దేవునికి ఉన్న బాంధవ్యం గురించి. ನಮಗೂ ಮತ್ತು ದೇವರಿಗಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಬಾಂಧವ್ಯ ಎಂತದ್ದೆಂಬುದಾಗಿ ಆ ಮಾತಲ್ಲಿ 14వ అధ్యాయం మొదటి వచనం. 14ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನದಲ್ಲಿ, ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం మొదటి వచనం. ಧರ್ಮೋಪದೇಶ ಕಾಂಡ ಪುಸ್ತಕ 14ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನ. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు అని చూడండి అక్కడ. ನೀವು ನಿಮ್ಮ ದೇವರಾಗಿರುವ ಯೆಹೋವನ ಮಕ್ಕಳಾಗಿರುವುದರಿಂದ, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు, ನೀವು ನಿಮ್ಮ ದೇವರಾಗಿರುವ ಯೆಹೋವನ ಮಕ್ಕಳು. ఈ బిడ్డలను చెయ్యి విడువక ఎడబాయక మనతో ఉండాలని ఇంత పెద్ద భూమండలం మీద మీతో కలిసి జీవించుటకు నాకు ఒక చిన్న గుడారం వేయని అడిగాడు ఆయన. ಇಷ್ಟು ದೊಡ್ಡ ವಿಶಾಲವಾದಂತಹ ಭೂಮಿಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನ ಕೈ ಬಿಡ್ಲಾರದೆ, ನಮ್ಮನ್ನ ಅಗಲಲಾರದೆ, ನಮ್ಮೊಟ್ಟಿಗಿರ್ಬೇಕಂತೇಳಿ ಒಂದು ಚಿಕ್ಕ ಗುಡಾರವನ್ನ ಆತನ ಹಾಕೊಂಡಲ್ಲಿ ವಾಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ గుడారం ఎలా ఉంటుందో, ಆ ಗುಡಾರ ಹೇಗಿರುತ್ತೋ ಅಂತದ್ದನ್ನ ఒక చిన్న ఇమేజ్ మనం స్క్రీన్ మీద చూద్దాం. ఈ మ్యాపింగ్ ఇంతటితో చాలు. ಅದರ ಒಂದು ಕಾಲ್ಪನಿಕ ದೃಶ್ಯವನ್ನ ಒಂದ್ಸರಿ ನಾವು ಈ ಒಂದು ಇಮೇಜ್ ಅಲ್ಲಿ ನೋಡೋಣಂತೆ. అది చూస్తున్నారా, ఒక చిన్న గుడారం, ప్రత్యక్ష గుడారం, రోజు ఉదయం విన్నటువంటిది గుడారం. అది ನೋಡಲಿ ದೇವದರ್ಶನದ ಗುಡಾರ ಒಂದು ಚಿಕ್ಕದಾಗಿ ಯಾವ ರೀತಿ ಇದೆ ಅಂತೇಳಿ ನೋಡೋಣ. ఆ గుడారం చూస్తుంటే ಆ ಒಂದು ಗುಡಾರವನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ರೆ మనకి ఏమనిపించాలి? ನಮ್ಗೆ ಏನಂತ ಅನ್ಸ್ಬೇಕು? పరలోకమున సింహాసనము అని దేవుడు అన్నాడు కదా. ಪರಲೋಕ ನನಗೆ ಸಿಂಹಾಸನ ಅಂತೇಳಿ ದೇವ್ರು ಹೇಳಿದ್ನಲ್ವಾ? ఆ పరలోకంలో ఉండే దేవుడు ಆ ಪರಲೋಕದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ದೇವರು ఈ చిన్ని గుడారంలో ఉండడానికి ఎలా ఇష్టపడ్డాడు ಈ అని ಚಿಕ್ಕ అనిపిస్తుంది మనకు. ಗುಡಾರದಲ್ಲಿ ಇರೋದಕ್ಕೆ ಆತನು ಹೇಗೆ ಇಷ್ಟಪಟ್ಟ ಅನ್ನುವಂಥದ್ದು ನಮ್ಗೆ ಆಲೋಚನೆ ಬರುತ್ತೆ. హెబ్రీ పత్రికలో ಇಬ್ರಿಯ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ఆ గుడారం అలానే చూస్తూ ఉండండి. ಆ ಗುಡಾರವನ್ನು ಹಾಗೆ ನೀವು ನೋಡ್ತಾ ಇರ್ರಿ. అలానే దాంతో పాటుగా హెబ్రీ పత్రిక కూడా తీసి చూద్దాం. ಅದರೊಟ್ಟಿಗೆ ಇಬ್ರಿಯ ಪತ್ರಿಕೆಯನ್ನು ಕೂಡ ಒಂದ್ಸರಿ ನೋಡೋಣ ಅಂತೆ. హెబ్రీ పత్రికలో 8వ అధ్యాయం ಎಬ್ರಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 8ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 5వ వచనంలో 5ನೇ ವಚನದಲ್ಲಿ మోషే గుడారం అమర్చబోయినప్పుడు
ಮೋಶೆ ಗುಡಾರವನ್ನ ಹಾಕ್ಲಿಕ್ಕಿರುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున ಬೆಟ್ಟದಲ್ಲಿ ನಾನು ನಿನಗೆ ತೋರಿಸಿದ ಮಾದರಿಯ ಪ್ರಕಾರವೇ సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము ಎಲ್ಲವನ್ನ ಮಾಡಿಸುವುದಕ್ಕೆ ನೀನು ಜಾಗೃತೆಯಿಂದಿರು అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ಎಂಬುದಾಗಿ ದೇವರಿಂದ ಎಚ್ಚರಿಕೆಯಿಂದ ಎಚ್ಚರಿಸಲ್ಪಟ್ಟ ಮೇಲೆ ఈ యాజకులు ಈ ಯಾಜಕರು పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. ಅಂದ್ರೆ ಪರಲೋಕ ವಸ್ತುಗಳಿಗೆ ಸಾದೃಶ್ಯವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಈ ಒಂದು ವಸ್ತುಗಳಿಗೆ ಅವರು ಸೇವೆಯನ್ನು ಮಾಡುವವರಾಗಿದ್ದಾರೆ. అంటే దేవుడు పరలోకానికి సంబంధించి మనకేదో తెలియచేయడానికి ಪರಲೋಕದ ಸಂಬಂಧಪಟ್ಟ ವಿಷಯಗಳನ್ನು ಕುರಿತು ನಮ್ಗೆ ಏನೋ ತಿಳಿಸ್ಬೇಕಂತೇಳಿ ఒక చిన్న గుడారమును ఏర్పాటు చేసి ఈ గుడారం ద్వారా పరలోకానికి మీరు రావడానికి ఒక చిన్న సాదృశ్యంగా ఒక నీడలాగా ఒక ఛాయలాగా ఇది ఏర్పాటు చేశానని చెప్తున్నాడు అక్కడ దేవుడు మనతో. ಪರಲೋಕಕ್ಕೆ ನೀವುಗಳು ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ಅದರ ಒಂದು ಛಾಯಾಚಿತ್ರವನ್ನ ಈ ಮೂಲಕ ನಿಮಗೆ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾನೆ, ಈ ಮೂಲಕ ನೀವು ಬರಬೇಕು ಅಂತ ಹೇಳಿ. వాస్తవానికి 2 రోజులకు మనం పెట్టుకున్నట్టు అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉండాలి. మామూలుగా వార్తలు టీవీ ఛానల్స్ లో వచ్చేటప్పుడు ముగించే ముందు ఒక మాట చెప్తారు, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి అంటారు. ఆ వార్తಗಳನ್ನ ಮುಗಿಸುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮುಖ್ಯಾಂಶಗಳು ಮತ್ತೊಂದು ಸಾರಿ ಅಂತ ಹೇಳಿ ಪ್ರಕಟಿಸ್ತಾರೆ. అలానే ప్రతిసారి జ్ఞాపకం చేస్తూ ఉండాలి మనం ఏం వింటున్నాం అన్నది. ಹಾಗೆ ಪ್ರತಿ ಸಾರಿ ಕೂಡ ನೆನಪು ಮಾಡ್ತಾ ಇರಬೇಕು ನಾವು ಏನ್ ಕೇಳ್ತಾ ಇದ್ದೀವಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು. ఈ 2 రోజుల కార్యక్రమానికి మనం పెట్టుకున్న పేరే, ಈ ಒಂದು 2 ದಿನಗಳ ಕಾಲ ಇಟ್ಕೊಂಡಂತ ಈ ಒಂದು ಅಂಶ ಏನು ಅಂತಂದ್ರೆ వేయబడిన పునాది తెరవబడిన ద్వారం అని. ಹಾಕಲ್ಪಟ್ಟಿರುವ ಅಸ್ಥಿವಾರ ತೆರೆಯಲ್ಪಟ್ಟಂತ ಬಾಗಿಲು ಎಂಬುದಾಗಿ. మరి వేయబడిన పునాది అంటే ఏంటో తెలుసుకున్నాం ఈ రోజు ఉదయం. ಈ ದಿನನೇ ನಾವು ಕಲ್ತ್ಕೊಂಡಿದ್ವಿ ಹಾಕಲ್ಪಟ್ಟಿರುವ ಅಸ್ಥಿವಾರ ಏನು ಎಂಬುದಾಗಿ. ఇంతకు వేయబడిన పునాది అంటే ఏంటి? ಹಾಕಲ್ಪಟ್ಟಿರುವ ಅಸ್ಥಿವಾರ ಅಂತಂದ್ರೆ ಏನು? భూమిని ఏర్పాటు చేసి ఆ భూమి మీద ఇలాంటి గుడారాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత యోహాను సువార్తలో అంటున్నాడు యేసు ప్రభు, ಭೂಮಿಯನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಿ ಭೂಮಿ ಮೇಲೆ ಈ ರೀತಿಯಾದ ಒಂದು ಗುಡಾರವನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಿ ಆ ನಂತರ ಯೋಹಾನ್ ಬರೆದ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ఇదిగో ఈ దేవాలయం పడగొట్టుడి 3 దినాలు లేపుతానని తన దేహం గురించి మాట్లాడాడు యేసు ప్రభు. ಈಗೋ ಈ ದೇವಾಲಯವನ್ನು ಕೆಡವರಿ 3ನೇ ದಿನದಲ್ಲಿ ಎಬ್ಬಿಸ್ತೀನಿ ನಾನು ಅಂತೇಳಿ ತನ್ನ ದೇಹವನ್ನು ಕುರಿತಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయనను చూపించి ಆತನು ತನ್ನನ್ನು ತಾನು ತೋರಿಸಿಕೊಂಡು పేతురు గారు తక్కిన శిష్యులు ಆ ಪೇತ್ರನು ಮತ್ತು ಉಳಿದಂತ ಶಿಷ್ಯರು అపోస్తలుల కార్యంలో ఆయనే మూలరాయి అని గొప్ప సాక్ష్యం ఇస్తున్నారు. ಆತನೇ ಮುಖ್ಯವಾದ ಮೂಲಗಲ್ಲೆಂಬುದಾಗಿ ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಆತನ ಕುರಿತು ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి ఆ మూలరాయి ఆ పునాది ఎవరో మనకు స్పష్టంగా ఉదయకాలం అర్థమైంది. అది ಬೆಳಗಿನ ಸಮಯದಲ್ಲಿ ಆ ಮುಖ್ಯವಾದ ಮೂಲಗಲ್ಲು ಯಾರು, ಆ ಬುನಾದಿ ಯಾರು ಎಂಬುದಾಗಿ ನಮಗೆ ಬೆಳಗಿನ ಅರ್ಥ ಆಗಿದೆ. ఆ పునాది మీద మనం కట్టబడాలి అనే సారాంశం మనం ఉదయం విన్నాం. ಆ ಬುನಾದಿಯ ಮೇಲೆ ನಾವು ಕಟ್ಟಲ್ಪಡಬೇಕೆಂಬಂತ ಸಾರಾಂಶವು ನಮಗೆ ಬೆಳಗ್ಗೆ ಕೇಳಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ ನಾವು. మరి ఇప్పుడు తెలుసుకోవాలి, ಈಗ ನಾವು ತಿಳ್ಕೊಳ್ಬೇಕಾದದ್ದು ಏನಂದ್ರೆ తెరవబడిన ద్వారం అంటే ఏంటో తెలియాలి. ತೆರೆಯಲ್ಪಟ್ಟಂತ ಬಾಗಿಲು ಅಂದ್ರೆ ಏನು ಎಂಬುದಾಗಿ ನಾವು ತಿಳ್ಕೊಳ್ಬೇಕು. ఇంత తెరవబడిన ద్వారం అంటే తెలుసుకోవాలంటే ముందు ఈ భూమి మీద దేవుడు కోరుకున్న ఈ చిన్ని స్థలం ఆ గుడారం ఏంటో అర్థం అవ్వాలి. ತೆರೆಯಲ್ಪಟ್ಟಂತ ಬಾಗಿಲು ಏನೆಂಬುದಾಗಿ ನಾವು ಅರ್ಥ ಆಗ್ಬೇಕು ಅಂತಂದ್ರೆ ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಇರ್ತಕ್ಕಂಥ ಈ ಒಂದು ಚಿಕ್ಕ ಗುಡಾರದ ವಿಷಯವಾಗಿ ನಾವು ಮೊದಲು ಕಲ್ತ್ಕೊಳ್ಬೇಕು. ఇంతకీ ఈ గుడారం ఏంటి మేము ఎప్పుడు చూడలేదు అని ఎవరైనా అనుకుంటుంటే, ಇಷ್ಟಕ್ಕೂ ಈ ಗುಡಾರ ನಾವು ಎಂದೆಂದೂ ಕೂಡ ನೋಡಿದ್ದಿಲ್ಲ ಅಂತೇಳಿ ಯಾರಾದ್ರೂ ಅನ್ಕೊಂಡಿದ್ದಾದ್ರೆ, ఇదే మొదటిసారి మేము ఇలాంటి బొమ్మను స్క్రీన్ మీద చూస్తున్నామనే అభిప్రాయం ఎవరికైనా ఉంటే, ಇದೇ ಮೊದಲನೇ ಸಾರಿ ಈ ಒಂದು ಚಿತ್ರವನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ ಫಸ್ಟ್ ಸಾರಿ ಅಂತ ಅನ್ಕೊಳ್ಳೋರು ಯಾರಾದ್ರೂ ಇದ್ರೆ, దేవుడు చెప్పిన ప్రకారంగా మోషే గారు ఈ గుడారాన్ని అమర్చారట. ಅಂದ್ರೆ ದೇವರು ಹೇಳಿದ ಮೇರೆಗೆ ಮೋಶೆ ಈ ಗುಡಾರವನ್ನ ಹಾಕಿದ್ದಾನೆ. అది హెబ్రీ పత్రికలో ఇందాక వచనం చూసాం మనం. ಇಬ್ರಿ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಈಗಾಗಲೇ ಒಂದು ವಚನವನ್ನ ನಾವು ಗಮನಿಸಿದ್ದೇವೆ. 25వ అధ్యాయం నిర్గమకాండము ఈ రోజు ఉదయకాలం చూసాం. మరొకసారి చూద్దాం సందర్భం వచ్చింది కనుక. ವಿಮೋಚನಕಾಂಡ ಪುಸ್ತಕ 25ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ 8ನೇ ವಚನವನ್ನ ನಾವು ಬೆಳಗಿನ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. ಮತ್ತೊಂದ್ಸಾರಿ ನೋಡ್ಕೊಳ್ಳೋಣಂತೆ. 25వ అధ్యాయం నిర్గమకాండము 8వ వచనం. 25ನೇ ಅಧ್ಯಾಯ ವಿಮೋಚನಕಾಂಡ ಪುಸ್ತಕ 8ನೇ ವಚನವನ್ನು ಒಂದ್ಸಾರಿ ಗಮನಿಸೋಣ. నేను వారిలో నివసించినట్లు ನಾನು ಅವರ ಮಧ್ಯದಲ್ಲಿ ವಾಸಿಸುವುದಕ್ಕೆ వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. ನನಗಾಗಿ ಅವರು ಒಂದು ದೇವಸ್ಥಾನವನ್ನು ಕಟ್ಟಿಸಬೇಕು. అలా దేవుడు చెప్పిన తర్వాత ಆ ರೀತಿ ದೇವರು ಹೇಳಿದ ಮೇಲೆ ఆ మందిరము నిర్మించబడింది, ఏర్పాటు చేయబడింది. ಆ ಒಂದು ಮಂದಿರ ನಿರ್ಮಿಸಲ್ಪಟ್ಟಿದೆ, ಏರ್ಪಡಿಸಲ್ಪಟ್ಟಿದೆ. 40వ అధ్యాయం ఇదే పుస్తకము ವಿಮೋಚನಕಾಂಡ ಪುಸ್ತಕ 40ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 17వ వచనం, వర్స్ నెంబర్ 17. 17ನೇ ವಚನದಲ್ಲಿ 40వ అధ్యాయము 17వ వచనం. 40ನೇ ಅಧ್ಯಾಯ 17ನೇ ವಚನ. 2వ సంవత్సరమున మొదటి నెలలో 2ನೇ ವರ್ಷದ ಮೊದಲನೇ ತಿಂಗಳಿನ ಪ್ರಥಮ ದಿನದಲ್ಲಿ మందిరము నిలవబెట్టబడెను. ಮೋಶೆ ಗುಡಾರವನ್ನು ಎತ್ತಿ ನಿಲ್ಲಿಸಿದನು. ఆ వచనం మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ಈ ವಚನವನ್ನ ಮತ್ತೆ ನೀವು ಮನೆಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಇನ್ನೊಂದ್ಸಾರಿ ಓದ್ಕೊಳ್ಳಿ. ఐగుప్తులో నుండి వీరు బయటకు వచ్చిన తర్వాత ಐಗುಪ್ತ ದೇಶದೊಳಗಿಂದ ಹೊರಗಡೆ ಬಂದ ಮೇಲೆ
ఒక సంవత్సరం గడిచి రెండవ సంవత్సరంలో ప్రవేశించారు. ಒಂದು ವರ್ಷ ಕಳೆದ ಮೇಲೆ ಎರಡನೇ ವರ್ಷಕ್ಕೆ ಅವರು ಕಾಲಿಡ್ತಾ ಇದ್ದಾರೆ. మొదటి నెల మొదటి దినం, ಒಂದನೇ ತಿಂಗಳು ಒಂದನೇ ವರ್ಷ ಒಂದನೇ ತಿಂಗಳಿನಲ್ಲಿ, అంటే మనము జనవరి 1 ఎలాగైతే హ్యాపీ న్యూ ఇయర్ అని జరుపుకుంటామో, ಜನವರಿ 1 ಗೆ ನಾವು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಹ್ಯಾಪಿ ನ್ಯೂ ಇಯರ್ ಅಂತೇಳಿ ಆಚರಿಸ್ಕೊಳ್ತೇವೋ, ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉండగా, ಇಸ್ರಾಯೇಲರು ಅರಣ್ಯದಲ್ಲಿರುವಂತಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన 1 ఇయర్ కి, ಈ ಐಗುಪ್ತ ದೇಶದಿಂದ ಹೊರಟು ಬಂದ ಒಂದು ವರ್ಷದ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಸಂದರ್ಭವಾಗಿ ఆ మొదటి నెల మొదటి దినమున, ಆ ಮೊದಲನೇ ತಿಂಗಳಿನ ಮೊದಲನೇ ದಿನದಲ್ಲಿ, మొదటి నెల మొదటి దినమున ఈ మందిరము నూతనంగా ఆవిష్కరించబడింది. ఆ రోజు అరణ్యంలో ఇది ಮೊದಲನೇ ತಿಂಗಳಿನ ಪ್ರಥಮ ದಿನದಲ್ಲಿ ಈ ಗುಡಾರವು ಕೂಡ ಏನಾಯ್ತು, ಉದ್ಘಾಟನೆಗೊಂಡಿತು. ఈ గుడారాన్ని ఇంకెంతసేపు చూపిస్తారు, ఇంతకు లోపలే ముందు కొంచెం చూపిస్తే మాకు అర్థమవుతుంది కదా అని మీకు అనిపించవచ్చు. ఇప్పుడు ಈ ಗುಡಾರನ ಎಷ್ಟೊತ್ತು ತೋರಿಸ್ತೀರಿ, ಇದ್ರೊಳಗಡೆ ಏನೇನೈತೆ ತೋರಿಸಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಿಮ್ಗೆ ಅನಿಸ್ಬೋದು. ఇప్పుడు ఈ భవనాన్ని గత సంవత్సరం ప్రారంభించారు. ಈ ಒಂದು ಕಟ್ಟಡವನ್ನ ಕಳೆದ ವರ್ಷ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು. తలుపు దగ్గర రిబ్బన్ కట్టి అలానే అందరూ కూడా నిలబడుకొని చూస్తున్నారు, కానీ లోపలికి ఎవరు రావట్లేదు. ಹಾಗಾಗಿ ಈ ಒಳಗಡೆ ರಿಬ್ಬನ್ ಕಟ್ ಮಾಡದೆ ಯಾರು ಬರಲ್ಲ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಯೋಚನೆ ಮಾಡಿ ನಿಂತ್ಕೊಂಡಿದ್ರು. అందరూ నిల్చుకొని ఉన్నారు అలానే. ಹಾಗೇನೆ ಎಲ್ಲರೂ ನಿಂತ್ಕೊಂಡಿದ್ರು ಕಾದ್ಕೊಂಡು. 4 గంటలైంది, 5 గంటలైంది, ఒక రోజంతా గడిచిపోయింది, ఎవరు రిబ్బన్ కట్ చేయట్లేదు, అలానే ఉన్నారు అనుకోండి. కొద్దిసేపు 1 ಗಂಟೆ ಆಯ್ತು, 2 ಗಂಟೆ ಆಯ್ತು, 4 ಗಂಟೆ ಆಯ್ತು, ಸಂಜೆ ಆಯ್ತು, ಯಾರು ರಿಬ್ಬನ್ ಕಟ್ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, ಹಾಗೆ ನಿಂತ್ಕೊಂಡಿದ್ರು ಅಂತ ಇಟ್ಕೊಳ್ಳಿ. వచ్చిన వాళ్ళందరూ ఏ ఆసక్తితో ఎదురు చూస్తుంటారు? ఇప్పుడు ಬಂದಂತವರು ಯಾವ ಒಂದು ಆಸಕ್ತಿಯನ್ನು ಎದುರು ನೋಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಅವರು త్వరగా రిబ్బన్ కట్ చేయండి, మేము లోపలికి వెళ్ళాలని ఎదురు చూస్తారు. ಬೇಗ ರಿಬ್ಬನ್ ಕಟ್ ಮಾಡ್ರಿ, ನಾವು ಬೇಗ ಒಳಗೋಗ್ಬಿಟ್ಟು ನೋಡ್ಬೇಕು ನಾವು ಅಂತ. లోపల ఎలా ఉందో చూడాలని ఆశపడతారు. ಒಳಗಡೆ ಏನೇನಿದೆ ಅಂತ ಹೇಳಿ ನೋಡೋದಕ್ಕೆ ಅವರು ಆಸಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿರ್ತಾರೆ. ఇది మనం ఆలోచిస్తే, ಇದನ್ನ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡಿದ್ರೆ, ఈ బొమ్మను ఇలానే ఒక గంట సేపు చూపిస్తే ఇక వెంటనే మీరందరూ నన్ను అడిగేది ఇంకెంతసేపు చూపిస్తారు, లోపల ఏమైనా చూపించండి అంటారు. ಈ ಒಂದು ಪಟವನ್ನು ಎಷ್ಟೊತ್ತು ತೋರಿಸ್ರಿ, ಒಳಗಡೆ ಏನಿದೆ ತೋರಿಸಂತ ನೀವು ಕೂಡ ನನ್ನನ್ನು ಕೇಳಿದ್ರೆ ಕೇಳಬಹುದು. కాబట్టి లోపల ఎలా ఉందో అది కూడా చూద్దాం ఇప్పుడు ఇంకొక మరో ఇమేజ్ లో. ಒಳಗಡೆ ಏನಿದೆ ದೃಶ್ಯ ಅನ್ನೋದನ್ನ ನಾವು ಒಂದ್ಸರಿ ನೋಡೋಣಂತೆ. ఇది లోపల ప్రవేశించిన తర్వాత కనపడే మొదటి దృశ్యం. ఇది ಒಳಗಡೆ ಪ್ರವೇಶಿಸುತ್ತಲೇನೆ ಮೊದಲು ಕಾಣಿಸಿಬರುವಂತ ಒಂದು ದೃಶ್ಯ ಇದು. ಅಂದ್ರೆ ఇప్పుడు మనం కూర్చున్న ఈ హాల్ కూడా మీరు గమనిస్తే, ನಾವು ಕೂತಂತ ಈ ಒಂದು ಹಾಲ್ ಅನ್ನು ಒಂದ್ಸರಿ ಗಮನಿಸಿದ್ರೆ, మీరందరూ కూర్చున్నది ఒక భాగం అయితే, ಈ ನೀವೆಲ್ಲರೂ ಕೂತ್ಕೊಂಡಿರೋದು ಒಂದಾಗಿದ್ರೆ, వేదిక మీద మరొక భాగం ఇది కొంచెం పైకి లేచి ఈ విధంగా వేదిక మరొక భాగంగా విభజింపబడింది. ಅಂದ್ರೆ ಅಲ್ಲಿಂದ ಬಂದು ಇದೊಂದು ಸ್ವಲ್ಪ ಎತ್ತರ ಕಟ್ಬಿಟ್ಟು ವೇದಿಕೆಯಾಗಿ ನಮಗೋಸ್ಕರ ಈ ಭಾಗ ವಿಭಾಗಿಸಲ್ಪಟ್ಟಿದೆ. మీరు మాకు కనబడకుండా మేము మీకు కనబడకుండా ఒక తెర, ఒక కర్టన్ ఇలా వేసామనుకోండి, ನೀವು ನಮಗ್ ಕಾಣ್ಲಾರ್ದಂಗೆ ನಾವು ನಿಮಗ್ ಕಾಣ್ಲಾರ್ದಂಗೆ ಮಧ್ಯದಲ್ಲಿ ಇಲ್ಲೊಂದು ತೆರೆಯನ್ನ ಪರದೆಯನ್ನ ಹಾಕಿದವಂತ ಇಟ್ಕೊಳ್ಳಿ. ఆ విధంగా ఆ స్క్రీన్ లో కనబడుతున్నది, ఆ ఇమేజ్ లో, బొమ్మలో కనబడుతున్న రెడ్ కలర్ బ్లూ కలర్ లా కనబడుతుంది చూసారా? ನೋಡಿ, ಆ ರೆಡ್ ಕಲರ್ ಬ್ಲೂ ಕಲರ್ ಅಲ್ಲಿ ಕಾಣಿಸ್ತಾ ಇದೆಲ್ಲ ಮಧ್ಯದಲ್ಲಿ. ఈ విధంగా ఒక తెర మనకంటే, ఇప్పుడు మీరు మమ్మల్ని చూడడానికి, మేము మిమ్మల్ని చూడడానికి ఇక్కడ ఏమీ ఒక కర్టన్ లేదు. ಅಂದ್ರೆ ನಾವು ನಿಮ್ಮನ್ನ ನೋಡ್ಲಾರ್ದಂಗೆ, ನೀವು ನಮ್ಮನ್ನ ನೋಡ್ಲಾರ್ದಂಗೆ ಇಲ್ಲಿ ಮಧ್ಯದಲ್ಲಿ ಯಾವುದೇ ರೀತಿಯಾದಂತ ತೆರೆ ಇಲ್ಲ. కానీ ಆದ್ರೆ మోషే గారి చేత దేవుడు ఏర్పాటు చేసిన ఆ గుడారం మాత్రము, ಮೋಶೆ ಮೂಲಕ ಏರ್ಪಡಿಸಿದಂತಹ ಆ ಗುಡಾರದಲ್ಲಿ ಮಾತ್ರ అందులో 2 భాగాలు కనబడుతున్నాయి. ಅವುಗಳಲ್ಲಿ 2 ಭಾಗಗಳು ನಮಗೆ ಗೊತ್ತಾಗ್ತವೆ, ಕಾಣಬರ್ತವೆ. ఒకటేమో తెర వేసి, ಒಂದೇನೋ ತೆರೆಯನ್ನ ಹಾಕಿ, ఆ తెర లోపల ఒక స్థలం ఉంది, అది మనకు చూపించట్లేదు. అక్కడ ಆ ತೆರೆಯ ಒಳಗಡೆ ಒಂದು ಸ್ಥಳ ಇದೆ, ಅದನ್ನ ತೋರಿಸ್ತಾ ಇಲ್ಲ ದೇವರು. తెర బయట ఉన్న ఈ ప్రాంతమే చూపిస్తున్నారు ఇంకా ఆ ఇమేజ్ లో. ತೆರೆಯ ಹೊರಗಿಡತಕ್ಕಂತಹ ಆ ಒಂದು ದೃಶ್ಯವನ್ನು ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ಈ ಒಂದು ಚಿತ್ರಪಟದಲ್ಲಿ. ఆ గుడారాన్ని ఇందాక బయట చూసాం కదా, గుడారం ఏర్పాటు చేయబడింది. ఆ ఇమేజ్ చూపించండి వీలైతే. ಈಗಾಗಲೇ ನಾವು ಗುಡಾರವನ್ನ ನೋಡಿದ್ವಲ್ಲ, ಹೊರಗಡೆ ಹೇಗಿದೆ ಅಂತ ಹೇಳಿದೆ. ఇది బయట కనబడుతున్న గుడారం. ಇದು ಹೊರಗಡೆ ಕಾಣಿಸುವಂತ ಒಂದು ಗುಡಾರ. ఈ గుడారంను కొంచెం తెరుచుకొని లోపలికి వెళ్తే, ಈ ಗುಡಾರವನ್ನ ತೆರೆದುಕೊಂಡು ನಾವು ಒಳಗಡೆ ಹೋಗಿದ್ದೆ ಆದ್ರೆ, లోపల ఇందాక చూసాం కదా, ఆ విధంగా కనబడుతూ ఉంటుంది. ಅಂದ್ರೆ ಒಳಗಡೆ ಹೋದ ತಕ್ಷಣ ನಮ್ಗೆ ಈ ರೀತಿಯಾಗಿ ಕಾಣಿಸುತ್ತೆ. ఇంతసేపు దీన్ని ఇలానే ఇంకో గంట సేపు చూపించాను అనుకోండి, మీకు ಇದನ್ನೇ ಇನ್ನೊಂದು ಗಂಟೆ ಹಿಂಗೆ ತೋರಿಸದಂತ ಇಟ್ಕೊಳ್ಳಿ. నెక్స్ట్ మీరు దేని కొరకు ఎదురు చూస్తారు చెప్పండి? ಈಗ ಮತ್ತೆ ನೀವು ನೆಕ್ಸ್ಟ್ ಏನ್ ನೋಡ್ಬೇಕಂತ ಆಸೆ ಪಡ್ತೀರಿ? ఆ తెర లోపల ఆ కర్టన్ తెరిస్తే ఏముంటుందో చూడాలని మీకు ఆశ ఉంటుంది. ఒప్పుకుంటారో ఒప్పుకోరో చెప్పండి. ಆ ತೆರೆಯನ್ನ ತೆಗೆದ್ರೆ ಒಳಗೆ ಏನಿರ್ತದೆ ಅಂತ ಹೇಳಿ ನೋಡ್ಬೇಕನ್ನ ಆಸೆ ನಿಮ್ಮಲ್ಲಿ ಬರುತ್ತೆ. ఇప్పుడు చూస్తూ ఉన్నారు, అయ్యో మీరందరూ ఎదురు చూసి ఉండొచ్చు, బొమ్మ మారింది, లోపల చూపిస్తారనుకుంటే ఇంకా బయట చూపిస్తున్నారు ఏంటని అనుకోవచ్చు. ಅಂದ್ರೆ ಒಳಗಡೆ ತೋರಿಸ್ತಾರಂತಂದ್ರೆ ಇನ್ನೂ ಹೊರಗಡೆನೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ರಲ್ಲ ಅಂತ ನೀವು ಅನ್ಕೊಳ್ಬಹುದು. అక్కడ ఏమున్నాయి చూడండి, ಅಲ್ಲೇನಿದೆ ನೋಡ್ರಿ ಒಂದ್ಸರಿ. ఒక దీపస్తంభము, ಒಂದು ದೀಪಸ್ತಂಭ ಇದೆ, వైపున ఒక బల్ల, ಬಲಗಡೆಯಲ್ಲಿ ಒಂದು ಮೇಜು, రొట్టెలు, ಅದ್ರ ಮೇಲೆ ರೊಟ್ಟಿಗಳಿದಾವೆ. అక్కడైతే ఒక చిన్న ధూప వేదిక లాంటి ఒక పోడియం లాంటిది, ఒక స్టాండ్, ಅಲ್ಲೊಂದು ಧೂಪ ವೇದಿ ಇದೆ. అక్కడ ఆ వస్తువులు మాత్రమే ఉన్నాయి, అక్కడ ఎంతకంటే ఏం లేవు. ಅಲ್ಲಿ ಆ ವಸ್ತುಗಳು ಮಾತ್ರ ಇದಾವೆ, ಅದನ್ನ ಬಿಟ್ಟರೆ ಬೇರೆ ಏನೂ ಇಲ್ಲ ಅಲ್ಲಿ. దాని గురించి ಅಲ್ಲಿಂದ హెబ్రీయులకు రాసిన పత్రిక, ಇಬ್ರಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ
పౌలు గారు మరొకసారి వివరిస్తున్నారు ఆ గుడారం అంటే ఏంటని. ಈ ಗುಡಾರ ಅಂದ್ರೆ ಏನೆಂಬುದಾಗಿ ಅದರಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ವಸ್ತುಗಳ ವಿಷಯವಾಗಿ ಪೌಲನು ವಿವರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఎందుకంటే దేవుడు ಯಾಕೆಂತಂದ್ರೆ ದೇವರು మోషే గారికి ఏం చెప్పాడంటే ఇది పరలోక సంబంధమైన ఛాయా రూపం, దీన్ని ఏర్పాటు చేయ మోషే అని చెప్పాడు. ಅಂದ್ರೆ ಇದು ಪರಲೋಕದ ಪ್ರತಿರೂಪ ಮೋಶೆ, ಇದನ್ನ ನೀನು ಏರ್ಪಾಟ್ ಮಾಡು ಅಂತೇಳಿ ದೇವರು ಮೋಶೆಗೆ ಹೇಳಿದ್ದಾನೆ. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, ಇಬ್ರಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 12ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, ಇಬ್ರಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 9ನೇ ಅಧ್ಯಾಯ. మొదటి నిబంధనకైతే ಮೊದಲನೇ ಒಡಂಬಡಿಕೆಯಾದರೂ సేవా నియమములను ದೇವಾರಾಧನೆಯ ನಿಯಮಗಳಿದ್ದವು. ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ಇಹಲೋಕ ಸಂಬಂಧವಾದಂತಹ ದೇವಾಲಯವು ಆ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳ ಎಲ್ಲ ಇತ್ತು. ఎలాగనగా ಹೇಗೆಂತಂದ್ರೆ మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. ಒಂದು ಗುಡಾರವು ಕಟ್ಟಲ್ಪಟ್ಟಿತು. ఆ గుడారం చూపించండి మళ్ళీ బయట నుంచి ఒకసారి వీలైతే. ಮತ್ತೆ ಸಾಧ್ಯವಾದ್ರೆ ಒಂದ್ಸಾರಿ ಆ ಗುಡಾರನ ಹೊರಗಡೆಯಿಂದ ಒಂದ್ಸಾರಿ ನೋಡಿ. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం చూస్తూ ఆ గుడారాన్ని చూద్దాం. ಇಬ್ರಿಯರು ಬರೆದ ಪತ್ರಿಕೆ 9ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನದಿಂದ ನೋಡ್ತಾ ನೋಡ್ತಾ ಆ ಗುಡಾರನ ಒಂದ್ಸರಿ ನೋಡಿ. ఇక్కడ మనం చదువుకుంటున్నాము, ಇಲ್ಲಿ ನಾವು ಓದ್ತಾ ಇದ್ದೇವೆ, అక్కడ బొమ్మ చూస్తున్నాం, ಅಲ್ಲಿ ಹೊರಗಡೆ ಚಿತ್ರಪಟವನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఎందుకు చూస్తున్నాం? ఈ విధమైన పద్ధతి ఎందుకు పాటిస్తున్నాం? ಈ ರೀತಿಯಾದಂತ ಪದ್ಧತಿಯನ್ನ ಯಾಕೆ ನಾವು ಅನುಸರಿಸ್ತಾ ಇದ್ದೀವಿ? చిన్నప్పుడు కూడా మనకు చదువు నేర్పించేటప్పుడు మన టీచర్స్ బొమ్మ చూపిస్తూ కింద అమ్మ అని చూపించారు. ಮೊದಲನೇದಾಗಿ ಚಿಕ್ಕವರಿದ್ದಾಗ ಒಂದು ಚಿತ್ರಪಟವನ್ನ ತೋರಿಸ್ತಾ ನೋಡಿ ಇದೆ ಅಮ್ಮ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಹೇಳ್ತಾ ಇದ್ರು. ఆ చిన్న బిడ్డ ఆ బొమ్మను చూసినప్పుడు గుర్తుపట్టాలి, మా అమ్మ నన్ను అలా ఒడిలో పెట్టుకొని పెంచింది అన్న విషయం. ಆ ಚಿತ್ರಪಟವನ್ನ ನೋಡ್ತಾ ಮಕ್ಕಳು ಕೂಡ ಕಲ್ತ್ಕೊಂಡ್ರು, ಓ ನಮ್ಮ ಅಮ್ಮ ನನ್ನನ್ನ ತೊಡೆಯಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಕೊಂಕಳಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಸಾಕಿದ್ಲು ಅಂತ ಹೇಳಿ. ఆ బొమ్మను చూస్తే ఈ చిన్ని బిడ్డకి ఎవరు అర్థం అవ్వాలి అని అంటే మా అమ్మ నేను అని ఆ బొమ్మలో ఊహించుకోవాలి. ಅಂದ್ರೆ ಆ ಬೊಂಬೆನ ನೋಡ್ತಾ ಇದ್ರೆ ಆ ಮಗು ಏನ್ ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕಂದ್ರೆ ನಾನು ನನ್ನಮ್ಮ ಮಗನ ಸಂಬಂಧ ಏನು ಅಂತೇಳಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕಲ್ಲಿ. అలానే ఇంగ్లీష్ లో చూస్తే ఏపీపీఎల్ యాపిల్ అని యాపిల్ బొమ్మ వేస్తాడు బుక్ లో. ಇಂಗ್ಲಿಷ್ ಅಲ್ಲೂ ಕೂಡ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ APPL ಆಪಲ್ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಆಪಲ್ ನ ಒಂದು ఫోటో ಹಾಕ್ತಾರೆ ಅಲ್ಲಿ. ఎందుకంటే చిన్నప్పటి నుండి యాపిల్ తిను ఒకటే ఎంటబడ్డారు అమ్మ నాన్న ఇద్దరు ఆ బిడ్డను. ಅಂದ್ರೆ ಚಿಕ್ಕಂದಿನಿಂದ ಆಪಲ್ ಅನ್ನೋದನ್ನ ನೋಡ್ಬಿಟ್ಟು ಮಕ್ಕಳಿಗೆ ತಂದೆ ತಾಯಿಗಳು ಆ ರೀತಿ ಕಳಿಸಿರ್ತಾರೆ ಇದು ಆಪಲ್ ಅಂತೇಳಿ. ఆ యాపిల్ ఎలా చదువుకోవాలో నేర్పిస్తున్నారు, యాపిల్ కింద అక్షరాలు రాసి. ಆ ಆಪಲ್ ಅನ್ನ ಯಾವ ರೀತಿ ಕಲ್ತ್ಕೊಳ್ಬೇಕಂತೇಳಿ ಅದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಅಕ್ಷರಗಳನ್ನು ಕೂಡ ಕೆಳಗಡೆ ಬರೆದಿರ್ತಾರೆ. కొన్ని సందర్భాల్లో అర్థం కావాలనంటే మనం పెరిగి పెద్దవారమైనా కూడా ನಾವು ಕೆಲವು సందర్భದಲ್ಲಿ అవి ನಮಗೆ ಅರ್ಥ ಆಗ್ಬೇಕಂತಂದ್ರೆ ನಾವು ಬೆಳೆದು ದೊಡ್ಡವರಾದ್ರೂ ಕೂಡ ఇలాంటి బొమ్మలు చూపిస్తూ బైబిల్లో ఉన్న వాక్యాలు అర్థం చేయించడానికి కష్టపడాలి. సేవకులు ఈ పని చేస్తూ పోతుండాలి. ಅಂದ್ರೆ ಈ ರೀತಿಯಾದಂತ ಚಿತ್ರಪಟಗಳನ್ನ ತೋರಿಸಿ ವಿಷಯಗಳನ್ನ ಅರ್ಥ ಮಾಡಿಸೋದಕ್ಕೆ ನಾವು ಕಷ್ಟಪಟ್ಟು ಮುಂದೆ ಸಾಗಬೇಕಾಗಿದೆ. ఇలాంటి గుడారము బొమ్మలు ఏవి చూపించకుండా ఒక గుడారం ఏర్పరచబడను, ఆ గుడారంలో ఇవన్నీ ఉండనంటే మీకు అర్థమవుతుందా చెప్పండి? ಈ ರೀತಿಯಾದಂತ ಚಿತ್ರಪಟಗಳನ್ನ ತೋರಿಸಿದ್ರೆ ಒಂದು ಗುಡಾರ ಏರ್ಪಟ್ಟಿತ್ತು, ಆ ಗುಡಾರ ಹಿಂಗೆ ಅಂತಂದ್ರೆ ನಿಮಗೆ ಏನಾದ್ರು ಅರ್ಥ ಆಗುತ್ತಾ? ఎందుకు ఈ ఇమేజెస్ ఈ బొమ్మలు చూపిస్తున్నాను స్క్రీన్ మీద అనేది మీకు అర్థమవుతుండాలి. ಅಂದ್ರೆ ಯಾತಕ್ಕೋಸ್ಕರ ತೋರಿಸ್ತಾ ಇದೀನಿ ಅಂತಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಗಬೇಕು ಅಂತೇಳಿ. ఇప్పుడు చూడండి 9వ అధ్యాయం హెబ్రీ పత్రికలో. ಈಗ ಇಬ್ರಿ ಪತ್ರಿಕೆ 9ನೇ ಅಧ್ಯಾಯನ ನೋಡಿ ಒಂದ್ಸರಿ. 2వ వచనంలో 2ನೇ ವಚನದಲ್ಲಿ ఎలాగనగా ಹೇಗೆಂತಂದ್ರೆ మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. ಮೊದಲನೇದಾಗಿ ಒಂದು ಗುಡಾರವು ಕಟ್ಟಲ್ಪಟ್ಟಿತು. ఆ గుడారం ఇప్పుడు మీరు తెర మీద చూస్తున్నటువంటిదే. ಆ ಗುಡಾರವು ನೀವು ನೋಡ್ತಕ್ಕಂಥದ್ದು ಇದೇನೆ. ఈ గుడారము ఒక అద్భుతమైన విషయాన్ని పరిచయం చేస్తుందట. ಈ ಗುಡಾರ ಒಂದು ಅದ್ಭುತವಾದಂತ ವಿಷಯವನ್ನ ಪರಿಚಯ ಮಾಡಿಕೊಡ್ತಾ ಇದೆ. ఆ 8వ అధ్యాయం 5వ వచనంలో చూస్తున్నాం ఏంటి ఆ విషయం అన్నది. ಏನ ವಿಷಯ ಎಂಬುದಾಗಿ 8ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸ್ತೇವೆ. అందరూ చూస్తున్నారు కదా, ಎಲ್ಲರೂ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಿ ಅಲ್ವಾ? 8వ అధ్యాయం 5వ వచనం. 8ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನ. మోషే గుడారం అమర్చబోయినప్పుడు ಮೋಶೆಯು ದೇವದರ್ಶನ ಗುಡಾರವನ್ನು ಮಾಡುವುದಕ್ಕಿದ್ದಾಗ కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయటకు జాగ్రత్త పడుము. ಬೆಟ್ಟದಲ್ಲಿ ನಾನು ನಿನಗೆ ತೋರಿಸಿದ ಮಾದರಿಯ ಪ್ರಕಾರವೇ ಎಲ್ಲವನ್ನು ಮಾಡಿಸಬೇಕೆಂಬ ದೈವೋಕ್ತಿಯು ಅವನಿಗೆ ಉಂಟಾಯ್ತಲ್ಲ. జాగ్రత్తగా ఈ గుడారం ఏర్పాటు చేయాలి మోషే అని ఖండితంగా దేవుడు ఆజ్ఞాపించాడు. అక్కడ ಈ ಒಂದು ದೇವದರ್ಶನ ಗುಡಾರವನ್ನ ಬಹಳ ಎಚ್ಚರಿಕೆಯಿಂದ ಜಾಗೃತಿಯಿಂದ ಉಂಟು ಮಾಡಬೇಕು ಮೋಶೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. మనకు అనిపించవచ్చు ఈ గుడారం ఏముంది, దీని గురించి ఇంత వినాల్సిన అవసరం ఏముందని మనకు అనిపించవచ్చు సంగతులను పైపైన చూస్తే. ಅಂದ್ರೆ ಮೇಲ್ಮೇಲೆ ನೋಡ್ತಾ ಇದ್ರೆ ಇದ್ರಲ್ಲಿ ಏನಿದೆ, ಇದ್ರ ಒಳಗಡೆ ಏನಿದೆ ಅಂತೇಳಿ ನಮ್ಗೆಲ್ಲ ಅನ್ಸ್ಬೋದು. కానీ దేవుడు అంటున్నాడు, ಆದ್ರೆ ದೇವ್ರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, నాయన ఈ గుడారం చూస్తూ ಮಗನೇ ಈ ಒಂದು ಗುಡಾರವನ್ನು ನೋಡ್ತಾ ఆ 5వ వచనం చూస్తున్నారు కదా, 8వ అధ్యాయం 5వ వచనంలో 8ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನ ನೋಡ್ತಾ ಇದ್ರಲ್ಲ. దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపం అంటది. ಅಂದ್ರೆ ಪರಲೋಕದಲ್ಲಿರುವ ದೇವಾಲಯದ ಪ್ರತಿರೂಪವು ಛಾಯೆಯೂ ಆಗಿರುವ ಆಲಯದಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ಇರಬೇಕು ಎಂಬುದಾಗಿ ಇಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. భూమి మీద ఉన్న మనం, ಭೂಮಿ ಮೇಲೆ ಇರ್ತಕ್ಕಂಥ ನಾವುಗಳು ఈ గుడారమును చూస్తూ ఈ గుడారವನ್ನು ನೋಡ್ತಾ మీరు అర్థం చేసుకోవాలి పరలోక సంబంధమైన విషయాలు అంటున్నాడు దేవుడు. ಅಂದ್ರೆ ಪರಲೋಕ ಸಂಬಂಧವಾದಂತ ವಿಷಯಗಳನ್ನ ಈ ಗುಡಾರವನ್ನು ನೋಡಿ ನೀವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕಂತ ಬಯಸ್ತಾ ಇದ್ದಾನೆ ದೇವರು. ఇప్పుడు 9వ అధ్యాయానికి వద్దాం. ಈಗ 9ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬಂದ್ಬಿಡೋಣ. 2వ వచనానికి వద్దాం. 2ನೇ ವಚನ ನೋಡೋಣ.
మనందరికీ ఈ వచనం చదివే ముందు ఖచ్చితమైన ఒక అవగాహనతో దేవుడు నాకు పరలోక సంబంధమైన విషయాన్ని ఏదో నేర్పిస్తున్నాడు అన్న దృష్టితో ఏకాగ్రతతో వినాలి. ఇప్పుడు ದೇವರು ನನಗೆ ಏನೋ ಪರಲೋಕ ಸಂಬಂಧವಾದಂತ ವಿಷಯನ ಕಲಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬಂತಹ ದೃಷ್ಟಿಕೋನದಲ್ಲಿ ಈ ವಚನವನ್ನು ನೀವು ಓದಬೇಕಾಗತ್ತೆ. మేము మా మాటలతో సొంత మాటలతో చెప్తున్నవి కావివి. ಅಂದ್ರೆ ನಾವು ನಮ್ಮ ಸ್ವಂತ ಮಾತುಗಳನ್ನ ಹೇಳ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥವುಗಳಲ್ಲ ಇವು. నీ చేతిలో బైబిల్ ఉన్నది, మా చేతిలో బైబిల్ ఉన్నది. ನಿಮ್ ಕೈಗಳಲ್ಲೂ ಬೈಬಲ್ ಇದಾವೆ, ನಮ್ಮ ಕೈಗಳಲ್ಲೂ ಬೈಬಲ್ ಇದೆ. మనమందరం ఆ వచనాలను చూసి దేవునికి సమీపంగా మారుతున్నాం. ఇప్పుడు ಅಂದ್ರೆ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಆ ವಚನಗಳನ್ನು ನೋಡಿ ದೇವರ ಸಮೀಪಕ್ಕೆ ನಾವು ಸೇರ್ತಾ ಇದ್ದೇವೆ. ఈ వచనాలు చూపించకుండా ఏదో నోటికొచ్చి చెప్పేసి వెళ్ళిపోయి ఉంటే, ಈ ವಚನಗಳನ್ನು ತೋರಿಸ್ತಾನೆ ಏನೋ ಬಾಯಿಗೆ ಬಂದದನ್ನ ಹೇಳ್ಬಿಟ್ಟು ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ದಾದ್ರೆ ఏదో మేము మోసం చేసిన వారం అవుతాం. ಏನೋ ನಿಮ್ಮನ್ನು ಮೋಸ ಮಾಡಿದಾಗ ಆಗ್ಬಿಡ್ತಾ ಇತ್ತು ನಮ್ಗಳಿಗೆ. మీకు బైబిల్లో ఉన్న వచనాల ఆధారాలు చూపిస్తూ, సాక్ష్యము చూపిస్తూ ప్రకటిస్తున్న వాక్యాలు ఇవి. ಬೈಬಲ್ ಇರತಕ್ಕಂಥ ವಾಕ್ಯಗಳನ್ನು ತೋರಿಸಿ, ಸಾಕ್ಷಿಗಳನ್ನು ತೋರಿಸಿ ನಿಮಗೆ ವಾಕ್ಯಗಳನ್ನು ವಿವರಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ఇప్పుడు 9వ అధ్యాయం 2వ వచనం. ಈಗ 9ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಚನ. ఎలాగనగా ಹೇಗೆಂತಂದ್ರೆ, మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. ಮೊದಲನೇದಾಗಿ ಗುಡಾರವು ಕಟ್ಟಲ್ಪಟ್ಟಿತು. ఆ గుడారం ఇదే. ಆ ಗುಡಾರ ಇದೇನೆ. ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్దాం. ಈಗ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಒಳಗಡೆ ಹೋಗೋಣ. అదే 2వ వచనంలో, ಅದೇ 2ನೇ ವಚನದಲ್ಲಿ, అందులో ಅದರ ಮೊದಲನೇ ಭಾಗದಲ್ಲಿ అందులో దీపస్తంభమును, ದೀಪಸ್ತಂಭ చూస్తున్నారుగా, దీపస్తంభం కనబడుతుంది. ಮೊದಲನೇ ಭಾಗದಲ್ಲಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿ ದೀಪಸ್ತಂಭ ಇದೆ. ಮೊದಲನೇದಾಗಿ అందులో దీపస్తంభమును, ಅದರಲ್ಲಿ ಮೊದಲನೇದಾಗಿ ದೀಪಸ್ತಂಭ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. తర్వాత ఒక బల్లయు, ಅದರ ನಂತರ ಅಲ್ಲಿ ಮೇಜು ಕಾಣಿಸ್ತಾ ఆ ಇದೆ. బల్ల మీద కొన్ని రొట్టెలను, ಆ ಮೇಜಿನ ಮೇಲೆ ರೊಟ್ಟಿಗಳು ಕಾಣಿಸ್ತಾ ಇದಾವೆ. ఆ రొట్టెలు, ఆ బల్ల, ఆ దీపస్తంభం ఉన్న ఆ స్థలానికి బైబిల్ ప్రకారంగా ఏమని పేరట దానికి? ಅಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ದೀಪಸ್ತಂಭ, ಮೇಜು ಮತ್ತು ಧೂಪವೇದಿ ಇರ್ತಕ್ಕಂಥ ಈ ಒಂದು ಸ್ಥಳಕ್ಕೆ ಏನಂತ ಕರೀತಾ ಇದ್ದಾರೆ ಹೆಸರು? దానికి పరిశుద్ధ స్థలము అని పేరట. ಅದಕ್ಕೆ ಪವಿತ್ರ ಸ್ಥಾನ ಎಂಬುದಾಗಿ ಕರೀತಾ ಇದ್ದಾರೆ. ఇంకా తెర లోపల ఏముందో అక్కడికి వెళ్ళలేదు మనం. ಇನ್ನು ತೆರೆಯ ಒಳಗಡೆ ಏನಿದೆ ಅಲ್ಲಿಗಿನ್ನೂ ನಾವು ಹೋಗಿಲ್ಲ. ఇప్పుడు మనందరికి కూడా ఎంతసేపు ఇంకా అక్కడే తిప్పుతారండి, త్వరగా పోయి తీసుకెళ్ళండి తెర లోపలికి అని మీరు అనుకోవచ్చు. ಎಷ್ಟೊತ್ತು ಅಲ್ಲೇ ಇರ್ತೀರಿ, ನಡ್ರಿ ಒಳಗಡೆ ಹೋಗೋಣ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನೀವು ಅನ್ಕೊಳ್ಬೋದೇನೋ. మీకు అర్థం అవ్వాలి, ఆ కనబడుతున్న ఆ స్థలం పేరేంటి? ನಿಮಗೆ ಕಣ್ಣಿಗೆ ಕಾಣಿಸ್ತಕ್ಕಂತಹ ಈ ಒಂದು ಸ್ಥಳ ಯಾವುದು? ఆ స్థలం పేరు, ಆ ಸ್ಥಳದ ಹೆಸರು పరిశుద్ధ స్థలం. ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳ, ಪವಿತ್ರವಾದ ಸ್ಥಳ. నిజంగా అదేమన్నా పరలోకమా, లేకపోతే పరలోకానికి సంబంధించిన ఒక నీడ లాంటి ఏర్పాట? ಅದು నిజವಾಗ್ಲೂ ಅದೊಂದು ಪರಲೋಕನ ಅಥವಾ ಪರಲೋಕಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಒಂದು ಪ್ರತಿರೂಪದ ಛಾಯನ? ಅದು పరలోక సంబంధమైన విషయాలను పరిచయం చేయడానికి భూమి మీద ఒక నీడలాగా, ఒక ఛాయలాగా ఏర్పాటు చేయబడిన గుడారం. ಪರಲೋಕ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ವಿಷಯಗಳನ್ನ ನಿನಗೆ ಅರ್ಥ ಮಾಡಿಸುವುದಕ್ಕೋಸ್ಕರ ಒಂದು ಛಾಯೆ ರೂಪವಾಗಿ ಈ ಚಿತ್ರವನ್ನ ದೇವರು ನಿಮಗೆ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. మీకు ఎలాగో 2 నెలలకో లేదా ఎవ్రీ మంత్ ఇక్కడ పరీక్షలు కూడా పెడుతున్నారని నేను విన్నాను. ನಿಮಗೆ 2 ತಿಂಗಳಿಗೊಂದ್ಸರಿ ಇಲ್ಲಿ ಕಂಟಿನ್ಯೂ ಆಗಿ ಪರೀಕ್ಷೆಗಳು ಇಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ನಾನು ಕೇಳಲ್ಪಟ್ಟೆ. రేపొద్దున ప్రత్యక్షపు గుడారంలోని పరిశుద్ధ స్థలంలో ఏ వస్తువులు ఉంటాయి అని రాశారు అనుకోండి, ఆ ప్రశ్న వచ్చింది అనుకోండి, మీరు రాయాలి ఇవన్నీ ఇక్కడ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం ప్రకారంగా. ನಾಳೆ ದಿನದಲ್ಲಿ ನಿಮಗೆ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿ ಏನೆಲ್ಲ ಇದಾವೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಪ್ರಶ್ನೆ ಕೇಳಿದ್ರೆ ನೀವು ಇದನ್ನೆಲ್ಲ ನೋಡ್ಬಿಟ್ಟು ಬರಿಬೇಕು. అందులో ఏమున్నాయట? ಅದ್ರಲ್ಲಿ ಏನಿದೆ ಅಂತಂದ್ರೆ దీపస్తంభము, ದೀಪಸ್ತಂಭ ಇದೆ, బల్లయు, ಮೇಜು ಇದೆ, దాని మీద ఉంచబడిన రొట్టెలను, ಅದರ ಮೇಲೆ ಸಮರ್ಪಿಸಿದಂತ ರೊಟ್ಟಿಗಳಿದಾವೆ. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. ಅದಕ್ಕೆ ಪರಿಶುದ್ಧ ಪವಿತ್ರ ಸ್ಥಳ ಎಂಬುದಾಗಿ ಹೆಸರು. ఇప్పుడు ಈಗ ఆలస్యం చేయకుండా, ಈಗ ತಡ ಮಾಡ್ದೇನೆ, సమయం అయిపోతుంది కాబట్టి, ಸಮಯ ಆಗೋಗ್ತಾ ಇದ್ದ ಕಾರಣ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు, 2వ దానిలో ప్రవేశిద్దాం. ನೀವು ಎಷ್ಟು దొడ్ಡದಾಗಿ ಎದುರು ನೋಡ್ತಿರ್ತಕ್ಕಂತ 2ನೇ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗ್ಬಿಡೋಣ. ఆ తెర తెరుచుకొని లోపలికి వెళ్తే, ಆ ತೆರೆಯನ್ನ ತೆಗೆದು ಒಳಗಡೆ ಬಂದ್ರೆ, ఆ తెర తెరుచుకొని లోపలికి వెళ్తే హెబ్రీ పత్రిక అక్కడ చూడకండి, ప్రస్తుతానికి బొమ్మ బైబిల్ చూడండి. ಈಗ ಅಲ್ಲಿ ನೋಡ್ಬಿಡ್ರಿ, ಮೊದಲು ಬೈಬಲ್ ನೋಡ್ರಿ. మీరు అక్కడే చూస్తున్నారని నాకు అర్థమైంది. 2వ తెరకు 3వ వచనం చూస్తున్నారుగా, 3ನೇ ವಚನ ನೋಡಿ. 2వ తెరకు ఆవల 2ನೆಯ ತೆರೆಯ ಆಚೆಯಲ್ಲಿ అతి పరిశుద్ధ స్థలం అని గుడారం ఉండను. ಅತಿ ಪವಿತ್ರ ಸ್ಥಾನವೆನಿಸಿಕೊಳ್ಳುವ ಇನ್ನೊಂದು ಭಾಗವಿತ್ತು. మొదట కనపడుతున్న దాని పేరేంటి? ಮೊದಲದಾಗಿ ಕಾಣಿಸುವಂತದ್ರದ್ದು ಹೆಸರೇನು? పరిశుద్ధ స్థలం. ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳ. తెర దాటుకొని లోపలికి వెళ్తే ఆ స్థలాన్ని ఏమని పిలుస్తున్నాడు? ಆ ತೆರೆಯನ್ನ ತೆಗೆದು ಒಳಗಡೆ ಹೋದ್ರೆ ಅದು ಯಾವ ಸ್ಥಳ? దానిని అతి పరిశుద్ధ స్థలం అంట. ಅದು ಅತಿ ಪರಿಶುದ್ಧವಾದಂತಹ ಸ್ಥಳ. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉన్నాయో చూస్తే, ಅತಿ ಪವಿತ್ರ ಸ್ಥಾನದಲ್ಲಿ ಏನೇನು ವಸ್ತುಗಳಿದೆ ಅಂತ ಹೇಳಿ ನೋಡಿದ್ರೆ, అందులో ಅದರಲ್ಲಿ సువర్ణ ధూపార్తియు, ಚಿನ್ನದ ಧೂಪಾರತಿ, అంతటను బంగారు రేకులతో తాపపడిన నిబంధన మందసమును ఉండేది. ಒಳಗೂ ಹೊರಗೂ ಚಿನ್ನದ ತಗಡನ್ನು ಮಡಾಯಿಸಿದ್ದ ಒಡಂಬಡಿಕೆಯ ಮಂಜೂಷ ಇವುಗಳಿದ್ದವು. ఆ మందసములో ಆ ಮಂಜೂಷದೊಳಗೆ మన్నాగల బంగారు పాత్రయు, ಮನ್ನಾ ಇಟ್ಟಿದ್ದ ಚಿನ್ನದ ಪಾತ್ರೆಯು, చిగిరించిన అహరోను చేతికర్రయు, ಆರೋನನ ಚಿಗುರಿದ ಕೋಲು, నిబంధన పలకలను ఉండెను. ಒಡಂಬಡಿಕೆ ಬರೆದಿದ್ದ ಕಲ್ಲಿನ ಹಲಿಗೆಗಳೂ ಇದ್ದವು.
ఒక యాజకుడు లోపలికి ప్రవేశిస్తే ಒಬ್ಬ ಯಾಜಕನು ಒಳಗಡೆ ಪ್ರವೇಶ ಮಾಡೋದಾದ್ರೆ మొదట అక్కడ పనిచేస్తూ ఉంటాడు పరిశుద్ధ స్థలంలో. ಅಲ್ಲಿ ಮೊದಲನೇದಾಗಿ ಕೆಲಸ ಮಾಡುವಂತ ಸ್ಥಳ ಯಾವುದಂತಂದ್ರೆ ಪವಿತ್ರ ಸ್ಥಾನ. ఇంకొక ఇమేజ్ కూడా పంపించాను, అది కూడా చూడండి వీలైతే. ಇನ್ನೊಂದು ಇಮೇಜ್ ಕಳಿಸ್ಕೊಟ್ಟಿದ್ದು, ಅದನ್ನೊಂದ್ಸರಿ ನೋಡಿ. మీకు ఇప్పుడు సైడ్ వ్యూ చూపిస్తున్నాను. ಇದು ಒಂದು సైడ్ ನೋಟ. ಇದು ఆ యాజకుడు చూడండి దీపస్తంభం వద్ద బల్ల వద్ద అక్కడ అంతా నిలబడి తెర లోపలికి వెళ్ళలేదు. ಅಂದ್ರೆ ಯಾಜಕನು ಆ ದೀಪಸ್ತಂಭದ ಮಧ್ಯದಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡಿದ್ದಾನೆ, ಇನ್ನು ತೆರೆ ಒಳಗಡೆ ಹೋಗ್ಲಿಲ್ಲ. అందరికి కనబడుతుందని నేను అనుకుంటున్నాను, ಎಲ್ರಿಗೂ ಕಾಣಿಸುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಅನ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. అయితే దేవుడు పెట్టిన కండిషన్ ఏంటంటే, ದೇವರು ಹಾಕಿದಂತಹ ಒಂದು ಕಂಡೀಷನ್ ಏನು ಅಂತಂದ್ರೆ, లేవియాకాండం 16వ అధ్యాయంలో, ಯಾಜಕ ಕಾಂಡ ಪುಸ್ತಕ 16ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ, లేవియాకాండం 16వ అధ్యాయము ಯಾಜಕ ಕಾಂಡ ಪುಸ್ತಕ 16ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 34వ వచనంలో 34ನೇ ವಚನದಲ್ಲಿ, ఈ ప్రధాన యాజకుడు కూడా ఆ పరిశుద్ధ స్థలంలోనే పనిచేస్తూ ఉండాలి. ಅಂದ್ರೆ ಈ ಮಹಾಯಾಜಕನು ಕೂಡ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿನೇ ಕೆಲಸ ಮಾಡಬೇಕು. లేవియాకాండం 16లో ಯಾಜಕ ಕಾಂಡ ಪುಸ್ತಕ 16ನೇ అధ్యాయ 34వ వచనంలో 34ನೇ వచనದಲ್ಲಿ, సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ అని, ವರ್ಷಕ್ಕೆ ಒಂದಾವರ್ತಿ ದೋಷ ಪರಿಹಾರವನ್ನು ಮಾಡಬೇಕೆಂಬುದೇ ನಿಮಗೆ ಶಾಶ್ವತ ನಿಯಮ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. టైం లేదు కాబట్టి లేవియాకాండం 16 మొత్తం చదవడానికి ఇప్పుడు సమయం లేదు. ಈಗ ಸಮಯ ಇಲ್ಲ ಕಾರಣ ಈ ಯಾಜಕ ಕಾಂಡ ಪುಸ್ತಕ 16ನೇ ಅಧ್ಯಾಯ ಓದೋದಕ್ಕೆ ಅವಕಾಶ ಇಲ್ಲ ಇವಾಗ ನಮಗೆ. ఆ తెర అతి పరిశుద్ధ స్థలం అనేది ఉంది చూసారా? ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳ ಅಂತಕ್ಕಂಥದ್ದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೀರಲ್ವಾ? ఆ తెర లోపల ఉన్నటువంటి స్థలం ఉంది చూసారా? ಆ ತೆರೆ ಒಳಗಡೆ ಇರ್ತಕ್ಕಂಥ ಸ್ಥಳನ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಲ್ವಾ? అందులోనికి 1 year ఒకసారి వెళ్ళాలి ఆయన. ಅಂದ್ರೆ ಅದ್ರ ಒಳಗಡೆ ವರ್ಷಕ್ಕೆ ಒಂದಾವರ್ತಿ ಮಾತ್ರ ಒಳಗಡೆ ಹೋಗ್ಬೇಕು. ఎప్పుడంటే అప్పుడు వెళ్ళడానికి అవకాశం లేదు. ಯಾವಾಗ ಬೇಕೋ ಅವಾಗ ಹೋಗುವಂತ ಅವಕಾಶ ಅಲ್ಲಿಲ್ಲ. ఎప్పుడు ఆ అడ్డ తెర అలా వేసే ఉంచాలి. ಆ ಒಂದು ಅಡ್ಡವಾಗಿ ಹಾಕಲ್ಪಟ್ಟಂತ ತೆರೆ ಹಾಗೇನೆ ಇರಬೇಕು. ಅದು అక్కడ మోతకర్రల్లాగా మోసుకొని పోయి ఒక బాక్స్ లాగా కనబడుతుంది చూడండి, అతి పరిశుద్ధ స్థలం లోపల మీకు. ಅಂದ್ರೆ ಒಂದು ಬಾಕ್ಸ್ ను ಒತ್ಕೊಂಡು ಹೋಗುವಂತ ಒಂದು ಕೋಲ್ ತರ ಅಲ್ಲಿದೆ ನೋಡಿ. ಇಲ್ಲಿ దానిపైన దేవదూతల లాంటి ఒక బొమ్మల ఉండి అవి రెక్కలు విచ్చుకొని ఉన్నట్లు కనబడుతుంది చూడండి. ರೆಕ್ಕೆಗಳನ್ನ ತೆಗೆದುಬಿಟ್ಟು ಎತ್ತಿ ನಿಂತಿರೋ ಹಾಗೆ ಕಾಣಿಸುತ್ತೆ ಅಲ್ಲಿ. దాని పేరు, ఆ రెక్కలు విచ్చుకొని ఉన్నటువంటి ఆ స్థలం ఏదైతే ఉందో దానిని కరుణా పీఠం, మెర్సీ సీట్ అని పిలుస్తారు. ಅಂದ್ರೆ ಅದನ್ನ ಕರುಣಾಪೀಠ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಕರೀತಾರೆ. దేవుడు ఏమంటాడంటే, ದೇವ್ರು ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನಂತಂದ್ರೆ, నిర్గమాకాండం 25లో ವಿಮೋಚನ ಕಾಂಡ ಪುಸ್ತಕ 25ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 22వ వచనంలో, 22ನೇ ವಚನದಲ್ಲಿ, నిర్గమాకాండం 25వ అధ్యాయం 22వ వచనంలో ವಿಮೋಚನ ಕಾಂಡ ಪುಸ್ತಕ 25ನೇ ಅಧ್ಯಾಯ, దేవుడు మోషే గారితో ఇవన్నీ మాట్లాడుతున్నాడు. నేను పలానా చోటుకు వచ్చి నీతో మాట్లాడతానండి. ಅಂದ್ರೆ ದೇವರು ಮೋಶೆಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ರೆ, ನಾನು ಇಂಥ ಸ್ಥಳದಲ್ಲಿ ಬಂದು ನಿನಗೆ ಜೊತೆಗೆ ನಾನು ಮಾತಾಡ್ತೀನಿ ಅಂತೇಳಿ. 22వ వచనంలో, 22ನೇ ವಚನದಲ್ಲಿ, అక్కడ నేను నిన్ను కలుసుకొని ಅಲ್ಲಿಯೇ ನಾನು ನಿನಗೆ ದರ್ಶನವನ್ನು ಕೊಡುವೆನು, కరుణాపీఠము మీద నుండి ಕೃಪಾಸನದ ಮೇಲೆ ಆಜ್ಞಾಶಾಸನಗಳನ್ನು ಇಟ್ಟಿರುವ ಮಂಜೂಸದ ಮೇಲಣ శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి 2 ಕೆರೂಬಿಗಳ ನಡುವೆಯೇ ನಾನು ಇದ್ದು ನಿನ್ನ ಸಂಗಡ ಮಾತಾಡಿ, నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము ನಾನು ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ಆಜ್ಞಾಪಿಸಬೇಕಾಗಿರತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಸಂಗತಿಗಳನ್ನು ತಿಳಿಸ್ತೀನಿ, నీకు ఆజ్ఞాపించి సమస్తమును నీకు తెలియజెప్పాను, ಎಲ್ಲಾ ಸಂಗತಿಗಳನ್ನ ನಿನಗೆ ಅಲ್ಲೇನೆ ನಾನು ತಿಳಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೆ. నేను ఇశ్రాయేలీయులతో ఆ కరుణాపీఠం మీద, మెర్సీ సీట్ మీద కూర్చొని నేను మీతో మాట్లాడతాను అంటున్నాడు దేవుడు అక్కడ. ಅಂದ್ರೆ ಕೃಪಾಸನದ ಮೇಲೇನೆ ನಾನು ನಿಂತ್ಕೊಂಡು ನಿನ್ ಜೊತೆಗೆ ಮಾತಾಡ್ತೀನಿ. సరే ಸರಿ, ఇంతవరకు ఏం విన్నామో ఒక చిన్న సమ్మరీ విన్నాము ఒకసారి. ಅಂದ್ರೆ ಇಲ್ಲಿವರೆಗೂ ಒಂದು ಸಾರಾಂಶ. ಚಿಕ್ಕ ಸಾರಾಂಶವನ್ನ ನಾವು ನೋಡಿದೀವಿ ಅಷ್ಟೇ. మళ్ళీ గుడారం దగ్గరికి వెళ్దాం. ಈಗ ಮತ್ತೆ ಒಂದ್ಸರಿ ಆಲೋಚನೆ ಮಾಡೋಣ. గుర్తు చేస్తుండాలి, ఏమో మాట్లాడుతున్నా, ఎప్పుడు పోతాడో హైదరాబాద్ అనుకుంటే కష్టం. ಏನೋ ಮಾತಾಡ್ತಿದ್ರೆ ಯಾವಾಗ ಬಿಡ್ತಾರೋ ಏನೋ ಅಂತ ಯೋಚನೆ ಮಾಡಬಹುದು. సరే, ఒకసారి గుడారం దగ్గరికి వెళ్దాం. మళ్ళీ ఆ ఇమేజ్ చూపించండి. ಮತ್ತೆ ಒಂದ್ಸರಿ ನಾವು ಗುಡಾರಕ್ಕೆ ಹೋಗೋಣ. ಆ ಒಂದು ಫೋಟೋ ఆ గుడారము లోపలికి వెళ్తే ఫస్ట్ వచ్చే స్థలం ఏంటి? ಆ ಗುಡಾರದ ಒಳಗಡೆ ಹೋದ ತಕ್ಷಣ ಫಸ್ಟ್ ಬರೋ ಸ್ಥಳ ಯಾವುದು? ఈ పరిశుద్ధ స్థలాన్ని దాటుకొని ఆ తెర, ఆ కర్టన్ ఇలా ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తే, ಈ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳವನ್ನ ದಾಟ್ಕೊಂಡು ನಾವು ಒಳಗಡೆ ಹೋದ್ರೆ దాని పేరు అతి పరిశుద్ధ స్థలం. ಅದರ ಹೆಸರು ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳ, ಅತಿ ಪವಿತ್ರ ಸ್ಥಾನ. అక్కడ ఏ పీఠం ఉంటుంది? ಅಲ್ಲಿ ಯಾವ ಪೀಠ ಇದೆ? ఆ పీఠం పేరేంటి? ಆ ಪೀಠದ ಹೆಸರು ಕೃಪಾಸನದ ಮೇಲೆ, కరుణా పీఠం, ಕೃಪಾಸನದ ಮೇಲೆ, మెర్సీ సీట్. ಅಂದ್ರೆ ಕರುಣಾ ಪೀಠ, ಕೃಪಾಸನ. అక్కడ నుండి నేను మాట్లాడతానంటున్నాడు దేవుడు. ದೇವರು ಅಲ್ಲಿಂದಲೇ ನಾನು ನಿನಗೆ ಎಲ್ಲ ತಿಳಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. మనం చూస్తున్నాం దేవుడి గురించి వినేటప్పుడు ఆయన దయామయుడు, ప్రేమామయుడు, కరుణామయుడు అని పిలుస్తుంటాం మన దేవుణ్ణి. ದೇವರನ್ನ ಕುರಿತು ಕೇಳುವಾಗ ಆತನು ಕರುಣಾಮಯನು, ಪ್ರೇಮ ಸಂಪೂರ್ಣನು, ಆತನು ಪ್ರೀತಿ ಸ್ವರೂಪನು ಅಂತೆಲ್ಲ ಕೇಳ್ತಾ ಇರ್ತವೆ. ఈ గుడారమే, ಈ ಗುಡಾರನೇ యోహాను సువార్త 2వ అధ్యాయంలో, ಯೋಹಾನ್ ಬರೆದ ಸುವಾರ್ತೆ 2ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ
ఇక ఈ గుడారము వద్దు, సొలొమోను గారి చేత నిర్మించబడిన ఈ దేవాలయము వద్దు, ಈ ಗುಡಾರನೂ ಬೇಡ, ಸೊಲೊಮೋನನಿಂದ ಕಟ್ಟಲ್ಪಟ್ಟಂತಹ ದೇವಾಲಯನೂ ಕೂಡ ಬೇಡ. మీరు ఈ దేవాలయం పడగొట్టుడి అని 2వ అధ్యాయం యోహాను సువార్తలో ಯೋಹಾನ ಬರೆಸುವಾರ್ತ 2ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 19ನೇ ವಚನದಲ್ಲಿ 21వ వచనంలో 20-21ನೇ ವಚನದಲ್ಲಿ అయితే ಆದ್ರೆ ఆయన తన శరీరమును దేవాలయం గురించి ఈ మాట చెప్పాను. ಆದರೆ ಆತನು ತನ್ನ ದೇಹವೆಂಬ ದೇವಾಲಯದ ವಿಷಯವಾಗಿ ಈ ಮಾತನ್ನು ಹೇಳಿದ್ದನು. ఈ శరీరమును దేవాలయమును ఆయన ధరించుకుని భూమి మీద మన మధ్య జీవించాడు. ఆయన ಈ ಶರೀರದಲ್ಲಿ ದೇಹವೆಂಬ ದೇವಾಲಯದೊಟ್ಟಿಗೆ ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಪ್ರವೇಶ ಮಾಡಿದನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು. ఆ ప్రభు చెబుతున్నాడు, నాయన ఇక ఆరాధించే స్థలం యెరూషలేములో లేదు, ದೇವರು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಆರಾಧನೆ ಮಾಡುವಂತ ಸ್ಥಳ ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲಿಲ್ಲ. ఆయన ఆరాధించువారు ಆತನನ್ನು ಆರಾಧಿಸುವವರು ఆత్మతోను ಆತ್ಮದಿಂದಲೂ సత్యముతోను ಸತ್ಯದಿಂದಲೂ ఆరాధించాలి. ಆರಾಧಿಸಬೇಕು. పక్కనే 4వ అధ్యాయం యోహాను సువార్త 4:24లో ಅದ್ರ ಪಕ್ಕದಲ್ಲಿದೆ ಯೋಹಾನ ಬರೆಸುವಾರ್ತೆ 4ನೇ ಅಧ್ಯಾಯ 24ನೇ ವಚನದಲ್ಲಿ. ఒక్కసారి 24 కంటే 21 చూద్దాం. ಅದಕ್ಕಿಂತ ಮೊದಲನೇದಾಗಿ 21ನೇ ವಚನವನ್ನು ಸರಿ ಗಮನಿಸೋಣ. అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ಅಮ್ಮ ನಾನು ಹೇಳುವ ಮಾತನ್ನು ನಂಬು, ಒಂದು ಕಾಲ ಬರ್ತದೆ. ఆ కాలమందు ಆ ಕಾಲದಲ್ಲಿ ఈ పర్వతం మీద ನೀವು ತಂದೆಯನ್ನು ಆರಾಧಿಸಬೇಕಾದ್ರೆ ಈ ಬೆಟ್ಟಕ್ಕೂ ಹೋಗೋದಿಲ್ಲ, యెరూషలేములోనైనను ಯೆರೂಸಲೇಮಿಗೂ ಕೂಡ ಹೋಗೋದಿಲ್ಲ. మీరు తండ్రిని ఆరాధింపరు, ತಂದೆಯನ್ನು ಆರಾಧಿಸೋದಕ್ಕೆ ನೀವು ಇಲ್ಲೆಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕಾದಂತ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. నా మాట నమ్ముము. ಅಮ್ಮ ನನ್ನ ಮಾತನ್ನು ನಂಬು. ఎప్పుడు 24వ వచనం. ಈಗ 24ನೇ ವಚನ. దేవుడు ఆత్మ గనుక ದೇವರು ಆತ್ಮ ಸ್ವರೂಪನಾಗಿರುವ ಕಾರಣ ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ಆತನನ್ನು ಆರಾಧಿಸುವರು ಆತ್ಮೀಯ ರೀತಿಯಲ್ಲಿ ಸತ್ಯಕ್ಕೆ ತಕ್ಕ ಹಾಗೆ ಆರಾಧಿಸಬೇಕು, ఆరాధింపవలను. ಆರಾಧಿಸಬೇಕು. మీరు భూమి మీద ఎక్కడున్నా సరే, ನೀವು ಭೂಮಿ ಮೇಲೆ ಎಲ್ಲಿದ್ರೂ ಸರಿನೇ, ఏ ప్రాంతంలో ఉన్నవారైనా ಯಾವ సరే, ಪ್ರಾಂತದಲ್ಲಿದ್ರೂ ಕೂಡ ಸರಿನೇ, ಯಾವ ఏ భాష మాట్లాడేవారైనా సరే, ಯಾವ ಭಾಷೆ ಮಾತಾಡುವರಾದ್ರೂ ಸರಿನೇ, మీరు మీ పట్టణాలలో మీ నగరాలలో అక్కడే కూర్చొని దేవుని ఆరాధించవచ్చు. ನೀವು ನಿಮ್ಮ ಪಟ್ಟಣದಲ್ಲಿ ನಿಮ್ಮ ನಗರಗಳಲ್ಲಿ ಅಲ್ಲೇ ಕುತ್ಕೊಂಡು ನೀವು ದೇವರನ್ನು ಆರಾಧನೆ ಮಾಡಿ. ఖచ్చితంగా యెరూషలేముకు రావాలి, ఖచ్చితವಾಗಿ ನೀವು ಯೆರೂಸಲೇಮಿಗೆ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ. ఇలాంటి నిర్మాణం అంటే మనం తెర మీద చూస్తున్నాగా ఆ పరిశుద్ధ స్థలం అని, ఆ స్థలానికి చేరుకొని అక్కడ మనము ఆత్మ సంబంధమైన ఆరాధన చేయాలనే కండిషన్ ఈ కృత నిబంధనలో లేదు. ఇప్పుడు ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಈ ರೀತಿಯಾಗಿ ಪಟದಲ್ಲಿ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೇವಲ್ಲ, ಇಂತಲ್ಲಿಗೆ ಬಂದು ಆರಾಧನೆ ಮಾಡ್ಬೇಕಂತಕ್ಕಂಥ ಕಂಡೀಷನ್ ಏನೂ ಇಲ್ಲ. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳಿದಂತ ಮಾತು ಏನಂತಂದ್ರೆ, ఆరాధించే విధానం మారిందని చెబుతున్నాడు. ಆರಾಧನೆ ಮಾಡತಕ್ಕಂಥ ವಿಧಾನ ಬದಲಾಗಿದೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అన్ని జనుల వలె ಅನ್ಯ ಜನರ ಹಾಗೆ ఏ పుణ్యక్షేత్రమనో లేకపోతే ఏ కొండలపైకి దర్శనం చేసుకోవాలనో అలాంటి పద్ధతులు మనకి ఇప్పుడు లేవు. ಯಾವುದೋ ಬೆಟ್ಟನ್ನ ಹತ್ತುಬಿಟ್ಟು ದೇವ್ರ ದರ್ಶನ ಮಾಡ್ಕೋಬೇಕಂತೇಳಿ ಯಾವುದೋ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರಗಳನ್ನ ಭೇಟಿ ಮಾಡಿ ಅಲ್ಲಿ ನಾವು ದೇವ್ರನ್ನ ಆರಾಧನೆ ಮಾಡಕ್ ಹೋಗತಕ್ಕಂಥ ಸಿಸ್ಟಮ್ ಕೊಟ್ಟಿಲ್ಲ. దైవ దర్శనం చేసుకోవాలంటే విఐపి టికెట్లు వివిఐపి టికెట్లు అని కొనుక్కొని పోవాల్సిన పరిస్థితి మనకు లేదు. ದೇವರ ದರ್ಶನವನ್ನ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕಂತಂದ್ರೆ ವಿಐಪಿ ಟಿಕೆಟ್ ವಿವಿಐಪಿ ಟಿಕೆಟ್ ಗಳನ್ನ ಕೊಂಡ್ಕೊಂಡು ದೇವರ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕಂತ ಪರಿಸ್ಥಿತಿ ಇಲ್ಲ. ఎన్నో కొన్ని వందల మెట్లెక్కుతూ కొండపైకి ఎక్కి చూస్తే ఆయన కనబడతాడు అనుకుంటే పొరపాటు. ಎಷ್ಟೋ 100 ಮೆಟ್ಲುಗಳನ್ನ ಹತ್ತಿಬಿಟ್ಟು ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಹತ್ತಿ ನೋಡಿದ್ರೆ ದೇವರ ದರ್ಶನ ಆಗುತ್ತೆ ಅನ್ನುವಂತ ಸ್ಥಿತಿ ಇಲ್ಲ. ఎందుకంటే యేసు ప్రభు ಯಾಕಂತಂದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು కొండల కంటే ఎత్తుగా ఆకాశాన్ని కూడా దాటుకొని పరలోకమందు కూర్చున్నాడు. ఆయన ఇప్పుడు ಅಂದ್ರೆ ಬೆಟ್ಟಗಳಿಗಿಂತಲೂ ಎತ್ತರವಾಗಿ ಆತನು ಪರಲೋಕಕ್ಕೆ ಆಹ್ವಾನವಾಗಿ ಪರಲೋಕದಲ್ಲಿ ಆತನ ಸಿಂಹಾಸನದ ಮೇಲೆ ಆಸೀನನಾಗಿದ್ದಾನೆ. యేసు ప్రభు గురించి తెలియని వారు కొండల మీదకి వెళ్ళి పర్వతాల మీదకి వెళ్ళి దేవదర్శనం అని ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಬಗ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲದಿರ್ತಕ್ಕಂಥವ್ರು ಬೆಟ್ಟಗಳ ಮೇಲೆ ಪ್ರಯಾಣ ಮಾಡಿ ದೇವರ ದರ್ಶನ ಆಯ್ತು ಅಂತ ಹೇಳಿ ತಿಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. కానీ యేసు ప్రభు శిలువ మీద మరణించి సమాధి చేయబడి కొండలు పర్వతాల కంటే చివరికి ఆకాశం కంటే అత్యున్నతమైన ఆ లోకానికి వెళ్ళిపోయి అక్కడ నివాసం ఉంటున్నాడు ఆయన. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಸತ್ತು ಹೂಣಲ್ಪಟ್ಟು ಮೃತ್ಯುಂಜಯನಾಗಿ ಎದ್ದು ಬೆಟ್ಟಗಳನ್ನ ದಾಟಿ ಆಕಾಶ ಮಂಡಲಗಳನ್ನ ದಾಟಿ ಏರಿ ಆತನು ಹೋಗಿದ್ದಾನೆ ಮೇಲಕ್ಕೆ. ఈ గుడారం మనకు కనపడింది కదా, ఈ గుడారం ನಮ್ಮ కಣ್ಣಿಗೆ కాಣಿಸ್ತಾ ಇದಲ್ವಾ? ఇది పరలోకమా, పరలోకానికి సంబంధించిన విషయాలను చూపించే ఒక ఛాయ లాంటిదా? ಇದು ಪರಲೋಕನ, ಪರಲೋಕ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ವಿಷಯಗಳನ್ನು ತೋರಿಸ್ತಕ್ಕಂಥ ಒಂದು ನೆರಳ ಛಾಯೆ ಆಗಿದೆಯಲ್ಲ? ಇದು ఛాయనే, ಛಾಯನೇ, ಇದು ನೆರಳು. అందులో 2 భాగాలు. ಅದರಲ್ಲಿ 2 ಭಾಗ. ఆ బల్ల మీద రొట్టెలు, ಆ ಒಂದು ಮೇಜಿನ ಮೇಲೆ ರೊಟ್ಟಿಗಳು, ఒక దీపస్తంభం, ಒಂದು ದೀಪಸ್ತಂಭ ಇದೆ. అవన్నీ పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి. ಅಲ್ಲೆಲ್ಲ ಧೂಪವೇದಿ, ಇವೆಲ್ಲ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿ ಇದಾವೆ. అది దాటుకొని లోపలికి వెళ్తే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాం. ದಾಟ್ಕೊಂಡು ಒಳಗಡೆ ಹೋದಾಗ ಅದು ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳ. ఏం నేర్పిస్తున్నాడంటే, ಏನನ್ನ ಹೇಳ್ಬೇಕಂತಿದ್ದಾನಂತಂದ್ರೆ, యేసు ప్రభు శిలువ మరణానికి ముందు, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಶಿಲುಬೆಯ ಮರಣ ಹೊಂದುವುದಕ್ಕಿಂತ ಮುಂಚೆ, ఆ రాత్రి ఆయన అప్పగింపబడిన రాత్రి, ಆತನು ರಾತ್ರಿಯ ಸಮಯದಲ್ಲಿ ಒಪ್ಪಿಸಲ್ಪಡುವಂತಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ, ఆ అప్పగించబడేదానికంటే ముందు ఆ రోజు రాత్రి భోజనానికి కూర్చున్నాడు ఆయన. ಆತನು ಒಪ್ಪಿಸಲ್ಪಡುವುದಕ್ಕಿಂತ ಇಂದಿನ ರಾತ್ರಿ ಆತನು
ಭೋಜನಕ್ಕೋಸ್ಕರ ಕೂತ್ಕೊಂಡಿದ್ದಾನೆ. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ಮತ್ತೊಂದು ಬರೆಸುವಾರ್ತೆ 26ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ఆయన చివరి భోజనం చేసేటప్పుడు కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ಆತನ ಕೊನೆಯ ಭೋಜನವನ್ನ ಮಾಡುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. 26వ వచనం నుండి ఎక్కువ ఉంది కనుక మీరు దయచేసి చూడండి, మనం చదువుకుందాం. మత్తయి బರೆಸುವಾರ್ತೆ 26ನೇ అధ్యాయ 26ನೇ వచನ. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, ಅವರು ಊಟ ಮಾಡುತ್ತಿರುವಾಗ ಯೇಸು ರೊಟ್ಟಿಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ದೇವರ ಸ್ತೋತ್ರ ಮಾಡಿ ಮುರಿದು ಶಿಷ್ಯರಿಗೆ ಕೊಟ್ಟು, మీరు తీసుకొని తినుడి, ತಕ್ಕೊಳ್ಳಿರಿ ತಿನ್ನಿರಿ, ఇది నా శరీరం అని చెప్పాను. ಇದು ನನ್ನ ದೇಹ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾನೆ. మరియు ఆయన గిన్నె పట్టుకుని ಆಮೇಲೆ ಆತನ ಪಾತ್ರೆಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ಸ್ತೋತ್ರ ಮಾಡಿ ಅವರಿಗೆ ಕೊಟ್ಟು, వారికిచ్చి, ಅವರಿಗೆ ಕೊಟ್ಟು, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ಇದರಲ್ಲಿರುವುದನ್ನು ನೀವೆಲ್ಲರೂ ಕುಡಿಯಿರಿ, ఇది నా రక్తము, ಇದು ನನ್ನ ರಕ್ತ. అనగా ಅಂದ್ರೆ పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ಇದು ಪಾಪಗಳ ಕ್ಷಮೆಗಾಗಿ ಬಹು ಜನರಿಗೋಸ್ಕರ ಸುರಿಸಲ್ಪಡುವ ಇದು ಒಡಂಬಡಿಕೆ ರಕ್ತ. ఒక రొట్టెను పట్టుకొని అంటున్నాడు, ఇది నా శరీరం, మీరు దీన్ని స్వీకరించండి అని. ಇದು ಒಂದು ರೊಟ್ಟಿಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಇದು ನನ್ನ ದೇಹವನ್ನು ಸೂಚಿಸುವಂತದ್ದು, ಇದನ್ನ ತಕ್ಕೊಂಡು ತಿನ್ನಿರಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. దీని గురించి మరింత వివరణ మనకు యోహాను సువార్త 6వ అధ్యాయంలో కనబడుతుంది. ಇದರ ಬಗ್ಗೆ ಇನ್ನಷ್ಟು ವಿವರಣೆ ಎಲ್ಲ ಯೋಹಾನ್ ಬರೆಸುವಾರ್ತೆ 6ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸ್ತೇವೆ. యోహాను సువార్త 6వ అధ్యాయం ಯೋಹಾನ್ ಬರೆಸುವಾರ್ತೆ 6ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 53వ వచనం చూద్దాం. 53ನೇ ವಚನ ನೋಡೋಣ. ಯೋಹಾನ್ ಬರೆಸುವಾರ್ತೆ 6ನೇ ಅಧ್ಯಾಯ 53ನೇ ವಚನ. యోహాను సువార్త 6:53. కావున యేసు ఇట్లనెను, ಯೇಸು ಈಗ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ನಿಮಗೆ ನಿಜ ನಿಜವಾಗಿ ಹೇಳ್ತೇನೆ, ನೀವು ಮನುಷ್ಯ ಕುಮಾರನ ಮಾಂಸವನ್ನು ತಿನ್ನದೆ ఆయన రక్తము త్రాగితేనే కానీ ಅವನ ರಕ್ತವನ್ನು ಕುಡಿಯದೆ ಹೋದರೆ మీలో మీరు జీవం గలవారు కాదు. ನಿಮ್ಮೊಳಗೆ ಜೀವವಿಲ್ಲ. నా శరీరము తిని ನನ್ನ ಮಾಂಸವನ್ನು ತಿಂದು నా రక్తము త్రాగువాడే ನನ್ನ రక్ತವನ್ನು కుడిಯುವವನು నిత్య జీవము గలవాడు. ನಿತ್ಯ ಜೀವವನ್ನು ಹೊಂದಿದ್ದಾನೆ. అంత్య దినమున నేను వారిని లేపుదును, ಮತ್ತು ನಾನು ಅವನನ್ನು ಕಡೇ ದಿನದಲ್ಲಿ ಎಬ್ಬಿಸುವೆನು. ఆ శరీరమే ನನ್ನ ಮಾಂಸವೇ క్రైస్తవులు ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల్ల రొట్టెగా స్వీకరిస్తున్నారు. ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಪ್ರತಿ ವಾರದ ಮೊದಲನೇ ದಿವಸ ಕ್ರೈಸ್ತರು ಅದರಲ್ಲಿ ಪಾಲು ಹೊಂದುತ್ತಾ ಇರ್ತಾರೆ. ఆ రొట్టె దేనిని సూచిస్తుంది? ಆ ರೊಟ್ಟಿ ಯಾವುದನ್ನ ಸೂಚಿಸ್ತದೆ? ప్రభు యొక్క శరీరాన్ని సూచిస్తుంది. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ದೇಹವನ್ನು ಸೂಚಿಸ್ತದೆ. ఎప్పుడైతే ఆ ప్రభు యొక్క శరీరం మనం స్వీకరిస్తామో, ಯಾವಾಗಲಾದ್ರೂ ಆ ಒಂದು ಕರ್ತನ ದೇಹವನ್ನು ಸೂಚಿಸುವಂತ ರೊಟ್ಟಿಯನ್ನು ನಾವು ಸೇವಿಸ್ತೀವೋ, జీవించుచున్నది మనం కాము, ಈಗ ಜೀವಿಸುವಂತವರು ನಾವಲ್ಲ, నాలో ఉన్న క్రీస్తే అని మనం మార్పు చెందుతాం. ನನ್ನಲ್ಲಿರುವಂತ ಕ್ರಿಸ್ತನೇ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ಅನ್ನುವಂತ ಮಾರ್ಪಾಟಲ್ಲಿ ಬರುತ್ತೆ. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ రోజు రాత్రి ఆ భోజనం అప్పుడు వివరించి ఆ తర్వాత రెండవ రోజు కన్ను మూసాడు శిలువ మీద, ಯಾವಾಗ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ರಾತ್ರಿ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆ ಮೇಜು ಊಟದ ವಿಷಯದಲ್ಲಿ ತಿಳಿಸಿ ನಂತರದ ಒಂದು ಪ್ರಕ್ರಿಯೆ ಒಳಗಾಗ್ತಾನೋ, ఇప్పుడు చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినండి. ಈಗ ಓದ್ತಕ್ಕಂಥ ವಿಷಯಗಳನ್ನು ಬಹಳ ಎಚ್ಚರಿಕೆಯಿಂದ ಗಮನಿಸಿ. ఈ 2 రోజుల సభలో ಈ 2 ದಿನಗಳ ಈ ಒಂದು ಕೂಟಗಳಲ್ಲಿ తెరవబడిన ద్వారం అంటే ఇంతవరకు నేను మీకు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ತೆರೆಯಲ್ಪಟ್ಟಂತ ಬಾಗಿಲಿನ ವಿಷಯದಲ್ಲಿ ಇನ್ನೂ ನಿಮಗೆ ಕ್ಲಾರಿಟಿ ಕೊಟ್ಟಿಲ್ಲ. ఇప్పటికి ఒక 2 నిమిషాల్లో ఆ విషయం గురించి మీకు తెలియపరచబడబోతోంది. ಈ 2 ನಿಮಿಷದಲ್ಲಿ ಆ ವಿಷಯನೂ ಕೂಡ ನಿಮ್ಮ ಮುಂದೆ ಬಯಲ್ಪಡಿಸ್ತೇವೆ. మళ్ళీ ఆ గుడారం దగ్గరికి వెళ్దాం. ಅಲ್ಲಿವರೆಗೂ ಸ್ವಲ್ಪ ಸಮಾಧಾನದಿಂದಿರೋಣ. ఆ సైడ్ వ్యూ చూద్దాం. ಮತ್ತೆ ಆ ಒಂದು ಸೈಡ್ ವ್ಯೂ ಅನ್ನು ಒಂದ್ಸರಿ ನೋಡೋಣ. అందులో ఎన్ని స్థలాలు ఉన్నాయి మనకు? ಅದರಲ್ಲಿ ಎಷ್ಟು ಸ್ಥಳಗಳಿದ್ದೇವೆ ನಮಗೆ? ఆ గుడారం బయట చూస్తున్నాం, ಆ ಗುಡಾರದ ಹೊರಗಡೆ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఆ గుడారం ఇప్పుడు లోపల ప్రవేశిస్తున్నాం, ಆ ಗುಡಾರದ ಒಳಗಡೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ. లోపలిది చూపించండి ఒకసారి వీలైతే. ಒಳಗಡೆ ಇರುವಂತದನ್ನ ಒಂದ್ಸರಿ ತೋರಿಸಿ ಬ್ರದರ್. ఈ స్థలానికి ఉన్న పేరేంటి? ಈ ಸ್ಥಳಕ್ಕಿರುವಂತ ಹೆಸರೇನು? ఈ స్థలము లోపల ఉన్న స్థలం పేరేంటి? ಈ ಸ್ಥಳದ ಒಳಗಿರುವಂತ ಸ್ಥಳ. ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముంది? ಪರಿಶುದ್ಧ ಮತ್ತು ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ಮಧ್ಯದಲ್ಲಿ ಏನಿದೆ? దాని పేరే అడ్డ తెర. ಅದಕ್ಕೇನೆ ಅಡ್ಡವಾಗಿರುವಂತ ತೆರೆ. పాత నిబంధనలో అడ్డ తెరగా కనబడుతుంటుంది. ಆ ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಅದಕ್ಕೆ ಅಡ್ಡವಾಗಿ ಕಟ್ಟಲ್ಪಟ್ಟಂತ ತೆರೆ ಅಂತ ಹೇಳ್ತದೆ. యేసు ప్రభు శిలువ మరణం చెందినప్పుడు, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಶಿಲುಬೆ ಮರಣವನ್ನು ಹೊಂದಿದಾಗ మనకు కొన్ని విషయాలు అక్కడ అద్భుతంగా కనబడుతూ ఉంటాయి. ఆ ప్రాంతం అంతా చీకటితో నిండిపోతూ చీకటి కమ్మి ఉండేవాడు కనబడుతుంది మనకు. ಆ ಪ್ರಾಂತವೆಲ್ಲ ಕತ್ತಲೆ ಆಯಿತು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾವು ಗಮನಿಸ್ತೇವೆ. ఇప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయానికి వద్దాం. ಮತ್ತೊಂದು ಬರೆಸುವಾರ್ತೆ 27ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬಂದ್ಬಿಡೋಣ. ఇవన్నీ వినేటప్పుడు ఖచ్చితంగా మనకు గుర్తుండాలి, ఇది కేవలం ఛాయ మాత్రమే, అది పరలోకాన్ని చూపిస్తున్న ఒక అద్భుతమైన ఛాయారూపం కలిగిన ఒక గుడారం అని మనం భావించాలి. ಇವೆಲ್ಲವನ್ನ ನೋಡುವಾಗ ಇವು ಕೇವಲ ಪ್ರತಿರೂಪಗಳು, ಛಾಯೆಗಳು, ನಿಜ ಸ್ವರೂಪ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿದೆ ಅಂತ ಹೇಳಿ ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗಬೇಕು. అక్కడ నిలుచున్న ప్రధాన యాజకుడు ఎప్పుడంటే అప్పుడు పోవడానికి అవకాశం లేదు, సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి లోపలికి. అది ಅಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಪ್ರಧಾನ ಯಾಜಕನು ಯಾವಾಗ ಬೇಕಾವಾಗಂದ್ರೆ ಒಳಗಡೆ ಹೋಗುವಂತದ್ದಲ್ಲ, ವರ್ಷಕ್ಕೊಂದು ಆವೃತ್ತಿ ಮಾತ್ರ ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕಾಗಿದೆ.
యేసు ప్రభు, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು, మీరందరూ ఇప్పుడు మత్తయి సువార్త 27 తీశారని నేను అనుకుంటున్నాను. ಈಗೆಲ್ಲ ನೀವು ಮತ್ತಾಯನ ಬರೆಸುವಾರ್ತೆ 27ನೇ ಅಧ್ಯಾಯ ತೆಗೆದಿದ್ರಿ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಅನ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ఆ యేసు ప్రభు దాన్ని అలానే మీరు క్లోజ్ చేయకుండా అలానే ఉంచి ಹಾಗೇನೆ ಆ ಒಂದು ಅಧ್ಯಾಯವನ್ನ ತೆಗೆದಿಟ್ಕೊಳ್ಳಿ, ಮುಚ್ಚಬೇಡಿ. ఒక్కసారి హెబ్రీ పత్రికలోనికి వెళ్ళి ఒక వచనం చూసి వద్దాం మళ్ళీ అక్కడ మత్తయి సువార్త 27కి. ಮತ್ತೆ ಇಬ್ರಿಯ ಪತ್ರಿಕೆಗೆ ಹೋಗಿ ಒಂದು ವಚನ ನೋಡ್ಕೊಂಡು ಮತ್ತೆ ಮತ್ತಾಯನ ಬರೆಸುವಾರ್ತೆ 27ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬಂದ್ಬಿಡೋಣ ಅಂತ. హెబ్రీ పత్రిక 4:14 చూడండి. ಇಬ್ರಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 4ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಚನದಲ್ಲಿ. హెబ్రీ పత్రిక 4:14. ಇಬ್ರಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 4ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ వచనದಲ್ಲಿ, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ಆಕಾಶ ಮಂಡಲಗಳನ್ನು ದಾಟಿ ಹೋದ ದೇವ ಕುಮಾರನಾದ ಯೇಸು ಎಂಬ ಶ್ರೇಷ್ಠ ಮಹಾಯಾಜಕನು ನಮಗಿರುವುದರಿಂದ. యేసు ప్రభు ఎవరట? ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಯಾರು ಅಂತೆ? గొప్ప ప్రధాన యాజకుడు. ಶ್ರೇಷ್ಠನಾದಂತಹ ಮಹಾಯಾಜಕನು. ఆ గొప్ప ప్రధాన యాజకుడు, ಆ ಶ್ರೇಷ್ಠನಾಗಿರ್ತಕ್ಕಂಥ ಮಹಾಯಾಜಕನು మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ಮತ್ತಾಯನ ಬರೆಸುವಾರ್ತೆ 27ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ శిలువ మీద తన ప్రాణాన్ని విడుస్తున్నాడు ఆయన. ಶಿಲುಬೆ ಮೇಲೆ ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಬಿಡ್ತಾ ಇದ್ದಾನೆ. 50వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 27:50. ಮತ್ತಾಯನ ಬರೆಸುವಾರ್ತೆ 27ನೇ ಅಧ್ಯಾಯ 50ನೇ ವಚನದಲ್ಲಿ, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ಯೇಸು ಬಹಳ ಗಟ್ಟಿಯಾಗಿ ಕೂಗಿ ప్రాణము విడిచెను. ಪ್ರಾಣ ಬಿಟ್ಟನು. అలా ప్రాణము ఆయన శిలువ మీద విడవగానే ಆತನು ಆ ರೀತಿಯಾಗಿ ಗಟ್ಟಿಯಾದ ಧ್ವನಿಯಿಂದ ಕೂಗಿ ಪ್ರಾಣ ಬಿಟ್ಟಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ 51వ వచనంలో 52ನೇ ವಚನದಲ್ಲಿ, అప్పుడు దేవాలయపు తెర, ಆಗ ಇಗೋ ದೇವಾಲಯದ ತೆರೆಯು ಮೇಲಿಂದ ಕೆಳಗಿನವರೆಗೂ ಹರಿದು 2 ಭಾಗವಾಯಿತು. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగాను. ದೇವಾಲಯದ ತೆರೆಯು ಮೇಲಿನಿಂದ ಕೆಳಗಿನವರೆಗೂ ಹರಿದು 2 ಭಾಗವಾಯಿತು. ఈ గుడారం చూసారుగా? ಈ ಗುಡಾರ ನೋಡಿದ್ರಲ್ವಾ? పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముంది? ಈ ಪರಿಶುದ್ಧ ಮತ್ತು ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ನಡುವೆ ಏನಿದೆ? ఒక పెద్ద తెర కనబడుతుంది. ಒಂದು ದೊಡ್ಡ ತೆರೆ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. అందరూ ప్రయాణమై కల్వరి కొండ మీద యేసు ప్రభువును సిలువేస్తుంటే ಎಲ್ಲರೂ ಕೂಡ ಪ್ರಯಾಣ ಮಾಡಿಕೊಂಡು ಕಲ್ವರಿ ಬೆಟ್ಟದಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಶಿಲುಬೆಗೆ ಹಾಕಿಸಲ್ತಿರುವಾಗ అంత పెద్ద తెరను, ಅಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಒಂದು ತೆರೆಯನ್ನ, ఒక బలమైన తెరను, ಒಂದು ಬಲವಾದ ಒಂದು ತೆರೆಯನ್ನ ఎవరు కూడా ఒక టైలర్ బట్టలు కత్తిరించినట్లు కత్తిరి తీసుకొని కత్తిరించారు అని లేదు అక్కడ. ಯಾರೋ ಒಬ್ಬ ಟೈಲರ್ ಬಂದು ಕತ್ತರಿಯಿಂದ ಕಟ್ ಮಾಡಿ ಅದನ್ನ ಅರ್ಧ ಹಾಗೆ ಅಲ್ಲಿ ಬರ್ತಾ ಇಲ್ಲ. యేసు ప్రభు కల్వరి కొండ మీద ప్రాణం విడిస్తే, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಕಲ್ವರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಪ್ರಾಣ ಬಿಟ್ರೆ ಅಲ್ಲಿ ఊరి బయట ఆయనను వెలుపలికి తీసుకెళ్లి వెలుపలికి తీసుకెళ్లి ఆయన సిలువేసి చంపేశారు. ಅಂದ್ರೆ ಊರು ಹೊರಗಡೆ ತಗೊಂಡೋಗ್ಬಿಟ್ಟು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಶಿಲುಬೆಗೆ ಹಾಕಿ ಕೊಂದಿದ್ದಾರೆ. కానీ యెరూషలేం మందిరం దేవాలయం అనేది ఎక్కడ ఉందంటే పట్టణం లోపల ఉంది. ಆದ್ರೆ ಯೆರೂಸಲೇಮ್ ದೇವಾಲಯ ಎಲ್ಲಿದೆ ಅಂತಂದ್ರೆ ಪಟ್ಟಣದ ಒಳಗಡೆ ಇದೆ, ಮಧ್ಯದಲ್ಲಿದೆ. అసలు ఏంటి కండిషన్? ಏನಿದು ಕಂಡೀಷನ್? అక్కడ శిలువ మీద మరణిస్తే, ಅಲ್ಲಿ ಆತನು ಅಲ್ಲಿ ಶಿಲುಬೆ ಮೇಲೆ ಸತ್ರೆ, శిలువ మీద ఊరి బయట ఆయన చనిపోతే, ಶಿಲುಬೆ ಮೇಲೆ ಊರು ಹೊರಗಡೆ ಆತನ ಸತ್ರೆ, ఊరి లోపల ఉన్న మందిరంలో ఉన్న అడ్డతెర తలంతర అదే చినిగిపోయిందట. ಅಂದ್ರೆ ఊರು ಒಳಗಡೆ ಇದ್ದಂತ ಈ ದೇವಾಲಯದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ತೆರೆ ಹರಿದೋಗ್ತಾ ಇದೆಯಲ್ಲ, చూడండి ఎలా చినిగిపోయింది అది. ನೋಡಿ ಅಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ಹರಿದೋಗಿದೆ ಅಲ್ಲಿ. ఇదేంటి విచిత్రం? ಇದೇನಿದು ವಿಚಿತ್ರ? ఇప్పుడు మనకు కూడా ఇల్లులు ఉన్నాయి, ನಮಗೂ ಕೂಡ ಮನೆಗಳಿದಾವೆ. మన తలుపులకు, విండోస్, కిటికీలకు అన్నిటికీ మనం కర్టన్స్ వేసుకొని ఉంటాం మన ఇంట్లో. ನಮ್ಮ ಬಾಗಿಲುಗಳಿಗೆ, ಕಿಟಕಿಗಳಿಗೆ ಎಲ್ಲ ಸ್ಕರ್ಟನ್ಸ್ ಗಳನ್ನ ಹಾಕೊಂಡಿರ್ತೀವಿ ನಾವು. మీరేదో పని మీద బయటికి వెళ్ళారు, ನಾವೇನೋ ಸ್ವಲ್ಪ ಹೊರಗಡೆ ಹೋಗಿದ್ವಿ, మీ ఇంటికి వచ్చి తలుపు తీసేసరికి అన్ని కట్టలు పైనుంచి కింది వరకు చినిగిపోయాయి అనుకోండి. ಮನೆಗೆ ಬಂದು ನೋಡ್ತಾ ಇದ್ದಂಗೆ ಎಲ್ಲಾ ಸ್ಕರ್ಟನ್ಸ್ ಗಳು ಮೇಲಿಂದ ಕೆಳಗಡೆ ಹರಿದೋಗಿದಾವಂತ అర్థం కాని పరిస్థితి. ಆವಾಗ ನಿಮ್ಗೆ ಅನ್ಸುತ್ತೆ. ఇప్పుడు మనం ఆలోచించాలి, దేవాలయములో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏదైతే ఒక తెర ఉందో, దేవుడు శాశ్వతంగా దాన్ని పైనుంచి పూర్తిగా తొలగించి ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೂ ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೂ ನಡುವೆ ಇರತಕ್ಕಂತಹ ಈ ಒಂದು ತೆರೆಯನ್ನ ಶಾಶ್ವತವಾಗಿ ದೇವರು ತೊಲಗಿಸಿ, అక్కడ 2 కనబడుతున్నాయి ప్రాముఖ్యంగా. ಅಲ್ಲಿ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿ ಗಮನಿಸುವುದೇನಂತಂದ್ರೆ, పరిశుద్ధ స్థలంలో బల్ల మీద రొట్టెలు, ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿ ಮೇಜಿನ ಮೇಲಿರ್ತಕ್ಕಂಥ ರೊಟ್ಟಿಗಳು, ఒక దీపస్తంభము, ಒಂದು ದೀಪಸ್ತಂಭ ಇದೆ, ఒక ధూప వేదిక, ಒಂದು ಧೂಪ ವೇದಿ ಇದೆ. ఇవన్నీ దేని సూచిస్తున్నాయంటే, ಅಂದ್ರೆ ಇಲ್ಲೆಲ್ಲ ಏನನ್ನು ಸೂಚಿಸ್ತಾ ಇದೀವಿ ಇವುಗಳು ಅಂತಂದ್ರೆ, నాయన మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని ఉంటుంది మనకు కృత నిబంధనలో. ಅಂದ್ರೆ ನೀವು ಲೋಕಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು, ನೀವುಗಳು లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పిన దేవుడే, ನೀವು ಲೋಕಕ್ಕೆ ಬೆಳಕಾಗಿದ್ದೀರಿ ಅಂತ ಹೇಳ್ತಿರ್ತಕ್ಕಂಥ ದೇವರೇನೆ. ఆ దేవుడే మనకు కీర్తన 119, 105లో నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని ఉంటుంది. 119ನೇ ಕೀರ್ತನೆ 105ನೇ ವಚನದಲ್ಲಿ ನಿನ್ನ ವಾಕ್ಯವು ನನ್ನ ಕಾಲಿಗೆ ದೀಪವು ನನ್ನ ದಾರಿಗೆ ಬೆಳಕು ಆಗಿದೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అలానే మత్తయి సువార్త 5వ అధ్యాయము ಮತ್ತಾಯನ ಬರೆಸುವಾರ್ತೆ 5ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಕೂಡ 14వ వచనంలో 14ನೇ ವಚನದಲ್ಲಿ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, ನೀವು ಲೋಕಕ್ಕೆ ಬೆಳಕಾಗಿದ್ದೀರಿ ಅಂತ ఈ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. లోకంలో మనం వెలుగుగా ఉండి, ಈ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಬೆಳಕಾಗಿದ್ದು, ఆ బల్ల మీద రొట్టెలు కనబడుతున్నాయి చూసారా, ಆ ಮೇಜಿನ ಮೇಲೆ ಇರ್ತಕ್ಕಂಥ ರೊಟ್ಟಿಗಳು ಹೇಗೆ ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದೇವೆ ಹೇಳಿ? పరిశుద్ధ స్థలంలో బల్ల మీద రొట్టెలు కనబడుతున్నాయి. ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಮೇಜಿನ ಮೇಲಿರುವಂತ ರೊಟ್ಟಿಗಳು ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದಾವೆ. ఆ రొట్టెలు
ప్రభు యొక్క శరీరాన్ని సూచిస్తున్నాయట. ಆ ರೊಟ್ಟಿಗಳು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ದೇಹವನ್ನು ಸೂಚಿಸ್ತಾ ಇದ್ದಾವೆ. ఎప్పుడైతే ఆ రొట్టెని మనం స్వీకరిస్తామో, ಯಾವಾಗ್ಲಾದ್ರೂ ಆ ರೊಟ್ಟಿಯನ್ನು ನಾವು ಸ್ವೀಕರಿಸ್ತೇವೋ, మనము ఎవరి శరీరము ధరించుకున్నవారం? ನಾವು ಯಾರ ಶರೀರವನ್ನು ಧರಿಸ್ಕೊಂಡಿದ್ದೀವಿ? ನಾವು యేసు ప్రభు యొక్క శరీరమును ధరించుకున్నవారం. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಶರೀರವನ್ನು ನಾವು ಧರಿಸ್ಕೊಂಡಿದ್ದೇವೆ. యేసు ప్రభు శిలువ మీద మరణించగానే ఇక్కడ దేవాలయంలో ఒక అడ్డతెర పైనుంచి క్రింది వరకు చినిగిపోయింది. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಶಿಲುಬೆ ಮೇಲೆ ಮರಣಿಸುತ್ತಲೇ ಇಲ್ಲಿ ದೇವಾಲಯದ ಮಧ್ಯಭಾಗದಲ್ಲಿ ತೆರೆ ಹರಿದು 2 ಭಾಗ ಆಗೋಯ್ತು. ఒకప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరంటే వాళ్ళు ప్రవేశించడానికి అవకాశం లేదు. ಒಂದಾನೊಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿ ಯಾರು ಬೇಕಂದ್ರೆ ಅವರು ಹೋಗುವಂತ ಅವಕಾಶ ಇದ್ದಿಲ್ಲ. కానీ యేసు ప్రభు శిలువ మరణం ద్వారా, ಆದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಶಿಲುಬೆಯ ಮರಣದ ಮೂಲಕ కరుణాపీఠం వద్దకు మనం ఏమయ్యామంటే మరింత సమీపస్తులుగా ಆ ಕೃಪಾಸನದ ಬಳಿಗೆ ನಾವು ಪೂರ್ತಿ ಹತ್ರಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. ನಾವು ಇವಾಗ ఆ కరుణాపీఠమే, ಆ ಕೃಪಾಸನವೇ తండ్రి ತಂದೆ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని మన పక్షాన ఈ ప్రధాన యాజకుడు ఆ కరుణాపీఠం, పరలోకమందున్న కరుణాపీఠం మీద ఉన్న దేవునికి మొరపెడుతున్నాడు శిలువ మీద. ನಮ್ಮ ಕರ್ತನಾದಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು, ತಂದೆ ಇವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಇವ್ರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ದಯಮಾಡಿ ಇವ್ರನ್ನ ಕ್ಷಮಿಸೆಂಬುದಾಗಿ ಕೃಪಾಸನದ ಬಳಿಗೆ ಹೋಗಿ ನಮಗೋಸ್ಕರ ತಂದೆಯಾದ ದೇವರನ್ನು ಬೇಡ್ತಾ ಇದ್ದಾನೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತ. ఆ ప్రభు శిలువ త్యాగాన్ని గమనించి, ಆ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಶಿಲುಬೆಯ ಮರಣವನ್ನ ನೀನು ಗುರುತಿಸಿ, తండ్రి అయిన దేవుడు, ತಂದೆಯಾದಂತ ದೇವರು యేసు ప్రభు చెయ్యి విడిచిపెట్టి ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೈಯನ್ನು ಬಿಟ್ಬಿಟ್ಟು, ఎలా విడిచిపెట్టాడు? ಹೇಗ್ ಬಿಟ್ಬಿಟ್ಟಿದ್ದಾನೆ? ఏలి ఏలి లామా సబక్తాని అన్న మాటకు అర్థం ఏంటి? ಏಲಿ ಏಲಿ ಲಾಮಾ ಸಬಕ್ತಾನಿ ಅಂತಂದ್ರೆ ಅರ್ಥ ಏನು? నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి అని అర్థం. ನನ್ನ ದೇವರೇ ಯಾಕೆ ನನ್ನನ್ನು ಕೈ ಬಿಟ್ಟಿದ್ದಿ? ఆ వచనం కూడా మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూడగలం. ಆ ವಚನವನ್ನ ಮತ್ತಾಯನ ಬರೆಸುವಾರ್ತೆ 27ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ಕಾಣ್ತೇವೆ. మత్తయి సువార్త 27:46 వచనంలో ఉంటుంది. 27ನೇ ಅಧ್ಯಾಯ 46ನೇ ವಚನದಲ್ಲಿ, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి? ನನ್ನ ದೇವರೇ ಯಾಕೆ ನನ್ನನ್ನು కై బిట్టిద్ది? యేసు ప్రభువే ప్రార్థించాడు అక్కడ, తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు కనుక వీరు క్షమించు అన్న మాటకు, సరే నీ రక్తాన్ని చూసి, శిలువ మీద లోక పాపములను మోసిన నీ రక్తాన్ని చూసి ఇప్పుడు నిన్ను విడిచిపెట్టి వీళ్ళని పట్టుకున్నాను, వారి మీద కరుణ చూపిస్తున్నానని మన పక్షాన ఆ కరుణామయుడు కరుణాపీఠం మీద కూర్చొని మన మీద దయ చూపించాడు. ನೀನ್ ನನ್ನನ್ನು ಕೈ ಬಿಟ್ಟಿದ್ಯಲ್ಲ, ನಾನು ಅವ್ರನ್ನ ಕೈ ಬಿಡದೆ ಅವ್ರಿಗೋಸ್ಕರ ನಿನ್ನ ಒಂದು ಕೃಪಾಸನದ ಮುಂದೆ ಬಂದು ಅವ್ರಿಗೋಸ್ಕರ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఎన్నోసార్లు మనం మత్తయి సువార్త 27 చదివింటాం. ಎಷ್ಟೋ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮತ್ತಾಯನ ಬರೆಸುವಾರ್ತೆ 27ನೇ ಅಧ್ಯಾಯನ ನಾವು ಓದಿದ್ವಿ. శిలువ మీద ఆయన కల్వరి కొండ మీద బయట చనిపోతే, ಶಿಲುಬೆ ಮೇಲೆ ಕಲ್ವರಿ ಬೆಟ್ಟದಲ್ಲಿ ಆತನು ಶಿಲುಬೆ ಮೇಲೆ ಮರಣ ಹೊಂದಿದ್ರೆ, ఊరి లోపల ఉన్న యెరూషలేము మందిరంలో ఆ అడ్డతెర పైనుండి కింద వరకు చినిగిపోవడం ఏంటి? ಊರಲ್ಲಿರುವಂತಹ ದೇವಾಲಯದ ಒಂದು ಮಧ್ಯದ ತೆರೆ ಅರಿಯುವಂತದ್ದೇನದು? ఏం చెప్తున్నానంటే, ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನಂತಂದ್ರೆ, ఇన్ని సంవత్సరాలుగా ఎవరంటే వాళ్ళకి లోపలికి వచ్చే పర్మిషన్ లేదు. ಇಷ್ಟು ವರ್ಷಗಳ ಕಾಲ ಯಾರ್ ಬೇಕಂದ್ರೆ ಅವರು ಒಳಗಡೆ ಬರುವಂತದ್ದಕ್ಕೆ ಅವಕಾಶ ప్రభు ಇಲ್ಲ. యొక్క శిలువ మరణం ద్వారా, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಶಿಲುಬೆಯ ಮರಣದ ಮೂಲಕ సర్వలోక ప్రజలకు, ಸರ್ವಲೋಕ ಜನಗಳಿಗೆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించుటకు ద్వారం తెరిచాడు దేవుడు. ఇప్పుడు ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗುವಂತದ್ದಕ್ಕೆ ದ್ವಾರವನ್ನು ತೆರೆದಿದ್ದಾನೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಇವತ್ತು. అందుకే చెప్పాను, ಅದಕ್ಕೆ ನಾನು ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ ಅಂದ್ರೆ, వేయబడిన పునాది యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಆ ಒಂದು ಬುನಾದಿಯನ್ನು ಹಾಕೋದಕ್ಕೆ ದೇವರಿಂದ ಕಳಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. వచ్చి ಬಂದು ఆయన ద్వారం తెరిచాడు మనకు. ಆತನು ಬಾಗಿಲನ್ನು ತೆರೆದಿದ್ದಾನೆ ನಮಗೆ. ఏంటా ద్వారం? ಏನಾ ಬಾಗಿಲು? అతి పరిశుద్ధ స్థలమైన ఆ పరలోకానికి, ಆ ಅತಿ ಪರಿಶುದ್ಧವಾದ ಆ ಒಂದು ಲೋಕಕ್ಕೆ గ్రీసు దేశస్థుడని లేదు, ಗ್ರೀಸ್ ದೇಶಸ್ಥನಾಗಲಿ, యూదుడని లేదు, ಯಹೂದ್ಯನೆಂಬುದಾಗಿ ಆಗಲಿ, స్త్రీ అని లేదు, ಸ್ತ್ರೀ ಎಂಬುದಾಗಿ ಆಗಲಿ, పురుషుడని లేదు, ಪುರುಷನೆಂಬುದಾಗಿ ಆಗಲಿ, సర్వలోక ప్రజలు ఏ జాతి వారైనా, ఏ రంగు కలవారైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఏ ప్రాంతంలో ఉన్నవారైనా, ఎక్కడి వారైనా ఆల్ ఆర్ వెల్కమ్ అనే అతి పరిశుద్ధ స్థలంలో ఆ అడ్డతెరని పూర్తిగా తొలగించి రండి, దానిని సంపాదించుకోండి, స్వతంత్రించుకోవాలని దేవుడు ద్వారం తెరిచాడు. ఇప్పుడు ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಇರ್ತಕ್ಕಂಥ ಸಕಲ ಕುಲ, ಭಾಷೆ, ಜನಾಂಗಗಳವರು, ಕರಿಯ ಬಿಳಿಯ ತಾರತಮ್ಯ ಇಲ್ದೇನೆ ಎಲ್ಲರೂ ಕೂಡ ಬನ್ನಿ ಎಂಬುದಾಗಿ ದೊಡ್ಡದಾದಂತ ಆಹ್ವಾನವನ್ನು ಕೊಡೋದಕ್ಕೆ ಆ ಒಂದು ತೆರೆ ಅರಿಯೋಗಿದ್ದನ್ನು ನಾವು ಗಮನಿಸ್ತೇವೆ. దేవుడు ఇశ్రాయేలును ప్రేమించాను అన్న మాట కనబడుతుంది మనకు. ದೇವರು ಇಸ್ರಾಯೇಲರನ್ನು ಪ್ರೀತಿಸಿದನೆಂಬುದಾಗಿ ಆ ಮಾತು ಕಾಣಲ್ಲ ನಮಗೆ. దేవుడు ఇశ్రాయేలును ప్రేమించాననే మాట ఎక్కువ గుర్తుంటుందా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాననే మాట మనకు ఎక్కువ ದೇವರು ಇಸ್ರಾಯೇಲರನ್ನು ಪ್ರೀತಿಸಿದ ಎಂಬಂತ ಮಾತು ಹೆಚ್ಚಾಗಿ ಕೇಳಿಸುತ್ತಾ, ಅಥವಾ ದೇವರು ಲೋಕವನ್ನು ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಸಿದನೆಂಬ ಮಾತು ಕೇಳಿಸುತ್ತಾ? ఆ లోకమును ప్రేమించాడు కనుకనే ఈ రోజు మనమంతా ఇక్కడ కూర్చొని ఆ ప్రభు తెరచిన అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి మనకు మార్గం తెరవబడింది. ಈ ಲೋಕವನ್ನ ದೇವರು ಪ್ರೀತಿ ಮಾಡಿದ ಕಾರಣ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮುಖಾಂತರ ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ಪ್ರವೇಶಿಸುವುದಕ್ಕೆ ನಮಗೆ ಇವತ್ತು ಮಾರ್ಗ ಆಗಿದೆ. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో, ಗಲಾತ್ಯ ದೇವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ
8వ వచనం 28ನೇ ವಚನದಲ್ಲಿ ಗಲಾತ್ಯರ లేదా 27 నుంచి చూద్దాం. 27ನೇ ವಚನದಿಂದ ಸರಿ ಗಮನಿಸೋಣ. ఈ రోజు మధ్యాహ్నం ప్రకటించాను. ಈ ದಿನ ನಾವು ಮಧ್ಯಾಹ್ನದಲ್ಲಿ ಗಮನಿಸಿದ್ದೇವೆ. ఇంకా ఎంతకాలం నువ్వు దేవునికి దూరంగా ఉండాలనుకుంటున్నావు? ಇನ್ನೆಷ್ಟು ದಿನಗಳ ಕಾಲ ದೇವರಿಗೆ ದೂರವಾಗಿರ್ಬೇಕಂತಿದ್ದೀರಿ? ఆశ లేదా అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలని? ನಿಮಗೆ ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ಬರ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಆಸೆ ಇಲ್ವಾ ನಿಮಗೆ? ఒక దినం వస్తుంది, ಒಂದು ದಿನ ಬರುತ್ತೆ, అందరూ యేసు ప్రభువు వలె పరలోకానికి వెళ్ళాలన్నది ఆ ప్రభువు యొక్క ఆశ. ಎಲ್ಲರೂ ಕೂಡ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹಾಗೆ ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರ ಆಸೆ ಆಗಿದೆ ಅದು. కానీ ఇక్కడ ఒక వచనం చూస్తే, ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಒಂದು ವಚನವನ್ನು ನೋಡಿದ್ರೆ క్రీస్తు 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ, ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಸೇರುವುದಕ್ಕೆ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಮಾಡಿಸಿಕೊಂಡಿರುವ ನೀವೆಲ್ಲರೂ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ಕ್ರಿಸ್ತನನ್ನು ಧರಿಸಿಕೊಂಡಿರಿ. ఇందులో యూదుడని, ಇದರಲ್ಲಿ ಯಹೂದ್ಯನೆಂಬುದಾಗಲಿ గ్రీసు దేశస్థుడని లేదు, ಗ್ರೀಕನೆಂಬುದಾಗಲಿ దాసుడని స్వతంత్రుడని లేదు, ಆಳು ಒಡೆ ಎಂಬಂತಹ ಭೇದವಿಲ್ಲ, పురుషుడని స్త్రీ అని లేదు, ಗಂಡು ಹೆಣ್ಣು ಎಂಬ ಭೇದವಿಲ್ಲ. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಒಂದಾಗಿದ್ದೀರಿ. మీరు క్రీస్తు సంబంధులైతే ನೀವು ಕ್ರಿಸ್ತನ ಸಂಬಂಧಿಗಳಾಗಿದ್ದೀರಿ. ఆ పక్షమందు ಆ ಒಂದು ಪಕ್ಷದಲ್ಲಿ అబ్రహాము యొక్క సంతానమై ఉండి ನಾವು ಅಬ್ರಹಾಮನ ಸಂತತಿಯವರೂ ಆಗಿದ್ದೀವಿ. వాగ్దాన ప్రకారము ವಾಗ್ದಾನಕ್ಕನುಸಾರವಾಗಿ వారసులై ఉన్నారు. ನಾವು ಬಾಧ್ಯರು ಕೂಡ ಆಗಿದ್ದೀವಿ. భూమి మీద పాత నిబంధనలో అబ్రహాము దేవుని నమ్మి ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నాడు. ಭೂಮಿ ಮೇಲೆ ಇರ್ತಕ್ಕಂತಹ ಅಬ್ರಹಾಮನು ಅಂದು ದೇವರ ಮಾತನ್ನ ನಂಬಿ ಆ ವಾಗ್ದಾನವನ್ನು ಆತನು ಹೊಂದ್ಕೊಂಡಿದ್ದಾನೆ. ఆ విషయాలన్నీ మనకు పాత నిబంధనలో కనబడతాయి. ಅವೆಲ್ಲ ವಿಷಯಗಳು ನಮಗೆ ಹಳೇ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಕಾಣಿಸ್ತವೆ. కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಗೆ ಬಂದ್ಮೇಲೆ ఈ భూ సంబంధమైన నేలను చూపించి ఇది వాగ్దాన దేశం అని చెప్పట్లేదు మనకు. ಈ ಭೂ ಸಂಬಂಧವಾದಂತಹ ಪ್ರದೇಶವನ್ನು ತೋರಿಸ್ಬಿಟ್ಟು ಇದು ವಾಗ್ದಾತ ದೇಶ ಅಂತ ಹೇಳಿ ತೋರಿಸ್ತಾ ಇಲ್ಲ. పరలోకం అనేది ఒక దేశం ఉందని, అదే మన సొంత దేశం అని వివరిస్తున్నాడు దేవుడు. ಪರಲೋಕ ಅಂತಕ್ಕಂಥ ಒಂದು ದೇಶ ಇದೆ, ಅದೇ ನಮ್ಮ ಸ್ವಂತ ದೇಶ ಅಂತ ಹೇಳಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಿರೂಪಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ భూమి మీద పరదేశులమని ఈ రోజు ఉదయం కూడా విన్నాం మనం. ಈ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಪ್ರವಾಸಿಗಳೆಂಬುದಾಗಿ ಇವತ್ತು ಬೆಳಿಗ್ಗೆನೇ ನಾವು ಕಲ್ತ್ಕೊಂಡಿದ್ದೇವೆ. ఈ చిన్ని గుడారంలోనే కరుణాపీఠం ఉండే ఆ స్థలం అతి పరిశుద్ధ స్థలం అయితే, ಈ ಚಿಕ್ಕ ಗುಡಾರದಲ್ಲಿ ಆ ಕೃಪಾಸನ ಇರುವಂತಹ ಒಂದು ಸ್ಥಳವಿರುವಾಗ, ఈ గుడారంలో ఉన్న ఒక భాగమే అతి పరిశుద్ధ స్థలం అయితే, ಈ ಗುಡಾರದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಸ್ಥಳವೇ ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳವಾಗಿರುವಾಗ, పరలోకంలో దేవుడు, తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆ ముగ్గురు అక్కడ ఉండగా ఇంకా ఆ పరలోకం ఇంకెంత అతి పరిశుద్ధ స్థలం ఆలోచించండి ఒకసారి. ತಂದೆ ಆದಂತ ದೇವರು, ಕರ್ತನಾದಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು, ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ಇರ್ತಕ್ಕಂಥ ಆ ಒಂದು ಪರಲೋಕ ಇನ್ನೆಷ್ಟು ವಿಶೇಷವಾಗಿರಬಹುದು. అంత గొప్ప అతి పరిశుద్ధ స్థలంలోనికి, ಅಷ್ಟು ದೊಡ್ಡದಾದಂತಹ ಶ್ರೇಷ್ಠವಾದಂತಹ ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದೊಳಗೆ నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని మాట్లాడాడు యేసు. ನಾನು ಬಂದು ನಿಮ್ಮನ್ನು ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. యోహాను సువార్త 14వ అధ్యాయంలో, ಯೋಹಾನ ಬರೆಸುವಾರ್ತೆ 14ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ, యోహాను సువార్త 14వ అధ్యాయము ಯೋಹಾನ ಬರೆಸುವಾರ್ತೆ 14ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 3వ వచనంలో, 3ನೇ ವಚನದಲ್ಲಿ, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల ನಾನು ಹೋಗಿ ನಿಮಗೆ ಸ್ಥಳವನ್ನು ಸಿದ್ಧ ಮಾಡಿದ ಮೇಲೆ నేనుండు స్థలములో మీరును ఉండులాగున ನಾನಿರುವಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ನೀವು ಇರಬೇಕಾಗಿರೋದ್ರಿಂದ మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. ತಿರುಗಿ ಬಂದು ನಾನು ನಿಮ್ಮನ್ನು ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತೇನೆ. భూమి మీద పరలోక సంబంధమైన ఒక నీడ లాంటి గుడారం ఏర్పాటు చేస్తేనే, ಭೂಮಿ ಮೇಲೆ ನೆರಳಿನಂತಹ ಒಂದು ಗುಡಾರವನ್ನೇ ಮಾಡಿದ ಮೇಲೆ అందులోపల ఉన్న వస్తువులు చూపించి ఇది అతి పరిశుద్ధ స్థలం అని చెప్పాడు దేవుడు. ಅದರೊಳಗಿರ್ತಕ್ಕಂಥ ವಸ್ತುಗಳನ್ನ ತೋರಿಸ್ಬಿಟ್ಟು ನಿಮಗೆ ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು. అలాంటిది ಅಂತಹ నిజమైన దేవుడు పరలోకంలో ఉంటే, ನಿಜವಾಗಿಯೂ ದೇವರು ಪರಲೋಕದಲ್ಲಿರುವಾಗ గ్రీసు దేశస్థుడని, యూదుడని, ఏ దేశం సంబంధుడైన స్త్రీ పురుషుడని భేదం లేకుండా అందరినీ ఆ పరలోకానికి రమ్మంటున్నాడంటే, ಗ್ರೀಕನಾಗಲಿ, ಯಹೂದ್ಯನಾಗಲಿ, ಹೆಣ್ಣಾಗಲಿ, ಗಂಡಾಗಲಿ, ಆಳಾಗಲಿ, ಒಡೆಯನಾಗಲಿ ಯಾವ ಭೇದವೂ ಕೂಡ ಇಲ್ಲದೆ ಎಲ್ಲರೂ ಕೂಡ ಪರಲೋಕಕ್ಕೆ ಬರ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ అది ಇದ್ದಾನೆ. ఇంకెంత అతి పరిశుద్ధ స్థలం ఆలోచించండి ఒకసారి. ಅದು ಇನ್ನೆಷ್ಟು ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳವಾಗಿರ್ಬೇಕು ಒಂದ್ಸಾರಿ ಆಲೋಚನೆ ಮಾಡಿ. మరి ఆ పరలోకం అనే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి, ಆ ಪರಲೋಕವೆಂಬಂತ ಆ ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದ ಒಳಗಡೆ మనం ఈ గుడారాలను చూసాం. ಈ ಗುಡಾರದಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి అంటే ಆ ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಗಡೆ ನಾವು ಹೋಗ್ಬೇಕು ಅಂತಂದ್ರೆ ముందు పరిశుద్ధ స్థలాన్ని దాటుకొని వెళ్ళాలి. ಮೊದಲನೇದಾಗಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳವನ್ನ ದಾಟ್ಕೊಂಡು ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ఫర్ ಹೋಗ್ಬೇಕು. ఎగ్జాంపుల్, ಉದಾಹರಣೆಗೆ ఈ వేదిక మీదకి రావాలనుకోండి, ಈ ವೇದಿಕೆ ಮೇಲೆ ಬರ್ಬೇಕಂತ ఈ ಇಟ್ಕೊಳ್ಳಿ. కిటికీలు లేకపోతే గోడలకి రంధ్రాలు చేసి రాకూడదు, తప్పు. ಈ ಕಿಟಕಿಗಳಿಗೆ ಗೋಡೆಗಳಿಗೆ ತೂತಾಕ್ಬಿಟ್ಟು ನೀವು ಒಳಗ್ ಬರೋದು ತಪ್ಪೋದು. అక్కడ ఒక డోర్ ఉంది, దానిలో తెరుచుకొని లోపలికి వచ్చి ఈ వేదిక ఎక్కాలి. ಅಲ್ಲೊಂದು ಬಾಗಿಲಿದೆ, ಆ ಬಾಗಿಲು ತೆರೆದ್ಬಿಟ್ಟು ಅಲ್ಲಿಂದ ಪ್ರವೇಶ ಮಾಡ್ಕೊಂಡು ಈ ವೇದಿಕೆ ಮೇಲೆ ಬರ್ಬೇಕು. ముందు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో రా అంటున్నాడు దేవుడు. ಮೊದಲು ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ಬಂದ್ಬಿಟ್ಟು ಅಲ್ಲಿಂದ ನೀವು ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ಬರ್ಬೇಕಂತ ದೇವರು ಬಯಸ್ತಾ ఇది ಇದ್ದಾರೆ. మనకు అర్థమైతే, ಈ ವಿಷಯ ನಮ್ಗೆ ಅರ್ಥ ಆದ್ರೆ యేసు ప్రభుని అంగీకరించి ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಅಂಗೀಕರಿಸಿಕೊಂಡು ఆ బల్ల మీద ఉన్న రొట్టెను తీసుకొని ಆ ಬೇಜಿನಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ರೊಟ್ಟಿಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ఈ లోకంలో నువ్వు గొప్ప వెలుగుగా జీవిస్తూ ಈ ಲೋಕದಲ್ಲಿ ಲೋಕಕ್ಕೆ ಬೆಳಕಾಗಿ ಜೀವಿಸ್ತಾ
దేవునికి పరిమళ వాసనగా ఉంటూ ದೇವರಿಗೆ ಪರಿಮಳ ವಾಸನೆಯಾಗಿ ನಾವು ಬೀರುತ್ತಾ 3 వస్తువులు కనపడ్డాయిగా పరిశుద్ధ స్థలంలో. ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿ 3 ವಸ್ತುಗಳು ಕಾಣಿಸ್ತಾ ಇದಾವಲ್ಲ. ఒకటి బల్ల మీద ఉన్న రొట్టెలు, ಒಂದು ಬೇಜಿನ ಮೇಲೆ ಇರತಕ್ಕಂತ ರೊಟ್ಟಿಗಳು, ఆ దీపస్తంభం, ಆ ದೀಪಸ್ತಂಭ, ఒక ధూప వేదిక అన్ని కనపడుతున్నాయి అక్కడ. ಒಂದು ಧೂಪ ವೇದಿಯಲ್ಲಿ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. అంటే ఏమంటున్నాడు? ಏನಂತ ಇದ್ದಾನೆ? నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ನಿಮ್ಮ ಒಂದು ಪುರಾತನ ಸ್ವಭಾವಗಳನ್ನ ನೀವು ಬಿಟ್ಟುಬಿಟ್ಟು నా శరీరమును ఈ రొట్టెలో చూపిస్తుండగా దాన్ని స్వీకరించి ನನ್ನ ದೇಹವನ್ನು ಸೂಚಿಸುವಂತ ರೊಟ್ಟಿಗಳನ್ನ ನೀವು ಸೇವಿಸಿ లోకంలో వెలుగుగా జీవిస్తూ ಲೋಕದಲ್ಲಿ ಬೆಳಕಾಗಿ ಜೀವಿಸ್ತಾ దేవుడు ఆఘ్రానించగలిగే ఇంపైన సువాసనగా నీవు ఉంటూ ದೇವರು ಆಸ್ವಾದಿಸುವಂತಹ ಸುವಾಸನೆ ಪರಿಮಳವನ್ನಾಗಿ ನಿಮ್ಮನ್ನು ನೀವು ತೋರ್ಪಡಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ అలాంటి పరిశుద్ధునిగా భూమి మీద జీవిస్తేనే ಆ ರೀತಿಯಾದಂತಹ ಪರಿಶುದ್ಧ ಜೀವಿತವನ್ನು ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಜೀವಿಸಿದ್ರೇನೆ అప్పుడు నేను మరొక చోట తీసుకెళ్తానండి. ಆಗ ಬಂದು ನಾನು ನಿಮ್ಮನ್ನ ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತೇನೆ. ఆ స్థలం పేరే, ಆ ಸ್ಥಳದ ಹೆಸರೇನೆ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳ. ఈ భూమి మీద పరిశుద్ధులుగా మనం జీవిస్తే, ಈ ಭೂಮಿ ಮೇಲೆ ನಾವು ಪರಿಶುದ್ಧರಾಗಿ ಜೀವಿಸಿದ್ದೇ ಆದ್ರೆ పరలోకం అనే ಪರಲೋಕದಲ್ಲಿನೇ అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశిస్తాం. ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ನಾವು ಹೋಗ್ತೇವೆ. ముందు భూమి మీద పరిశుద్ధులుగా ఉండడమే మనం నేర్చుకోకపోతే, ಮೊದಲನೇದಾಗಿ ಭೂಮಿ ಮೇಲೆ ನಾವು ಪರಿಶುದ್ಧರಾಗಿ ಬದುಕದನ್ನೇ ಕಲಿಲಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ద్వారం ఎక్కడ తెరవబడుతుంది? ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗೋದಕ್ಕೆ ಬಾಗಿಲಲ್ಲಿ ಕಾಣಿಸುತ್ತೆ ನಮಗೆ. తెర చిరిగిపోయింది కదా, పరిగెత్తి వెళ్ళిపోతానంటే చెల్లదది. ಆ ತೆರೆ ಹರಿದೋಗಿದೆಲ್ಲ, ಇನ್ನೇನು ಹೋಗ್ಬಿಡ್ಬೋದಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಅದು ನಡೆಯೋದಿಲ್ಲ. ಅದು పేతురు గారు రాసిన పత్రికల్లో ಪೇತ್ರನು ಬರೆದಂತ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ దేవుడు చెప్పిన మాట, ದೇವರು ಹೇಳ್ತಕ್ಕಂಥ ಮಾತು, ఒక మాట జాగ్రత్తగా చూద్దాం. ಒಂದು ಮಾತನ್ನ ಬಹಳ ಎಚ್ಚರಿಕೆಯಿಂದ ನೋಡೋಣ. మొదటి అధ్యాయం, మొదటి పత్రిక, ಪೇತ್ರನು ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం, 16ನೇ ವಚನ. 14, 16 రెండు జాయింట్ రెఫరెన్స్ గా ఉన్నాయి. అవి ಅಲ್ಲಿ 14, 16 ಎರಡು ಜೊತೆಯಾಗಿದ್ದಾವಂತೇಳಿ, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక ನಾನು ಪರಿಶುದ್ಧನಾಗಿರುವ ಪ್ರಕಾರವೇ మీరును పరిశుద్ధులై ఉండు. ನೀವು ಕೂಡ ಪರಿಶುದ್ಧರಾಗಿರಬೇಕು. నువ్వు భూమి మీద పరిశుద్ధుడుగా ఉండక అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తానంటే దేవుడు ఒప్పుకోవట్లేదు. ನೀವು ಭೂಮಿ ಮೇಲೆ ಪರಿಶುದ್ಧರಾಗಿರದೇನೆ ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿ ನಾನು ಪರಿಶುದ್ಧನಾಗಿರ್ತೀನಿ ಅಂತಂದ್ರೆ ದೇವರು ಒಪ್ಪಲ್ಲ. అసలు ఎంత సుదీర్ఘమైన ప్రణాళికను దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు ఆలోచించండి ఒకసారి. ದೇವರು ಎಂತ ಒಂದು ಸುದೀರ್ಘವಾದಂತ ಒಂದು ಪ್ರಣಾಳಿಕೆಯನ್ನು, ಒಂದು ಯೋಜನೆಯನ್ನು ನಮಗೋಸ್ಕರ ಹೊಂದಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ನೀವು ನೋಡಿ. నిన్నటి నుంచి వాక్యాలు వింటూ వస్తున్నాం. ಈ 2 ದಿನಗಳ ಕಾಲ ನಾವು ಕಲಿತಾ ಇದ್ದೇವೆ ನಿನ್ನೆಯಿಂದ. మొదట భూమికి పునాది వేశాడు. ಮೊದಲನೇದಾಗಿ ಭೂಮಿಗೆ ಅಸ್ಥಿವಾರವನ್ನು ಹಾಕಿದ್ದಾನೆ. ఆ భూమి మీద ఒక చిన్న స్థలము మనిషి యొక్క నాభిలా కనబడుతున్న ఆ మధ్యలో ఉన్న ప్రాంతమైన ఇశ్రాయేలు దేశాన్ని ఎంచుకున్నాడు. ಆ ತಾಯಿಯ ಒಕ್ಕಳ ಬಳ್ಳಿಯನ್ನ ಕತ್ತರಿಸಿಕೊಂಡು ಬಂದಂತಹ ಒಂದು ಒಕ್ಕಳ ಬಳ್ಳಿಯ ರೂಪದಲ್ಲಿ ಕಾಣ್ತಕ್ಕಂಥ ಚಿಕ್ಕ ಸ್ಥಳದಲ್ಲಿ ಗುಡಾರನ ಹಾಕೊಂಡಿದ್ದಾನೆ ದೇವರು. ఆ గుడారమును కాస్త మార్చి నేనే శరీరం అనే గుడారాన్ని ధరించుకొని వచ్చానని యేసు ప్రభు చెప్పి, ಆ ಗುಡಾರವನ್ನು ಬದಲಾಯಿಸಿಕೊಂಡು ಆ ಗುಡಾರದ ದೇಹವನ್ನು ನಾನೇ ಧರಿಸಿಕೊಂಡು ಬಂದಿದ್ದೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಯೇಸು. నేను పరిశుద్ధునిగా భూమి మీద ఎలాగైతే ఉన్నానో, ನಾನು ಪರಿಶುದ್ಧನಾಗಿ ಭೂಮಿ ಮೇಲೆ ಯಾವ ರೀತಿ ಬದುಕಿದೀನೋ, మీరును నన్ను పోలి నడుచుకుంటే, ನೀವು ಕೂಡ ನನ್ನ ಹಾಗೆ ನೀವು ಜೀವಿಸಿದ್ದೆ ಆದ್ರೆ పరలోకం అనే అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆకాశ మండలం కూడా నేను ప్రయాణం చేసి వెళ్ళిపోయాను. ನೀವು ಕೂಡ ನನ್ನೊಟ್ಟಿಗೆ ಆಕಾಶ ಮಂಡಲಗಳನ್ನ ದಾಟಿ ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ಬರಬಹುದು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದೆ. మనం చూసిన గుడారం పరలోకం కాదు. ನಾವು ನೋಡಿದಂತ ಈ ಒಂದು ಗುಡಾರ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಪರಲೋಕಕ್ಕೆ ಬರಲ್ಲ. పరలోక సంబంధమైన విషయాలను బయలుపరిచే ఒక ఛాయా రూపం అది. ಪರಲೋಕ ಸಂಬಂಧವಾದಂತ ವಿಷಯಗಳನ್ನು ಬಯಲ್ಪಡಿಸುವಂತಹ ಒಂದು ನೆರಳಿನ ಒಂದು ಛಾಯಾರೂಪ ಅದು. రేపు ఆదివార దినం, ನಾಳೆ ಭಾನುವಾರ ఖచ్చితంగా ప్రభు యొక్క బలను జ్ఞాపకం చేసుకునే సమయం, ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಪಾಲು ಹೊಂದುವಂತ ಒಂದು ಸಮಯ. ఎవరెవరైతే బాప్తిసం తీసుకున్నారో కనబడే విధంగా మీ చెయ్యి ఎత్తి చూపించండి. ಯಾರ್ಯಾರು ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಪಡ್ಕೊಂಡಿದ್ರು ಎಲ್ಲರೂ ಕಾಣಿಸೋ ಹಾಗೆ ನಿಮ್ಮ ಕೈಗಳನ್ನ ಎತ್ತಿ అని రేపు ప్రకటన జరిగినప్పుడు, ನಾಳೆ ಈ ರೀತಿ ಏನಾದ್ರೂ ಅನೌನ್ಸ್ಮೆಂಟ್ ಆದ್ರೆ, రేపు చెయ్యి ఎత్తకుండా ఎన్ని చేతులు కింద కూర్చొని ఉంటాయో ఇంకా ముడుచుకోండి అని మనకు తెలియదు. ನಾಳೆ ಎಷ್ಟು ಕೈಗಳು ಎತ್ತಲಾರದೆ ಮಡ್ಚ್ಕೊಂಡಿರ್ತವೋ ಗೊತ್ತಿಲ್ಲ ನನಗೆ. ఎవరైతే ఇంకా చెయ్యి వేయకుండా దించుకొని పిడికిలి బిగించేసి ఉంటారో, ಯಾರು ಕೈಗಳನ್ನ ಎತ್ತದೆ ಕೆಳಗಿಳಿಸಿ ಬಿಗಿಯಾಗಿ ಹಿಡ್ಕೊಂಡಿರ್ತೀರೋ, నీవు చెయ్యి బిగించినంత కాలం దేవుడు చెయ్యి బిగించి ఉంటాడు. ఇలా ದೇವರೇ ನಿಮ್ಮ ಕೈಯನ್ನ ಬಿಗಿಯಾಗಿ ಹಿಡಿತಾ ಇದ್ದಾನೆ, ಬೇಗ ಬಾ ನನ್ನ ఉచితంగా రమ్మంటున్నాడు పరలోకం అనే ఆ అతి పరిశుద్ధ స్థలంలో. ಉಚಿತವಾಗಿ ನೀನು ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ಪರಲೋಕಕ್ಕೆ ಬಾ ಅಂತ ಕರಿತಾ ಇದ್ದಾನೆ. ఆ ఉచితంగా రమ్మంటుంటే మనమేమో పోకుండా ఇంకా నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, ಆ ಉಚಿತವಾದಂತ ಮಾರ್ಗಕ್ಕೆ ಹೋಗದೇನೆ ನಾವು ಇನ್ನೂ ಲೇಟ್ ಆಗಿ ಇಲ್ಲೇ ಕೈ ಕಟ್ಕೊಂಡು ಕೂತ್ಕೊಂಡ್ರೆ, ఒకవేళ ఈ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వారు రేపు పేపర్ అనౌన్స్మెంట్ ఇచ్చి కర్ణాటకలో ఉన్న ప్రతి కుటుంబానికి 1 ఎకరా స్థలం ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నారని ప్రకటన జరిగింది అనుకోండి. ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರ ನಾಳೆ ಒಂದು ದಿನದಲ್ಲಿ ಪ್ರಾಯಶಃ
ಪ್ರತಿ ಕುಟುಂಬಕ್ಕೆ ಒಂದೊಂದು ಎಕರೆ ಜಮೀನು ಕೊಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿ ಅನೌನ್ಸ್ ಮಾಡದಂತ ಇಟ್ಕೊಳ್ಳಿ. ఎవరైనా సరే ఫ్రీ 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 అన్నాడు అనుకోండి, ಯಾರಾದ್ರೂ ಸರಿನೇ 1 ಎಕರೆ ಹೊಲ ಫ್ರೀ 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 ಅಂತ ಅಂದ್ರಂತ ಇಟ್ಕೊಳ್ಳಿ. రేపు చర్చ్ కూడా ఎగరగొట్టి పోయి అక్కడ లైన్ లో నిల్చుకుంటాం మనం. ಈ ಚರ್ಚನ್ನು ಬಿಟ್ಬಿಟ್ಟು ಮೊದಲು ಹೋಗಿ ಲೈನಲ್ಲಿ ನಿಂತ್ಕೊಳ್ತೀವಿ. ఉచితంగా 1 ఎకరా నేల వస్తుందంటే మనం ఇంకెందుకు ఈ రోజు బంద్ చేసుకొని రేపు పెట్టుకుందాం అనే రేపు పెట్టుకోవాలంటే నా ఉద్దేశం రేపు వద్దాంలే చర్చ్ కనుకోవచ్చు. ಅಂದ್ರೆ ನಾಳೆ ಒಂದಿನ ಬಿಟ್ರೆ ಪರವಾಗಿಲ್ಲ ಬಿಡ್ರಿ, ನಾಳೆ ಮೊದಲು ಹೋಗಿ ಅಲ್ಲಿ ನಿಂತ್ಕೊಳ್ಳೋಣ ಕ್ಯೂವಲ್ಲಿ ಅಂತ ಹೇಳಿ ಅನ್ಕೊಳ್ತೀವಿ ಅಂತಾನೆ. ఉచితంగా 1 ఎకరా భూమి ఇస్తానంటేనే మనం పరుగులు తీస్తామే. ಈ ಉಚಿತವಾಗಿ 1 ಎಕರೆ ಜಮೀನು ಕೊಡ್ತಾರಂತ ಮಾತ್ರಕ್ಕೆ ನಾವು ಇಲ್ಲಿಂದ ಕಾಲ್ ಕಿತ್ತಿ ಹೋಗ್ತೀವಲ್ಲ. ఉచితంగా ఒక విశాలమైన ఆ పరలోకం ఇస్తానన్నప్పుడు మనం ఇంకెంత తొందరపడాలి, పరిగెత్తాలి, ఆలోచించండి ఒకసారి. ಉಚಿತವಾಗಿ ಅಂತ ಸುವಿಶಾಲವಾದಂತ ಉನ್ನತವಾದಂತ ಪರಲೋಕನ ಕೊಡ್ತೀನಿ ಅಂತಂದ್ರೆ ನಾವ್ ಇನ್ನೆಷ್ಟು ಸ್ಪೀಡಾಗಿ ಓಡಬಾರ್ದು. దేవుడు మనలాంటి వాడు కాదు, గుర్తు. ದೇವರು ನಮ್ಮಂತ ಆತನಲ್ಲ. మన దగ్గర ఉన్న న్యాయస్థానాలు చట్టాలు ఎలాంటివంటే, ನಮ್ಮಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ನ್ಯಾಯಸ್ಥಾನಗಳು ಕಾನೂನುಗಳು ಎಂತೆಂತವು ಅಂತಂದ್ರೆ, చిన్న చిన్న నేరాలు చేస్తే కొద్ది రోజుల శిక్ష, ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಅಪರಾಧಗಳನ್ನ ಮಾಡಿದ್ರೆ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ದಿನದ ಶಿಕ್ಷೆಗಳು. ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసామనుకోండి, ಈ ಟ್ರಾಫಿಕ್ ಸಿಗ್ನಲ್ ಅನ್ನ ನಾವು ಜಂಪ್ ಮಾಡಿದ್ವಿ ಅಂತ ಇಟ್ಕೊಳ್ಳಿ, చలాన్ వేస్తారు, పెనాల్టీ కట్టి బయటికి రావచ్చు. ಚಾನಲ್ ಹಾಕ್ತಾರೆ, ಫೈನ್ ಕಟ್ಬಿಟ್ಟು ನಾವು ಹೊರಗಡೆ ಬರ್ಬೋದು. లేదా మరొకటి ఏదో తప్పు చేశాము, ఆ కోర్టు దృష్టిలో చాలా చిన్న తప్పు, పోనీలే కొంచెం శిక్ష చేసి పంపిద్దాం అని అనుకుంటారు. ಇನ್ನೊಂದು ಸ್ವಲ್ಪ ದೊಡ್ಡದು ಮಾಡಿದ್ರೆ ಕೋರ್ಟ್ಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಏನೋ ಒಂದು ಚಿಕ್ಕ ತಪ್ಪು ಮಾಡಿದ್ರೆ ಏನೋ ಪೆನಾಲ್ಟಿ ಹಾಕ್ಬಿಟ್ಟು ಕಳಿಸ್ರಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಬಂದ್ಬಿಡ್ತೀವಿ. కానీ దేవుని విషయంలో మాత్రం, ಆದ್ರೆ ದೇವರ ವಿಷಯದಲ್ಲಿ ಮಾತ್ರ నువ్వు అన్ని విషయాల్లో బాగానే ఉండి ನೀವ್ ಎಲ್ಲಾ ವಿಷಯದಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿದ್ದು ఒక దాంట్లో ఏదైనా తప్పిపోతే, ಒಂದೇ ಒಂದು ವಿಷಯದಲ್ಲಿ ನೀನೇನಾದ್ರೂ ತಪ್ಪು ఒకటే కదా కొంచెం శిక్ష వేసి వీడి తప్పించుకుందాం మళ్ళీ నేను తీసుకెళ్లిపోతానులే అనుకుంటే చెల్లది. ಅಂದ್ರೆ ಒಂದೇ ಒಂದು ತಪ್ಪಾನೆ, ಇದಕ್ಕೇನಾಗಲ್ಲ ನಡಿ. మన దేవుడు ఎలాంటి వాడంటే, ఉంటే నాతోనో ఉండు, సాతానుతో అన్నా ఉండు. ದೇವರು ಎಂತ ಆತನ ಅಂತಂದ್ರೆ ಇದ್ರೆ ನನ್ ಜೊತೆಗಿರು, ಇಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಸೈತಾನ್ ಒಟ್ಟಿಗೆ. నీ స్నేహం ఒకవేళ అపవాది వాని రాజ్యంతో అయితే, ಒಂದು ವೇಳೆ ಈ ರಾತ್ರಿ ಸಮಯದಲ್ಲಿ ಸೈತಾನ್ ನನ್ನ ಅಪರಿಸಬೇಕಂತಂದ್ರೆ, నాకు నీకు ఏ సంబంధం లేదు, నేను విడిచిపెడతానంటాడు. ಅಂದ್ರೆ ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ನನಗೆ ಯಾವುದೇ ರೀತಿಯಾದ ಸಂಬಂಧ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಬಿಟ್ಬಿಡ್ತಾನೆ. ఆయన జీవాధిపతి అయితే ఆయననే విడిచిపెడితే ఇంకా మన జీవం ఎక్కడది? ಆತನೇ ಜೀವಾತ್ಮನಾಗಿರುವಾಗ ಆತನೇ ಕೈ ಬಿಟ್ಟ ಮೇಲೆ ಇನ್ನು ನಮ್ಗೆ ಯಾರು ಆಸರೆ ಆಗಿದ್ದಾರೆ? మనం ఆలోచించాల్సిన విధానం మారాలి. ಅಂದ್ರೆ ಆ ರೀತಿಯಾದಂತ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಕ್ಕಂಥ ವಿಧಾನ ನಮ್ದು ಆಗ್ಬೇಕು. అపరాధముల చేత పాపముల చేత మనం జీవిస్తుంటే ఆ స్థితిని దేవుడు బైబిల్ భాషలో ఏమన్నాడంటే చచ్చిన వాడు అని మాట్లాడుతున్నాడు. ಅಪರಾಧಗಳಿಂದಲೂ ಪಾಪಗಳಿಂದಲೂ ಜೀವಿಸುವವರಾಗಿದ್ದೇ ಆದ್ರೆ ನಾವು ಸತ್ತವರಾಗಿದ್ದೀವಿ ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. ఎవరైనా మనకు సంబంధించిన వారు కన్ను మూసారనుకోండి, ಯಾರಾದ್ರೂ ನಮ್ಮ ಸಂಬಂಧಿಕರು ಸತ್ತೋಗಿ ಎದರಂತ ಇಟ್ಕೊಳ್ಳಿ, 1 రోజు ఏడుస్తాం, 2 రోజులు ఏడుస్తాం, 3 రోజులు ఏడుస్తాం, ఆ తర్వాత అయ్యో మావారే అనుకుని మనం శాశ్వతంగా మన ఇంట్లో కిచెన్ లో పెట్టుకోం ఆ బాడీని. ಒಂದಿನ 2 ದಿನ ಅಳ್ತೀವಿ, ಅಯ್ಯೋ ನಮ್ಮವರಲ್ಲ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಸದಾಕಾಲ ಇರಲ್ಲ, ಏನೋ ನಮ್ಮ ಆಕ್ಟಿವಿಟೀಸ್ಗೆ ಹೋಗ್ಬಿಡ್ತೀವಲ್ಲ, తీసుకెళ్లి మోసుకొని వెళ్ళి పోయి అక్కడ పాతి పెట్టేసి వచ్చేస్తాం. ಅಂದ್ರೆ ಸತ್ತೋಗಿರೋರು ನೋಡ್ಬಿಟ್ಟು ಊತಾಕ್ಬಿಟ್ಟು ಬಂದ್ಬಿಡ್ತೀವಿ. ఈ శరీరం చచ్చిపోయింది కాబట్టి వద్దని చెప్పేసి బయటపడేస్తున్నాం. ಈ ಶರೀರ ಸತ್ತೋಯ್ತು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಇದು ಬೇಡ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಹೋಗಿ ಊತಾಕ್ತಿವಿ. కానీ ఆత్మీయ జీవితంలో అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయి ఉంటే, ಆತ್ಮ ಸಂಬಂಧವಾದಂತ ಜೀವಿತ ಪಾಪಗಳಿಂದಲೂ ಅಪರಾಧಗಳಿಂದಲೂ ಸತ್ತೋಗಿದ್ಯಾ, మనకు ఆలోచನೆ రాదు, ಅದು ವಾಪಸ್ ಬರಲ್ಲ. మన ఇంట్లో ఒక శవం తిరుగుతుందన్న విషయం, ಅಂದ್ರೆ ನಾನು ಒಂದು ಮನೆಯಲ್ಲಿ ಶವನ ನೋಡಿದಾಗಿರುತ್ತದೆ. అంతే కదా. చచ్చిపోయిన స్థితిని శరీరం అంటారా, శవం అంటారా? ಸತ್ತೋಗಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಸ್ಥಿತಿ ನಿನ್ನ ಶರೀರಕ್ಕ ಆತ್ಮಕ್ಕ? శరీరం అనరు, దాన్ని శవం అంటారు. ಶರೀರ ಅಂತಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಶವ ಅಂತ ಕರೀತಾರೆ, ఇది కూడా చచ్చిపోయింది కాబట్టి. ಆದ್ರೂ సత్తోగిರುವಂತದ್ದಲ್ಲ ಅದು. దేవుడు అంటున్నాడు అపరాధముల చేత మనము జీవించుచుంటే చచ్చిన శవంతో సమానమట. ಅಂದ್ರೆ ಅಬ್ರಾಹ್ಮನ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಜೀವಿಸಿದ್ರೆ ನಾವು ಒಂಥರ ಸತ್ತೋಗಿರ್ತಕ್ಕಂಥ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರ್ತೀವಿ. ఎందుకంటే ఈ జీవాధిపతిని తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా మనం ఆ జీవాధిపతికి సమీపంగా మారకపోతే, ಈ ಜೀವಾತ್ಮಗಳ ವಿಷಯಗಳ ಕುರಿತು ನಾವು ಜೀವಿತಕ್ಕೋಸ್ಕರ ದೇವರಲ್ಲಿ ಜೀವಿಸಲಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ, ఒక మాట చివరిది చూసి ಕೊನೆಯದಾಗಿ ಒಂದು ಮಾತನ್ನು ನೋಡಿಕೊಂಡು తెరవబడిన ద్వారం అంటే ఏంటో తెలుసుకుని ముగించాలి. ತೆರೆಯಲ್ಪಟ್ಟಂತ ಬಾಗಿಲು ಯಾವುದೆಂಬುದಾಗಿ ನೋಡೋಣ. ఇప్పటికే మనకు అర్థమైంది, ಈಗಾಗಲೇ ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಗಿದೆ, అతి పరిశుద్ధ స్థలమునకు యేసు ప్రభు యొక్క శిలువ త్యాగం చేత మనకు ద్వారం తెరవబడింది. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮರಣದ ಮುಖಾಂತರ ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ಪ್ರವೇಶಿಸುವುದಕ್ಕೆ ನಮಗೆ ಮಾರ್ಗ ಉಂಟಾಗಿದೆ. ఈ బొమ్మలు చూపించాను కనుక ಈಗ ನಿಮಗೆ ಆ ಪಟನ ತೋರಿಸಿದ್ನಲ್ವಾ, అతి పరిశుద్ధ స్థలం అంటే ఆ ఇమేజ్ లో, ఆ బొమ్మలో కనపడుతున్న ఒక తెర అందులోపల ఉన్నది అని మాత్రం మీరు భావించకండి. అదొక ఛాయ, అదొక నీడ. ಅಂದ್ರೆ ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳ ಅಂತಂದ್ರೆ ಆ ಒಂದು ಪಟದಲ್ಲಿ ತೋರಿಸಿದಂತದ್ದನ್ನ ಅದಂತೇಳಿ ನೀವು ತಿಳ್ಕೊಬೇಡಿ, ಅದೊಂದು ನೆರಳು, ಅದು ಛಾಯೆ ಅಷ್ಟೇನೆ. ಅದು హెబ్రీ పత్రికలో ಇಬ್ರಿಯರು ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ 10వ అధ్యాయంలో 10ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ నిజమైన తెర ఏంటో చూపిస్తున్నాడు. ನಿಜವಾದ ತೆರೆ ಏನು ಅಂತ ಹೇಳಿ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. 19వ వచనం నుండి చూద్దాం. 19ನೇ ವಚನವನ್ನು హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుండి. ಇಬ್ರಿಯರು ಬರೆದ ಪತ್ರಿಕೆ 10ನೇ ಅಧ್ಯಾಯ 19ನೇ ವಚನ. సహోదరులారా, ಈಗಿರುವಲ್ಲಿ ಸಹೋದರರೇ, యేసు మన కొరకు ಯೇಸು ನಮಗೋಸ್ಕರ ప్రతిష్ఠించిన మార్గమున, ಪ್ರತಿಷ್ಠಿಸಿದ ಜೀವವುಳ್ಳ ಹೊಸ ದಾರಿಯಲ್ಲಿ, అనగా ಅಂದ್ರೆ నూతనమైనది, ಹೊಸದಾಗಿಯೂ, ఈ గుడారంలో మీరు చూసిన తెర కాదది, ಆತನ ಶರೀರವೆಂಬ ತೆರೆಯ ಮುಖ
ముఖాంತರ, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ಆತನ ರಕ್ತದ ಮೂಲಕ ಆತನ ಶರೀರವೆಂಬ ತೆರೆಯ ಮುಖಾಂತರ ఏర్పరచబడినదియునైనా ಈ ಏರ್ಪಡಿಸಲ್ಪಟ್ಟಂತಹ మార్గమున ದೇವರ ಸಮಕ್ಷಮದಲ್ಲೇ ಪ್ರವೇಶಿಸುವುದಕ್ಕೆ ನಮಗೆ ಧೈರ್ಯ ಉಂಟಾಯಿತು ಅಂತ ಹೇಳ್ತಾನೆ. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ದೇವರ ಸಮಕ್ಷಮದಲ್ಲಿ ಪ್ರವೇಶಿಸುವುದಕ್ಕೆ ನಮಗೆ ಧೈರ್ಯ ಉಂಟಾಯಿತು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ తెరను చింపి ఆకాశం అనే దానిని కూడా దేవుడు తెరుచుకుని యేసు ప్రభు పునరుత్థానుడై శిలువ మరణము తర్వాత ఆకాశం అనే తెరను కూడా తెరుచుకుని ఆరోహణమైపోయి వెళ్ళిపోయాడు. ಈ ದೇಹವೆಂಬ ತೆರೆಯನ್ನ ಆತನ ಸೀಡಿ ಹಾಕಿ ಪರಲೋಕಕ್ಕೆ ಆತನ ನೇರವಾಗಿ ಪ್ರವೇಶಿಸಿದ್ದನ್ನ ಗಮನಿಸ್ತಾರೆ. మీరు గమనించాల్సింది ఏంటంటే, ನೀವು ಗಮನಿಸಬೇಕಾದದ್ದು ಏನು ಅಂತಂದ್ರೆ, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 20వ వచనంలో ಇಬ್ರಿಯರ ಬರೆದ ಪತ್ರಿಕೆ 9ನೇ ಅಧ್ಯಾಯ 20ನೇ ವಚನದಲ್ಲಿ తెర అంటే నిర్వచనం మారింది. ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ತೆರೆ ಅಂತಕ್ಕಂತ ಒಂದು ಪದಕ್ಕೆ ಡೆಫಿನೇಷನ್ ಬದಲಾಗ್ಬಿಟ್ಟಿದೆ. ಅಲ್ಲಿ అక్కడ ఏం రాసింది చూడండి, ಅಲ್ಲಿ ಏನ್ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ನೋಡಿ, శరీరము అను తెర అనుంది. అక్కడ ಅಂದ್ರೆ ದೇಹವೆಂಬ ತೆರೆಯ ಮುಖಾಂತರ, శరీరము అను తెర, ಆತನ ಶರೀರವೆಂಬ ತೆರೆಯ ಮುಖಾಂತರ. అంటే ಅಂದ್ರೆ ఈ రోజు ఇక్కడ కూర్చున్న మనం అందరము ಈ ದಿನ ಇಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡಿರ್ತಕ್ಕಂಥ ನಾವುಗಳೆಲ್ಲರೂ ಕೂಡ ఒక తెరను ధరించుకుని ఉన్నాం. ಒಂದು ತೆರೆಯನ್ನು ನಾವು ಧರಿಸ್ಕೊಂಡಿದ್ದೇವೆ. ఏంటా తెర? ಏನಾ ತೆರೆ? మనం ధరించుకున్న ఈ శరీరమే. ನಾವು ಧರಿಸಿಕೊಂಡಂತ ಈ ಶರೀರನೇ. ఈ శరీరము పరిశుద్ధంగా ఉండి, ಈ ಶರೀರ ಪರಿಶುದ್ಧವಾಗಿದ್ದುಕೊಂಡು ఒక రోజు శరీరం అనే తెరను మనం దాటుకొని ಒಂದು ದಿನದಲ್ಲಿ ನಾವು ಈ ಶರೀರವೆಂಬ ತೆರೆಯನ್ನ ದಾಟ್ಕೊಂಡು ఎక్కడికి వెళ్ళిపోవాలి? ಎಲ್ಗೊಂಡು ಹೋಗ್ಬೇಕು? పరలోకమందున్న దేవుడున్న ఆ అతి పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశించాలి. ಪರಲೋಕದಲ್ಲಿರುವಂತಹ ದೇವರ ಆ ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ನಾವು ಹೊಂಟೋಗ್ಬೇಕು. అందుకే దేవుడు మోషే గారిని పిలిపించి ಅದಕ್ಕೆ ದೇವರು ಮೋಶೆನ ಕರೆದುಬಿಟ್ಟು ఈ గుడారం ఏర్పాటు చేయను ఆయన, ಈ ಗುಡುವನ್ನು ಏರ್ಪಾಟ್ ಮಾಡು ಮಗ್ನೆ. భవిష్యత్తులో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ಈ వీళ్ళకి. ಭವಿಷ್ಯತ್ನಲ್ಲಿ ಈ ಜನಗಳಿಗೆ ಒಂದು ವಿಷಯ ಹೇಳ್ಬೇಕಂತಿದ್ದೀನಿ. గుడారం అంటే తెర అంటే ఏదో కాదు, వీరి దేహమే అని చెప్తున్నాడు. ಅಂದ್ರೆ ಗುಡಾರ ಅಂದ್ರೆ ತೆರೆ ಅಂತೇಳಿ ಏನನ್ನೋದನ್ನ ಹೇಳ್ಬೇಕಂತಿದ್ದೀನಿ. ఈ తెరను చింపుకొని ఒక రోజు ಈ ತೆರೆಯನ್ನ ಅರ್ದುಕೊಂಡು ಒಂದಾನೊಂದು ದಿನದಲ್ಲಿ ముందుగా ఈ పరిశుద్ధులుగా ఉంటేనే, ಮೊದಲನೇದಾಗಿನೇ ನೀವು ಪರಿಶುದ್ಧರಾಗಿ ಇದ್ದಿದ್ರೆ ಮಾತ್ರ ఈ తెరలో నుండి మీరు బయటకు వచ్చి ಈ ತೆರೆಯಿಂದ ನೀವು ಹೊರಗಡೆ ಬಂದು నేనుండే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వారు వస్తారు. ನಾನಿರುವಂತಹ ಆ ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ನೀವು ಬರ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. ఆ విధంగా ప్రవేశించాలని ಆ ರೀತಿಯಾಗಿ ನೀವು ಪ್ರವೇಶನ ಪಡ್ಕೊಳ್ಬೇಕಂತೇಳಿ ముందుగా ఒకరు మార్గం చూపించారట. ಮೊದಲನೇದಾಗಿ ಒಂದು ಮಾರ್ಗನ ತೋರಿಸಿದಾನೆ. ఎవర మార్గం చూపించింది? ಯಾರು ಮಾರ್ಗನ ತೋರಿಸಿದ್ದು? ఇప్పుడే చదువుకున్నాం హెబ్రీ పత్రిక 10:19. ಈಗಲೇ ನಾವು ನೋಡ್ಕೊಂಡಿದೀವಿ ಇಬ್ರಿಯ ಪತ್ರಿಕೆ 10ನೇ ಅಧ್ಯಾಯ 19ನೇ ವಚನ. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం, ಈಗಿರುವಲ್ಲಿ ಸಹೋದರರೇ, ಯೇಸು ನಮಗೋಸ್ಕರ ಪ್ರತಿಷ್ಠಿಸಿದ ಜೀವವುಳ್ಳ ಹೊಸ ದಾರಿ, అనగా నూతనమైనదియు జీవము గలదియు ಜೀವವುಳ್ಳದ್ದಾಗಿಯೂ ನೂತನವಾಗಿಯೂ ಇರುವಂತಹ ఆయన శరీరమును తెర ద్వారా, ಆತನ ಶರೀರವೆಂಬ ತೆರೆಯ ಮುಖಾಂತರ, ఆయన శరీరము అనే తెరను శిలువ మీద పక్కన పడేసి ಆತನ ಶರೀರವೆಂಬ ತೆರೆಯನ್ನ ಶಿಲುಬೆಯ ಮೇಲೆ ಆತನು ಹೊಡೆದಾಕಲ್ಪಟ್ಟು మనుషులందరికీ చెబుతున్నాడు, ಆತನ ಮನುಷ್ಯರೆಲ್ಲರಿಗೂ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ఆ యెరూషలేములో ఉన్న అడ్డతెర లోపల ఉన్నది పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలం అనుకోకండి. ಆ ಯೆರೂಸಲೇಮಿನಲ್ಲಿರತಕ್ಕಂತಹ ದೇವಾಲಯದಲ್ಲಿರುವಂತಹ ತೆರೆಯ ಆಚರಿರುವಂತಹ ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳ ಅದಂತ ತಿಳ್ಕೊಬೇಡಿ. మీరు నన్ను కొరడాలతో కొట్టారు, ನೀವು ನನ್ನನ್ನು ಕೊರಡೆಗಳಿಂದ ಹೊಡೆದಿದ್ರಿ, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, ತಲೆಗೆ ಮುಳ್ಳಿನ ಕಿರೀಟವನ್ನು ಇಟ್ಟಿದ್ರಿ, నా వీపును చీల్చారు, ನನ್ನ ಬೆನ್ನನ್ನು ನೀವು ಸೀಳು ಹಾಕಿದ್ರಿ, నా పాదములకు మేకలు కొట్టారు, ನನ್ನ ಪಾದಗಳಿಗೆ ನೀವು ಮೊಳೆಗಳನ್ನು చివరికి ಹೊಡೆಸಿದ್ರಿ, నేను బ్రతికున్నానో లేదో అని పరీక్షించడానికి నా కడుపులో బల్లెపోటు పొడిచారు. ಅಂತಿಮವಾಗಿ ನಾನು ಸತ್ತಿದ್ದೀನೋ ಬದುಕಿದ್ದೀನಿ ಅಂತೇಳಿ ನೋಡೋದಕ್ಕೋಸ್ಕರ ನನ್ನ ఇంతగా ఈ దేహం మీరు చీల్చిన తర్వాత ಇಷ್ಟು ರೀತಿಯಾಗಿ ನನ್ನ ದೇಹವನ್ನು ಹರಿದು ಹಾಕಿದ್ರು ಕೂಡ నేను మళ్ళీ అందులో ఉంటాననుకుంటే పొరపాటు. ನೀವು ಮತ್ತೆ ನಾನು ಅದೇ ದೇಹದಲ್ಲಿ ಇರ್ತೀನಿ ಅಂತ ತಿಳ್ಕೊಂಡ್ರೆ ನಿಮ್ಗೆ నేను ఈ ತಪ್ಪದು. తెరని ఇక్కడే పడేసి ನನ್ನ ದೇಹವೆಂಬ ಈ ತೆರೆಯನ್ನು ನಾನು ಇಲ್ಲೇ ಬಿಟ್ಬಿಟ್ಟು సమాధిలో నుండి బయటికి వచ్చి ಸಮಾಧಿಯಿಂದ ಎದ್ದು ಹೊರಗಡೆ ಬಂದು పరలోకం అనే ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి నేను ప్రవేశించా. ಪರಲೋಕ ಎಂಬಂತ ಆ ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ನಾನು ಪ್ರವೇಶನ ಮಾಡಿದ್ದೀನಿ. మొదటి వర్తమానంలో బ్రదర్ రాము గారి ద్వారా విన్నాం కదా, ಮೊದಲನೇ ಒಂದು ಸಂದೇಶದಲ್ಲಿ ಸಹೋದರ ರಾಮ ఈ భూమి మీద ఎన్నో శోధనలు శ్రమలు ఎన్ని వచ్చినా వాటన్నిటిని తట్టుకొని ముందుకెళ్ళాలి. ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಎಷ್ಟೋ ಸಮಸ್ಯೆಗಳು, ಶೋಧನೆಗಳು, ಪರಿಶ್ರಮಗಳು ಎಷ್ಟೇ ಬಂದ್ರು ಕೂಡ ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು. ప్రభు నమ్ముకున్నందుకు నువ్వు ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ಕರ್ತನನ್ನು ನಂಬಿದಕ್ಕೋಸ್ಕರ ಈ ರೀತಿಯಾದಂತಹ ಪರಿಸ್ಥಿತಿಗಳನ್ನು ನಿನ್ನ ಖಂಡಿತವಾಗಿ ಎದುರಿಸಲೇಬೇಕು. యోబు గారిని సాతానుడు విడిచిపెట్టాడా? ಯೋಬನನ್ನ ಏನಾದರೂ ಸೈತಾನ ಬಿಟ್ಕೊಟ್ಟಿದ್ದಾನ? అంతగా శరీరమును కృంగ చేసిన, గాయపరిచిన యోబు గారు దాటుకొని విజయవంతంగా మళ్ళీ ವಿಶ್ರಾಂತಿಯಲ್ಲಿ ಪ್ರವೇಶಿಂಚಾడు. ಯೋಬನನ್ನ ಸೈತಾನನು ದೇಹದಲ್ಲಿ ಆತನ ಪರೀಕ್ಷಿಸಿ ಸಾಯಿಸಿ ಹಿಂಸೆ ಪಡಿಸಿದಾಗ ಅದನ್ನೆಲ್ಲವನ್ನ ದಾಟಿಕೊಂಡು ಆತನ ವಿಶ್ರಾಂತಿಗೆ ಹೋಗಿದ್ದಾನೆ. అదే చెప్తూ ಅದನ್ನೇ ಹೇಳ್ತಾ యేసు ప్రభు, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು మనందరికీ ఇప్పుడు ద్వారం తెరిచాడు. ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಒಂದು ದ್ವಾರವನ್ನು ತೆಗೆದಿದ್ದಾನೆ. ముగించేసుకుందాం. ಮುಗಿಸ್ಕೊಳ್ಳೋಣ. యోహాను సువార్తలో ಯೋಹಾನ್ ಬರೆದ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ 10వ అధ్యాయము 10ನೇ ಅಧ್ಯಾಯ 9వ వచనంలో, 9ನೇ ವಚನದಲ್ಲಿ, యోహాను సువార్త 10:9లో, ಯೋಹಾನ್ ಬರೆದ ಸುವಾರ್ತೆ 9ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಚನದಲ್ಲಿ,
యేసు ప్రభు అంటున్నాడు, ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, నేనే ద్వారము అని అన్నాడు అక్కడ ఆయన. ಇಲ್ಲಿ ನಾನೇ ಮಾರ್ಗವು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఏంటా ద్వారము? ಏನ ಮಾರ್ಗ? 10ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನದಲ್ಲಿ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ఆయనే ద్వారం మనకి. ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗುವುದಕ್ಕೆ ಆತನೇ ಬಾಗಿಲಾಗಿದ್ದಾನೆ. ఈ 2 రోజులు వరుసగా విన్నాం ఈ వాక్యాలను. ಈ 2 ದಿನಗಳ ಕಾಲ ಕ್ರಮವಾಗಿ ನಾವು ಕಲ್ತ್ಕೊಂಡಿದ್ದೀವಿ. పాపాత్ములకు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి మార్గం లేదు. ಪಾಪಾತ್ಮರಿಗೆ ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ಪ್ರವೇಶಿಸುವುದಕ್ಕೆ ಮಾರ್ಗವಿಲ್ಲ. ఈ రోజు మధ్యాహ్నం వాక్యం ప్రకటించిన తర్వాత, ಈ ದಿನ ಮಧ್ಯಾಹ್ನ ವಾಕ್ಯ ಸಂದೇಶವನ್ನು ಪ್ರಕಟಿಸಿದ ಮೇಲೆ ఒక సోదరి గారు ముందుకు వచ్చి, నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను ముందుకు వచ్చారు. ಒಬ್ಬ ಸಹೋದರಿ ಮುಂದೆ ಬಂದು, ನಾನು ದೀಕ್ಷಾಸ್ಥಾನ ತಗೊಳ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಮುಂದೆ ಬಂದು ಹೇಳಿದ್ಲು. ఇంకా ఎవరైనా తీసుకోకుండా ఆలస్యం చేస్తుంటే, నీ కొరకే ఈ 2 రోజుల సభను ఏర్పాటు చేశాడేమో మనకు తెలీదు. ಇನ್ನು ನಾಳೆ ದಿನ ಯಾರಾದರೂ ಮುಂದೆ ಬಂದು ನಾನು ದೀಕ್ಷಾಸ್ಥಾನ ತಗೊಳ್ತೀನಿ ಅಂತಂದ್ರೆ ಈ ಒಂದು ಸ್ಥಿತಿಗೋಸ್ಕರ 2 ದಿನದ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನ ಏರ್ಪಾటు ಮಾಡಿದನೇನೋ ಗೊತ್ತಿಲ್ಲ ದೇವರು. ఈ 2 రోజులు మీరు ఏ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారో నాకు తెలియదు, కానీ ಈ 2 ದಿನಗಳ ಕಾಲ ಯಾವ್ಯಾವ ಪ್ರಾಂತ್ಯದಿಂದ ಈ ಒಂದು ಸ್ಥಳಕ್ಕೆ ಬಂದು ನೀವು ಇದ್ದೀರೋ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ప్రయోజనం లేకుండా పోతే ఏమైనా లాభం ఉంటుందా చెప్పండి? ಇಲ್ಲಿಂದ ಏನು ಪ್ರಯೋಜನ ಪಡ್ಕೊಳ್ಳಾರದೆ ಹೋದ್ರೆ ಏನಾದ್ರೂ ಲಾಭ ಇರುತ್ತೆ ನಿಮ್ಗಳಿಗೆ? ఓ కొత్త బిల్డింగ్, తర్వాత 1 year అయిపోయింది, బిల్డింగ్ బర్త్డే చేస్తున్నారు, వార్షికోత్సవం చేస్తున్నారు అని వారిని సంతృప్తి పరచడానికి, దీని యజమానులను సంతోషపెట్టడానికి సంతోషము, కంగ్రాచులేషన్స్ అవన్నీ చెప్పడానికి వచ్చింటే, ಒಂದು ವೇಳೆ ಇದು ಬಿಲ್ಡಿಂಗ್ ಕಟ್ಟಿ 1 ವರ್ಷ ಆಯ್ತು, ಈ ಬಿಲ್ಡಿಂಗ್ ಬರ್ತ್ಡೇ ಮಾಡಕ್ ಬಂದಿದೀವಿ ಅಂತೇಳಿ ಈ ಬಿಲ್ಡಿಂಗ್ ಯಜಮಾನರನ್ನ ಸಂತೋಷ ಪಡಿಸ್ಬೇಕಂತೇಳಿ ಒಂದು ವೇಳೆ ಏನಾದ್ರು ನೀವು ಬಂದು ಹಿಂಗ್ ಹೋಗ್ಬಿಟ್ರೆ, ఒకవేళ ఆ ఉద్దేశంతో వచ్చింటే ఆహ్వానించిన వారు కూడా సంతోషం ఉండరు. ಒಂದು ವೇಳೆ ಆ ಆಲೋಚನೆಯಿಂದ ಏನಾದ್ರು ಬಂದ್ರು ಕೂಡ ಈ ರೀತಿಯಾಗಿ ನಿಮ್ಮನ್ನ ಆಹ್ವಾನಿಸಿದಂತವ್ರು ಕೂಡ ಸಂತೋಷ ಪಡಕ್ಕಾಗಲ್ಲ. దీన్ని ప్రారంభించి దీనికి యజమానులుగా ఉన్నటువంటి కుటుంబం ఎవరైతే ఉన్నారో, ಇದನ್ನ ಪ್ರಾರಂಭಿಸಿ ಇದಕ್ಕೆ ಯಜಮಾನರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಕುಟುಂಬ ಏನಾದ್ರು ಇದೆಯಲ್ಲ, నిజంగానే వారు చక్కగా ఈ ఈ యొక్క ఇంత పెద్ద హాల్ ని ఏర్పాటు చేసుకుని దేవుని కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన లేకుండా దీనిపైన ఏదో ఒక గదులు కట్టించి 2 bedroom 3 bedroom కట్టేసుకొని రెంట్లకు ఇచ్చింటే వాళ్ళకి ఆదాయం వచ్చేది. ಈ ರೀತಿಯಾದಂತಹ ದೇವರ ಸೇವೆಗೆ ಉಪಯೋಗಿಸ್ತಾನೆ ಒಂದೇ ಡಬಲ್ ಬೆಡ್ರೂಮ್ ಸಿಂಗಲ್ ಬೆಡ್ರೂಮ್ ಮಾಡಿ ಬಾಡಿಗೆ ಕೊಟ್ರೆ ಅವರಿಗೆ ಆದಾಯ ಬರ್ತೈತೇನೋ, ఆ ఉద్దేశంతో వీళ్ళు ఏర్పాటు చేయలేదు. ಆ ಉದ್ದೇಶದಿಂದ ಈ ಬಿಲ್ಡಿಂಗ್ ಅನ್ನು ಏರ್ಪಾటు ಮಾಡಲಿಲ್ಲ. అనేక మంది ఇక్కడికి రావాలి, ಅನೇಕ ಜನರು ಈ ಒಂದು ಸ್ಥಳಕ್ಕೆ ಬರಬೇಕು, అనేక మంది నేను నమ్మిన నా నిజమైన లోకరక్షకుడిని తెలుసుకోవాలి, ಅನೇಕ ಜನರು ನಾನು ನಂಬಿದಂತಹ ಲೋಕರಕ್ಷಕನನ್ನು ಅನೇಕ ಜನರು ತಿಳ್ಕೊಳ್ಬೇಕು, నా నిజమైన దేవుని గురించి ఇక్కడ ప్రకటింపబడాలి, ನನ್ನ ನಿಜವಾದ ದೇವರನ್ನು ಕುರಿತು ಈ ರೀತಿ ಪ್ರಕಟಿಸಲ್ಪಡ್ಬೇಕಂತೇಳಿ ప్రతి ఒక్కరూ తమ పాపములను ఒప్పుకొని రక్షింపబడి ఇక్కడ నుంచి బయలుదేరాలి. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ತಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ಒಪ್ಪಿಕೊಂಡು ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟು ಈ ಸ್ಥಳದಿಂದ ಹೊರಟೋಗ್ಬೇಕು ಅಂತ బుద్ధిమంతుల వలె ఆకాశ మండలంలోని జ్యోతుల వలె వెలుగుచు ఇక్కడ నుంచి బయలుదేరి ಜ್ಞಾನವಂತರಾಗಿ ಲೋಕದೊಳಗೆ ಬೆಳೆಯುವಂತಹ ಜ್ಯೋತಿರ್ಮಂಡಲಗಳಂತ ನೀವೆಲ್ಲರೂ ಒಳಿಬೇಕಂತೇಳಿ ఆ ఉద్దేశంతో దీనికి పునాది వేశారు. ಆ ಉದ್ದೇಶದಿಂದ ಈ ಒಂದು ಕಟ್ಟಡಕ್ಕೆ ಬುನಾದಿಯನ್ನು ಹಾಕಿದ್ದಾರೆ. యేసు ప్రభు అనే ద్వారాన్ని చూపించడానికి, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ದ್ವಾರವನ್ನು ತೋರಿಸುವುದಕ್ಕೋಸ್ಕರ ఈ ద్వారాలు 1 సంవత్సరం క్రితం తెరవబడ్డాయి. ಈ ದ್ವಾರಗಳು ಈ ಒಂದು ವರ್ಷದಲ್ಲಿ ತೆರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. స్వార్థం కొరకు కాకుండా ಸ್ವಾರ್ಥಕ್ಕೋಸ್ಕರವಲ್ಲದೆ ప్రజల రక్షణార్థమై ఏర్పాటు చేయబడిన నిర్మాణం ఇది. ಪ್ರಜೆಗಳ ರಕ್ಷಣೆಗೋಸ್ಕರ ಏರ್ಪಡಿಸಲ್ಪಟ್ಟಂತ ಕಾರ್ಯಕ್ರಮಗಳಿವು. ఆ ఇంటి యజమానుల యొక్క ఉద్దేశం ఆలోచించకుండా, ಆ ಮನೆ ಯಜಮಾನನ ಉದ್ದೇಶಗಳನ್ನ ಆಲೋಚನೆಗಳನ್ನ ನೀವು ಆಲೋಚನೆ ಮಾಡದಿದ್ರೆ, నేను వచ్చి 1 సంవత్సరం అయిపోయింది కనుక వీరికి కంగ్రాచులేషన్ చెప్పి, బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్, చక్కగా కట్టారు, నిర్మించారు అని చెప్పేసి అందరము పలకరించి వారిని చిరునవ్వుతో పలకరించి వెళ్ళిపోతే వారికి కూడా తృప్తి ఉండదు. ಏನ್ ಬ್ರದರ್ 1 ವರ್ಷ ಆಯ್ತು ಕಟ್ಬಿಟ್ಟು ಕಂಗ್ರಾಚುಲೇಷನ್ ಬ್ರದರ್ ಒಳ್ಳೇದಾಗ್ಲಿ ಬ್ರದರ್ ಅಂತೇಳಿ ಒಂದು ನಕ್ಬಿಟ್ಟು ನೀವು ಮುಂದೆ ಹೋಗ್ಬಿಟ್ರೆ ಅಲ್ಲ ಅದು. ఇక్కడే ఉన్నారు బ్రదర్ గారు, అడిగి చూడండి. ఒకవేళ ಇಲ್ಲೇ సహోదరు ఇద్దరు ಅವ್ರು ಒಂದ್ಸರಿ ಕೇಳಿ, బ్రదర్ మేమందరం వచ్చాము, 2 రోజులు మాకు మీరు చక్కగా టిఫిన్లు భోజనాలు అన్ని పెట్టారు, మేము వెళ్ళిపోతున్నాం అంటే వాళ్ళు సంతోషిస్తారా? ಅಂದ್ರೆ బ్రదర్ 2 ದಿನ ನೀವು ಕರೆದ್ರಿ ನಮ್ಮನ್ನ, ನಾವು ಬಂದ್ವಿ, ಊಟ ಮಾಡಿದ್ವಿ, ಸಂತೋಷ ಆಯ್ತು, ನಾವು ಹೋಗ್ತೀವಿ ಅಂತಂದ್ರೆ ಅವರು ಸಂತೋಷ ಪಡ್ತಾರಾ? ఇంతమంది సేవకులు నిజమైన లోకరక్షకుని గురించి ప్రకటించినప్పుడు మేము మారింది కాకుండా నేను నా ఇంటి వారిని మార్చుకుంటాము, బలమైన వాక్యం మాకు వినిపింపజేశారు, మేము పరలోకానికి వెళ్ళుటకు మీరు ఒక మార్గం చూపించారనే మాట చెబితే వారు హృదయం సంతోషిస్తుంది. ಇಷ್ಟು ఆలోచించండి. ಜನ ಸೇವಕರು ನಮಗೆ ವಾಕ್ಯ ಹೇಳಿದ್ರೆ ನಾವು ಬದಲಾಗಿದ್ದೀವಿ, ನಮ್ಮ ಕುಟುಂಬ ಬದಲಾಗುತ್ತೆ, ನಾವು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಅಂಗೀಕರಿಸ್ಕೊಳ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅವ್ರು ಎಷ್ಟು ಸಂತೋಷ ಪಡ್ಲಿಕ್ಕಿಲ್ಲ. ఈ 2 రోజుల సందేశంలో భాగంగా, ಈ 2 ದಿನದ ಸಂದೇಶಗಳ ಭಾಗವಾಗಿ యేసు ప్రభువే ఈ భూమి మీద మూలరాయిగా పునాది వేసి, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮುಖ್ಯವಾದ ಮೂಲೆಗಲ್ಲಾಗಿ ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಅಸ್ಥಿವಾರ ಹಾಕಲ್ಪಟ್ಟಿರುವ ఆ పునాది మీద మనం కట్టబడి, ಆ ಒಂದು ಮೂಲೆಗಲ್ಲಿನ ಮೇಲೆ ನಾವು ಕಟ್ಟಲ್ಪಟ್ಟು ఆయన వలె పరిశుద్ధులుగా ఉండి, ಆತನ ಹಾಗೆ ನಾವು ಕೂಡ ಪರಿಶುದ್ಧರಾಗಿದ್ದು, ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినట్లు ಆತನ ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋದ ಹಾಗೇನೆ మనం కూడా పరలోకం అనే ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలి. ನಾವು ಕೂಡ ಪರಲೋಕ ಎಂಬಂತ ಆ ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ನಾವು ಕೂಡ ಹೋಗ್ಬೇಕಾಗಿದೆ. ఆ గొప్ప విషయాలను పరిచయం చేయుటకే ಆ ದೊಡ್ಡದಾದಂತ ವಿಷಯವನ್ನು ಪ್ರಕಟಿಸಬೇಕಂತೇಳಿನೇ 1 సంవత్సరం క్రితం
ಒಂದು ವರ್ಷ ನಾವು ಕಾದ್ಕೊಂಡಿದ್ದೇವೆ. ఇది పూర్తి చేయబడి, పునాది వేయబడి, పూర్తి చేయబడి దాన్ని తెరుచుకున్నారు. ఆ తర్వాత యేసు ప్రభు అనే ద్వారం చూపించడానికి దీని ద్వారాలు తెరిచారు. ಒಂದು ವರ್ಷಗಳ ನಂತರ ಈ ಪರಲೋಕದ ಮಾರ್ಗವನ್ನು ತೋರಿಸೋದಕ್ಕೆ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಅನ್ಕೊಂಡು ಇದರಲ್ಲಿ ಸಾಕ್ತಾ ಇದ್ದಾರೆ. ఎవరికి సేవ చేయుటకు? ಯಾರಿಗೆ ಸೇವೆ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ? నిజమైన దేవుడైన యేసు ప్రభువును ఆ లోక రక్షకునికి సేవ చేయుటకు ఏర్పాటు చేయబడింది. ಲೋಕ ರಕ್ಷಕನಿಗೋಸ್ಕರ ಸೇವೆ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ನಡೀತಾ ಇದ್ದಾವೆ. ఈ నిర్మాణం గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోదామా? దేవుడు మనకిచ్చిన శరీరములు కూడా పరిశుద్ధంగా ఉండాలని దాని గురించి ఆలోచించుకుంటూ వెళ్దామా? ಈ ಒಂದು ಯೋಜನೆ ಕುರಿತು ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಮುಂದೆ ಸಾಗೋಣ, ಅಥವಾ ನಮ್ಮ ದೇಹವೆಂಬ ಈ ಒಂದು ವಿಷಯದ ಕುರಿತು ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಮುಂದೆ ಸಾಗೋಣ? రెండింటి గురించి ఆలోచించాలి. ಎರಡರ ಬಗ್ಗೆನೂ ಕೂಡ ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕು. ఇక్కడికి రావాలి, ಇಲ್ಲಿ ಬರಬೇಕು. నా శరీరము దేవునికి అర్పితమని, నా ఆత్మ దేవునికి అర్పితమని అనేక సందేశాలు వింటూ జీవాధిపతికి కనెక్ట్ అయి ఉండాలి. మనం ఎప్పుడు ನನ್ನ ದೇಹ ದೇವರಿಗೆ ಅರ್ಪಿತ, ನನ್ನ ಆತ್ಮ ದೇವರಿಗೆ ಅರ್ಪಿತ ಅಂತನ್ನುವಂತಹ ಒಂದು ಕನೆಕ್ಟ್ ಅಲ್ಲಿ ನಾವಿರಬೇಕು. ఈ రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక 1 month తర్వాత మళ్ళీ భోజనం చేయండి, అసలు ఒక గింజ కూడా ముట్టకండి. ಅಂದ್ರೆ ಇವತ್ತು ಒಂದು ಸಾರಿ ಊಟ ಮಾಡಿ ಮತ್ತೆ ಒಂದು ತಿಂಗಳಾದ್ಮೇಲೆ ಊಟ ಮಾಡ್ತೀನಿ ಅನ್ನೋರು ಇರ್ತಾರೆ. ఏమవుతుంది చెప్పండి? మన దేహం ಆಗ ಊಟ ಮಾಡಿದ್ರೆ ದೇಹ ಏನಾಗುತ್ತೆ? ನಮ್ದು మిక్కిలి బలహీనమైపోతుంది. ಅದು ಬಹಳಷ್ಟು ಬಲಹೀನ ಆಗೋಗ್ಬಿಡ್ತದೆ. శరీరం ఎలాగైతే ఆహారం అందకపోతే బలహీనమైతుందో, ದೇಹಕ್ಕೆ ಆಹಾರ ಇಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಎಷ್ಟು ಬಲಹೀನ ಆಗುತ್ತೋ, యేసు ప్రభువును గురించిన వాక్యములు వినకపోతే, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕುರಿತಾದಂತ ವಾಕ್ಯವನ್ನು ನೀವು ಕೇಳದಿದ್ರು ಕೂಡ మన ఆత్మ కూడా అంతే బలహీనమైపోతుంది. ಆತ್ಮ ಕೂಡ ಅಷ್ಟೇ ಬಲಹೀನವಾಗಿ ಕುಗ್ಗೋಗುತ್ತೆ. కాబట్టి ಆದ್ದರಿಂದ ముగించే ముందు, ಈ ಮುಕ್ತಾಯ ಮಾಡೋದಕ್ಕಿಂತ ముందు దేవుడు ద్వారం పునాది వేశాడు. ಮೊದಲನೇದಾಗಿ ದೇವರು ಬುನಾದಿಯನ್ನು ಹಾಕಿದ್ದಾನೆ. ఆ దేవుని కొరకు నేను జీవించాలన్న ఆలోచనతో ఈ పునాదులు వేయబడ్డాయి. ಆ ದೇವರಿಗೋಸ್ಕರ ಜೀವಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಈ ಬುನಾದಿಗಳು ಹಾಕಲ್ಪಟ್ಟಿದ್ದಾವೆ. మనమందరం పరలోకానికి ద్వారం, పరలోకానికి రావాలని యేసు ప్రభు ద్వారం తెరిస్తే, ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಪರಲೋಕಕ್ಕೆ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ದ್ವಾರಗಳನ್ನು ತೆರೆದ್ರೆ, యేసు ప్రభు చేసినంత గొప్ప పని మనుషులుగా మనం ఏం చేయలేం. కానీ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮಾಡಿದಂತ ದೊಡ್ಡ ಕೆಲಸಗಳನ್ನ ನಾವು ಮನುಷ್ಯರಾಗಿ ಏನು ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ. నిర్మించబడిన ఈ నిర్మాణంలో ద్వారాలు తెరిచి, ಈ ನಿರ್ಮಿಸಲ್ಪಟ್ಟಂತ ಈ ಒಂದು ಕಟ್ಟಡದ ಬಾಗಿಲುಗಳನ್ನು ತೆರೆದು, యేసు ప్రభు అనే ద్వారం ద్వారా, యేసు ప్రభు అనే ద్వారం ద్వారా ಯೇಸು ಕ್ರಿಸ್ತನೆಂಬಂತ ಬಾಗಿಲು ಮೂಲಕನೇ అతి పరిశుద్ధ స్థలంలోకి రండి అని ప్రకటించడానికి ఈ ద్వారాలు తెరిచారు. ಅತಿ ಪರಿಶುದ್ಧವಾದ ಸ್ಥಳಕ್ಕೆ ಬನ್ನಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಈ ದ್ವಾರಗಳು ತೆರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఇప్పుడు మీరు ఒక పెద్ద సందేహము, సందిగ్ధంలో ఉండొచ్చు. ಈ ಒಂದು ದೊಡ್ಡ ಸಂದೇಹದ ಒಂದು ವಿಷಯದಲ್ಲಿ ನೀವು ಸಂದಿಗ್ಧರಾಗಿರ್ಬೋದು. ఇంతకు వేయబడిన పునాది, తెరవబడిన ద్వారం అంటే ఏంటి అని. ಇಷ್ಟಕ್ಕೂ ಹಾಕಲ್ಪಟ್ಟಂತ ಅಸ್ಥಿವಾರ ಅಂದ್ರೇನು, ತೆರೆಯಲ್ಪಟ್ಟಂತ ಬಾಗಿಲು ಅಂದ್ರೇನು? ఆ వేయబడిన పునాది యేసు ప్రభు మొదట భూమిని, తర్వాత ఆయన మూలరాయి వచ్చాడు, అంతా ఆత్మ సంబంధమైనది. ಆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮುಖ್ಯವಾದ ಮೂಲೆಗಲ್ಲಾಗಿದ್ದು ಅದೆಲ್ಲ ಆತ್ಮ ಸಂಬಂಧವಾದದ್ದು. పరలోకానికి ఆయన ద్వారం తెరిచాడు. ಪರಲೋಕಕ್ಕೆ ಆತನ ದ್ವಾರವನ್ನು ತೆರೆದಿದ್ದಾನೆ. అది అమూల్యమైన సందేశం విన్నాం ఇంతవరకు. ಅದು ಅಮೂಲ್ಯವಾದ ಸಂದೇಶವನ್ನು ಇವತ್ತು ನಾವು ಕೇಳಿದ್ದೇವೆ. ఆ సందేశం వినిపింపచేయుటకే, ಆ ಸಂದೇಶವನ್ನು ಕೇಳಿದಂತ ಒಂದು ಪ್ರಜೆಗಳು ನೀವಾಗಿದ್ರೆ, ఈ వార్షికోత్సవ సందర్భంగా, ಆ ಒಂದು ವಾರ್ಷಿಕೋತ್ಸವದ ಕಾರ್ಯಕ್ರಮದ ಸಂದರ್ಭವಾಗಿ ఆ ప్రభు అనే పునాది, ఆ ప్రభు అనే ద్వారాన్ని చూపించుటకు, ಆ ಕರ್ತನೆ ದ್ವಾರ, ಆ ಕರ್ತನೆ ಅಸ್ಥಿವಾರ ಎಂಬುದಾಗಿ ನೀವು ತಿಳ್ಕೊಂಡ್ರೆ, ఈ పునాది కూడా వేయబడింది, ఈ ద్వారం కూడా తెరవబడింది. అది సందేశం. ಈ ಬುನಾದಿಗಳು ಕೂಡ ಹಾಕಲ್ಪಟ್ಟಿದೆ, ಈ ದ್ವಾರಗಳು ಕೂಡ ತೆರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದಾವೆ. కాబట్టి ಆದ್ರಿಂದ టైటిల్ ఒకటే, ಆ ಒಂದು ಅಂಶ ಒಂದನೇ, సందేశాలు 2. ಸಂದೇಶಗಳು 2. ఏంటా సందేశాలు? ಏನ ಸಂದೇಶಗಳು? ఒకటి పరలోక సంబంధమైన పునాది, పరలోక సంబంధమైన ద్వారం. ಒಂದು ಪರಲೋಕ ಸಂಬಂಧವಾದಂತ ಬುನಾದಿ, ಒಂದು ಪರಲೋಕ ಸಂಬಂಧವಾದಂತ ದ್ವಾರ. ಎರಡನೇದ್ದು, ఈ నిర్మాణం కూడా వార్షికోత్సవ సందర్భంగా వేయబడినది పునాది మరియు తెరుచుకున్నది ద్వారం, ప్రభు సువార్త ప్రకటించు. ಈ ಒಂದು ಕಟ್ಟಡಕ್ಕೆ ಹಾಕಲ್ಪಟ್ಟಂತಹ ಅಸ್ಥಿವಾರ, ಈ ಕಟ್ಟಡಕ್ಕೆ ತೆರೆಯಲ್ಪಟ್ಟಂತ ಬಾಗಿಲು. కాబట్టి అందరూ ఆహ్వానితులే. ಆದ್ರಿಂದ ಎಲ್ಲರೂ ಕೂಡ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಹ್ವಾನಿತರೆ. ఇక్కడికి వస్తే అద్భుతమైన, రుచికరమైన, ಇಲ್ಲಿಗೆ ಬಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಅದ್ಭುತವಾದಂತಹ, ರುಚಿಕರವಾದಂತಹ, అత్యద్భుతమైన భోజనం వడ్డిస్తారు. ఇక్కడ ಅತ್ಯದ್ಭುತವಾದಂತಹ ಊಟನ ನಿಮ್ಗೆ ಉಣಬಡಿಸ್ತಾರೆ. ఈ భోజనానికి మీరు డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. ಈ ಊಟಕ್ಕೆ ನೀವು ದುಡ್ಡು ಕಟ್ಟುವಂತ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ಇದಕ್ಕೆ ಖರ್ಚು ಮಾಡುವಂತ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. చివరికి మీ చేతులు కాళ్ళు అన్ని కడిగి బాప్తిస్మన తొట్టిలో నూతన పరిచి పంపిస్తారు. ఇక్కడ ಇಲ್ಲಿ అంతిమವಾಗಿ ನಿಮ್ಮ ಕೈ ಕಾಲುಗಳನ್ನು ತೊಳೆದು ದೀಕ್ಷಾಸ್ನಾನ ಕೊಟ್ಟು ನಿಮ್ಮನ್ನ ಕಳಿಸ್ಕೊಡ್ತಾರೆ. వీటన్నిటికీ ఒకవేళ మనం 2 వీలరో 4 వీలరో అది ఒక దుమ్ము పట్టింది అనుకోండి, బయట వాటర్ షెడ్ తీసుకెళ్లి అక్కడ వాటర్ క్లీనింగ్ చేయించుకుంటే వాళ్ళు డబ్బులు అడుగుతారు. ನಮ್ಮ 2 ವೀಲರ್ 4 ವೀಲರ್ಗಳಿಗೆ ಹೊಲಸಾದ್ರೆ ಹೊರಗಡೆ ಹೋಗಿ ತೊಳಸ್ಕೊಂಡ್ರೆ ಅದಕ್ಕೆ ದುಡ್ಡು ಕೊಡ್ಬೇಕಾಗುತ್ತೆ. ఇక్కడ అలాంటిది జరగదు. ಇಲ್ಲಿ ಅಂತವುಗಳು ಏನು ನಡೆಯಲ್ಲ. ఉచితంగా వాక్యాన్ని ప్రకటించి, ಎಲ್ಲವನ್ನು ಕೂಡ ಉಚಿತವಾಗಿ ನಿಮಗೆ ಹೇಳಿ, ఉచితంగా బాప్తిస్మం ఇచ్చి, ಉಚಿತವಾಗಿ ನಿಮಗೆ ದೀಕ್ಷಾಸ್ನಾನ ಕೊಟ್ಟು, ఆ తర్వాత మిమ్మల్ని
నూతన పరిచి పంపిస్తారు. ಆಮೇಲೆ ನಿಮ್ಮನ್ನ ನೂತನ ಪಡಿಸಿ ಇಲ್ಲಿಂದ ಕಳಿಸ್ಕೊಡ್ತಾರೆ. యేసు ప్రభునందు నూతన పరచబడుటకై ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನೀವು ನೂತನಗೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ఈ పునాది వేయబడింది, ఈ ద్వారం తెరుచుకుంది. ಈ ಬುನಾದಿ ಹಾಕಲ್ಪಟ್ಟಿದೆ, ಈ ಬಾಗಿಲು ತೆರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అందరూ ఆహ్వానితులే. ಎಲ್ಲರೂ ಕೂಡ ಆಹ್ವಾನಿತರೆ. యు ఆర్ ఆల్ వెల్కమ్. ಇವೆಲ್ಲರೂ ಕೂಡ ಸ್ವಾಗತ. ప్రభువులోనికి వచ్చి ಕರ್ತನಲ್ಲಿಗೆ ಬಂದು ప్రభు వలె పరలోకానికి ప్రయాణం చేద్దాం. ಕರ್ತನ ಹಾಗೆ ನಾವು ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗೋಣ. చెప్పవలసినవి ఎన్నో ఉన్నా ಮಾಡಬೇಕಾದಂತವುಗಳು ಎಷ್ಟೋ ಇದ್ರೂ అన్నిటినీ ಕೂಡ వివరించడానికి ఇక సాధ్యం కాదు కనుక ಎಲ್ಲವನ್ನೂ ಕೂಡ ಮಾಡೋದಕ್ಕೆ ನಮಗೆ ಅಸಾಧ್ಯವಾದ್ರೂ ಕೂಡ ఇంద్రతో ముగించుటకు ಇದನ್ನ ಮುಗಿಸುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ నిర్ణయం తీసుకుని ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ನಿರ್ಣಯನ ಮಾಡಿಕೊಂಡು ఇంద్రతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ಇಲ್ಲಿಗೆ ನಾವು ಮುಕ್ತಾಯ ಮಾಡ್ಕೊಂಡು ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆ. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, ಸ್ವರೂಪನಾದ ಪರಲೋಕದಲ್ಲಿರುವ ನಮ್ಮ ತಂದೆ, పరిశుద్ధుడైన మా తండ్రి, ಪರಿಶುದ್ಧನಾದ ನಮ್ಮ ತಂದೆ, మీకే స్తోత్రములు నాయన. ನಿಮಗೆ ಸ್ತೋತ್ರಗಳು ತಂದೆ. నా ప్రభువా, ನಮ್ಮ ಕರ್ತನೆ, ఈ రోజు ಈ ದಿನ ఈ కార్యక్రమాలంతటినీ గత 2 రోజులుగా విజయవంతంగా పూర్తి చేసి ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ನೀವು ಇದ್ದುಕೊಂಡು ಇದನ್ನ ಜಯದೊಂದಿಗೆ ನಮ್ಮನ್ನ ನಡೆಸುತ್ತಿರುವುದಕ್ಕಾಗಿ విత్తబడిన వాక్యం నా తండ్రి ಬಿತ್ತಲ್ಪಟ್ಟಂತ ವಾಕ್ಯಕ್ಕೋಸ್ಕರ మీ పిల్లల హృదయంలో ఫలింప చేయమని వేడుకొనొచ్చు. ನಿಮ್ಮ ಮಕ್ಕಳ ಹೃದಯಗಳಲ್ಲಿ ಅವುಗಳು ಫಲ ಕೊಡ್ಲಿಕ್ಕಾಗುವಂತೆ ಕೃಪೆಯನ್ನು ఏ ದಯಪಾಲಿಸು. ఉద్దేశంతో ఈ ఆలయాన్ని మీరు నిర్మించి ఉన్నారో, ಯಾವ ಉದ್ದೇಶಕ್ಕೋಸ್ಕರ ಈ ಒಂದು ಕಟ್ಟಡವನ್ನ ನೀವು ನಿರ್ಮಾಣ ಮಾಡಿದ್ದೀರೋ ఆ ఉద్దేశములన్నీ మీరు వారి చేత నెరవేర్చమని ಆ వేడుకొనొచ్చు. ಉದ್ದೇಶಗಳನ್ನ ಅವರುಗಳ ಮೂಲಕ ನೀನು ನೆರವೇರಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ఈ పరిచర్యలో గొప్ప సహకారులుగా, ಈ ಒಂದು ಸೇವೆಯಲ್ಲಿ ದೊಡ್ಡ ಸಹಕಾರಿಗಳಾಗಿ ఎందరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ముందుకు వచ్చి ఉన్నారు, ಎಷ್ಟು ಜನರಾಗಿರಿದ್ರು ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಪರೋಕ್ಷವಾಗಿ ಪಾಲು ಹೊಂದಿದ್ದಾರೋ ఈ సహకారుల పేర్లు ಈ ಎಲ್ಲಾ ಸಹಕಾರಿಗಳ ಹೆಸರುಗಳನ್ನ మీ యొక్క రక్షణలోను మరియు జీవ గ్రంథంలోను ఉండుటకు సహాయం చేయమని ನಿನ್ನ ప్రార్థిస్తున్నాను తండ్రి. ರಕ್ಷಣೆಯಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥವರ ಹೆಸರಿನಲ್ಲಿ ಇರ್ಲಿಕ್ಕಾಗುವಂತೆ ಕೃಪೆಯನ್ನು ದಯಪಾಲಿಸು. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ನಿನಗೆ ಮಹಿಮೆ ಘನತೆ ಪ್ರಭಾವವನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ మీ దాసులు రాము బ్రదర్ గారు, ನಿನ್ನ ದಾಸನಾಗಿರ್ತಕ್ಕಂಥ ಸಹೋದರ ರಾಮರವರನ್ನ, తదితర సేవకులు, ಅವ್ರ ಜೊತೆಗಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲಾ ಸೇವಕರು, ఆయా ప్రాంతాలలో వారు ఎంతగైతే పరిచర్య చేస్తున్నారో ಆಯಾ ಪ್ರಾಂತಗಳಲ್ಲಿ ಯಾರ್ಯಾರು ಕೆಲಸಗಳನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೋ వారందరికీ మీరు తోడై ఉండి సహాయం చేసి అనేక ఆత్మలు వీరి వారి రక్షణ కృప ಅವರೆಲ್ಲರೂ ಬಳಿಯಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡು ಅವರ ಸೇವೆಯಲ್ಲಿ ನಿನ್ನ ಜೊತೆಗಾರನಾಗಿದ್ದುಕೊಂಡು ಅವರೆಲ್ಲರನ್ನು ಬಲಪಡಿಸಬೇಕೆಂಬುದಾಗಿ మమ్మను ఆహ్వానించి ನಮ್ಮನ್ನ ಕರೆದು ఇంత ప్రేమ, ఆప్యాయత, అనురాగం చూపించి ఆతిథ్యం చేసిన వీరిని మీరు జ్ఞాపకం చేసుకొని మనం వేడుకోవచ్చు. ನಮಗೆ ಮಾಡಿದಂತ ಅತಿಥಿ ಸತ್ಕಾರವನ್ನ ನಮಗೆ ತೋರಿಸಿದಂತ ಪ್ರೀತಿಯನ್ನ ನೀನು ನೆನಪು ಮಾಡ್ಕೊಳ್ಬೇಕಂತೇಳಿ ఎవరైతే బాప్తిసం తీసుకోవాలని నిర్ణయించుకున్నారో వారికి రావాల్సిన ఆశీర్వాదం మీ నడిపింపును దయచేయమని ప్రార్థిస్తూ, ಯಾರಾದರೂ ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಪಡ್ಕೊಳ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೋ ಅವರಿಗೆ ನಿನ್ನ ಆತ್ಮನ ಸಹಾಯವನ್ನು ದಯಪಾಲಿಸಿ ಮುನ್ನಡೆಸಬೇಕೆಂಬುದು, ఇంకా ఆలోచిస్తూ సంకోచిస్తూ ఇంకా సమయం ఉంది అనుకునే వారిలో ఇదే మిక్కి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం, ఈ క్షణమే అని వారు ఆలోచించుటకు వారి మనోనేత్రం తెరవమని ప్రాధేయపడచ్చు. ಇನ್ನೂ ಆಲೋಚನೆ ಮಾಡೋದಕ್ಕೆ ಸಮಯ ಇದೆ ಅಂತಕ್ಕಂಥವರ ಹೃದಯಗಳನ್ನು ಬೆಳಗಿಸಿ ಇದೇ ಸಮಯ, ಇದೇ ಸುಪ್ರಸನ್ನತೆ ಕಾಲ ಎಂಬುದಾಗಿ ಅವರು ಗುರುತಿಸಿ ನಿನ್ನ ಬಳಿಗೆ ಬರಲಿಕ್ಕೆ ಆಗುವಂತೆ ಕೃಪೆಯನ್ನು ದಯಪಾಲಿಸು. మీరు హృదయములే పొలమని, మీరు విత్తినటువంటి వాక్యమే విత్తనాలని, ನಿಮ್ಮ ಹೃದಯಗಳೇ ಹೊಲವೆಂಬುದಾಗಿ, ಬಿತ್ತಲ್ಪಟ್ಟಂತ ಬೀಜಗಳೇ ಆ ಹೊಲದಲ್ಲಿ ಬೆಳಿಲೆಂಬುದಾಗಿ వీరి హృదయములలో ఈ వాక్యమును ఫలింపచేసి నా ప్రభా హాజరైన ప్రతి ఒక్కరికి నీ చంటి బిడ్డల నుండి పెద్దల వరకు రావాల్సిన మీ కాపుదల, సంరక్షణ, సహాయమును, మీ యొక్క ఆశీర్వాదం, నడిపింపును యేసు ప్రభునందు కలిగే రక్షణ, భద్రతను అనుగ్రహించమని వేడుకొనొచ్చు. ಈ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಮೊದಲುಗೊಂಡು ಎಲ್ಲರನ್ನು ಕೂಡ ನಿನ್ನ ಆಶೀರ್ವದಿಸಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಅನುಗ್ರಹಿಸುವಂತಹ ರಕ್ಷಣೆಯನ್ನ ಪಡ್ಕೊಳ್ಬೇಕೆಂಬುದಾಗಿ ನೀನು ಸಹಾಯ ಮಾಡುವುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇವೆ. ఈ తెలుగులో ప్రకటించబడుచుండగా కన్నడలో ట్రాన్స్లేట్ చేసిన బ్రదర్ గారిని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ತೆಲುಗುನಲ್ಲಿ ಹೇಳುವಾಗ ಕನ್ನಡಕ್ಕೆ ಅನುವಾದ ಮಾಡಿದಂತಹ ಸಹೋದರರ ಕುಟುಂಬವನ್ನು ಕೂಡ ನೀನು ಆಶೀರ್ವದಿಸುವುದಾಗಿ ಕೇಳ್ಕೊಳ್ತೇವೆ. వారిని కాపాడి సహాయం చేయమని వేడుకొనొచ్చు. ಅವರನ್ನು ಕಾಪಾಡಿ ಸಹಾಯ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువును పరిరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను ಈ తండ్రి. ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿ ಸ್ತೋತ್ರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ನಿನ್ನ ಪ್ರಿಯ ಕುಮಾರನು ನಮ್ಮ ಒಡೆಯನಾದಂತಹ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪರಿಶುದ್ಧ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ಬೇಡಿಕೊಳ್ತೇವೆ ನಮ್ಮ ಪ್ರೀತಿಯುಳ್ಳ ತಂದೆಯೇ. ఆమేన్. ಆಮೆನ್.